స్టార్ట్. జాగ్రత్త వినండి. ఇప్పుడు మనం క్వశ్చన్ నెంబర్ అది పేజ్ నెంబర్ చెప్తారు ఒకసారి నాకు. 246. 246 ఓపెన్ చేయండి అందరు. ఇది చూడండి. ఆల్రెడీ మనం పైన క్వశ్చన్స్ లో మీకు 2 హోంవర్క్ చేయమన్నాను, మిగతావన్నీ చెప్పేసాను నేను. అక్కడికి అది అయిపోయింది. పైన క్వశ్చన్స్ అన్ని మెయిన్ క్వశ్చన్స్. కానీ కొన్ని పేజీలు ఎగిరిపోయి, ఆ పేజీలు ఎగిరిపోయిన పేజీలు తర్వాత చేద్దామని చెప్పాము. ఆ పేజీలు వచ్చాక అంత లోపల టెస్ట్ యువర్ నాలెడ్జ్ క్వశ్చన్స్ లో 10th క్వశ్చన్ ఇప్పుడు చేయబోతున్నాం. 10, 11, 12, 13 ఉన్నాయి ఇందులో. టెస్ట్ యువర్ నాలెడ్జ్ కదా ఇవి. 10, 11, 12, 13 తో అయిపోద్ది ఈ రోజుకి. ఫస్ట్ 10th క్వశ్చన్. కాకపోతే మీ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉండాలి ఈ రోజు, ఎందుకంటే అన్ని పాయింట్లు తవ్వబోతున్నాం మళ్ళీ. A to Z పాయింట్లన్నీ. సో 10th క్వశ్చన్ చదవండి అందరూ. అందరు చదవాలి. చదివి మీ వంతు ప్రయత్నం మీరు చేయండి. హౌ షుడ్ కంటింజెంట్ కన్సిడరేషన్ గురించి విన్న వెంటనే మనకు తెలుసు. బి అకౌంటెడ్ ఆన్ ఇనీషియల్ రికాగ్నిషన్. ఇనీషియల్ గా ఎలా రికాగ్నైజ్ చేస్తారు చెప్పండి? కంటింజెంట్ కన్సిడరేషన్ ఫెయిర్ వాల్యూకి రికాగ్నైజ్ చేస్తారు. అండ్ అట్ సబ్సిక్వెంట్ మెజర్మెంట్ అప్పుడు ఏం చేస్తాం? మామూలుగా అయితే అది ఈక్విటీయా లైబిలిటీయా చూస్తాము. లైబిలిటీ అయితే మనం మళ్ళీ ఏం చేస్తాం చెప్పండి? దాన్ని ఫెయిర్ వాల్యూకి మెజర్ చేసుకుంటూ వచ్చి డిఫరెన్సెస్ ని P&L తోసేస్తాం. అదే ఒకవేళ అది ఈక్విటీ అనుకోండి, మనం ఏం చేస్తాం చెప్పండి? సబ్సిక్వెంట్ మెజర్మెంట్ అనే కాన్సెప్టే ఉండదు. ఇప్పుడు ఈ కేసెస్ లో ఏం చేయాలని అడుగుతున్నాడు. ఫస్ట్ రోజు ఫెయిర్ వాల్యూకి మెజర్ చేస్తారు. మార్కెట్ వాల్యూ కాదు, ఫెయిర్ వాల్యూ. ఆ రోజు ఫెయిర్ షేర్స్ నువ్వు చెప్తున్నా, షేర్స్ ఒకటే ఉండాలని రూల్ ఉందా ఏంటి కంటింజెంట్ కన్సిడరేషన్ అంటే? కంటింజెంట్ కన్సిడరేషన్ కుప్పటి రేట్. అసలైనా షేర్స్ అనే మార్కెట్ వాల్యూ ఎలా అవుద్ది? ఇప్పుడు ఇదేంటి కంటింజెంట్ కన్సిడరేషన్ అంటే? అరే కొన్ని రోజుల తర్వాత ఏదో జరిగితే నీకు ఇంత ఇస్తానన్నాను. ఆ జరగడానికి ప్రాబిలిటీ కూడా ఆడే లెక్కెట్టుకోవాలి. నువ్వు ఓన్లీ జస్ట్ ఆ షేర్స్ ఇంటూ ఇది వేసి కూడా. సో అవన్నీ కన్సిడరేషన్ లో తీసుకొని ఆయన లెక్కెట్టిస్తాడు ఆ ఫెయిర్ వాల్యూ. అది ఏకమే అంతే. ఓకేనా? ఇప్పుడు ఫస్ట్ ఏప్రిల్ చూడండి ఏం జరిగిందో. చదవండి, నాకు ఏమవుతుందో ఆన్సర్ చెప్పండి. ఫస్ట్ ఏప్రిల్ ఏ లిమిటెడ్ అక్వైర్స్ 100% ఇన్ బి లిమిటెడ్ యాజ్ పర్ ద టర్మ్స్ ఆఫ్ అగ్రిమెంట్ పర్చేస్ కన్సిడరేషన్ 2 ట్రాంచెస్ లో పే చేస్తాడంట. ఇమీడియట్ గా 10 lakhs షేర్స్ ఇచ్చేస్తాడంట. ఫేస్ వాల్యూ 10 రూపీస్ ఉందంట. మార్కెట్ వాల్యూ ఎంత ఇచ్చాడు ఎక్కడైనా? ఇమీడియట్ గా ఉన్న మార్కెట్ వాల్యూ ఏమైనా చెప్పాడా? ఇమీడియట్ గా ఉన్న మార్కెట్ వాల్యూ ఇక్కడ చెప్పాడు చూడండి. ద ఫెయిర్ వాల్యూ ఆఫ్ షేర్స్ ఆన్ ద డేట్ ఆఫ్ అక్విజిషన్ ఎంత ఉంది? 20 రూపీస్ ఉందంటే మనం 10 lakhs షేర్స్ ఇస్తున్నాం కదా. 10 lakh ఇంటూ 20 ఎంత? 2 crores ఏనా? అవునా కదా చెప్పండి. ఇది ఇమీడియట్ గా పర్చేస్ కన్సిడరేషన్ అనొచ్చా? అవునా కదా చెప్పండి. పర్చేస్ కన్సిడరేషన్ అంటే ఏమేమి వస్తాయి చెప్తారా నాకు ఒకసారి? క్యాష్ ఎంత పే చేస్తే అంత. ఫెయిర్ వాల్యూ ఆఫ్ ఈక్విటీ షేర్స్ ట్రాన్స్ఫర్డ్ అయినా అందులో కొంచెం షేర్ క్యాపిటల్ వెళ్తుంది, కొంచెం సెక్యూరిటీస్ ప్రీమియం వెళ్తుంది. మరి ఇప్పుడు అదే కదా మనం చేస్తుంది. ఓకేనా కదా? ఇంకా నెక్స్ట్. ఓకే అది ఇది ఇప్పుడు చూడండి, అది చెప్పడానికి. నెక్స్ట్ ఏంటి చూడండి. ఆన్ ద డేట్ ఆఫ్ అక్విజిషన్ కంటింజెంట్ కన్సిడరేషన్ ఇచ్చాడు డైరెక్ట్ గా. ఫెయిర్ వాల్యూ ఎంత? 25 lakhs అంట. అది అది ఎందుకంట? 2 lakhs షేర్స్ ఇస్తానన్నా. నాగండి, 2 lakhs షేర్స్ ఇస్తానన్నానంటే ఇది ఈక్విటీ లాగానా లైబిలిటీ లాగానా ఆలోచించి చెప్పండి. నేను ఏం చెప్పాను? 1 year తర్వాత 2 lakhs షేర్స్ ఇస్తానని చెప్పాను. ఈక్విటీ వద్ద లైబిలిటీ వద్ద చెప్పాలి. ఎందుకు ఈక్విటీ వద్ద రీజన్ చెప్పాలి. ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ షేర్స్ ఇస్తున్నాం గానీ 1 year తర్వాత దాని వాల్యూ ఎంత ఉంటుందో నువ్వు చెప్పగలవా? అంటే ఆడికి రిస్క్ ఉందా లేదా చెప్పండి. రిస్క్ తీసుకున్నోడిని మనం ఏమంటాం? ఈక్విటీ అంటాం, లైబిలిటీ అంటామా? ఈక్విటీ అంటాం. ఓకే. ఈక్విటీ అయితే మనం ఫర్దర్ గా మెజర్మెంట్ చేస్తామా? చెయ్యము. ఓకేనా? అర్థమవుతుందా మీకు? ఇప్పుడు నాకు చెప్పండి. కానీ ఆ రోజు మెజర్మెంట్ చేయాలి కదా. ఆ రోజు నేను ఎంతకి ఫెయిర్ వాల్యూ చూపిస్తాం అంటే 25 lakhs, 2 crores ప్లస్ 25 lakhs, 2 crore 25 lakhs ఒప్పుకుంటారు లేదా ఇక్కడ వరకు? యాజ్ ఆఫ్ నవ్ అయితే ఇదే కదా. నెక్స్ట్ ఏం జరిగిందో చూద్దాం. మనం అసలు ఎప్పుడు దాటాలని చెప్పాము? 2 lakhs ఇఫ్ ద ప్రాఫిట్ బిఫోర్ ఫర్ ద ఫస్ట్ ఇయర్ ఎక్సీడ్స్ 1 crore అని చెప్పాడు. ఓకే. ఫస్ట్ ఇయర్ లో 1 crore దాటితే అని చెప్పాం. సెకండ్ పాయింట్ లో ఏం చెప్తున్నాడు చూడండి. ఏది ఏమైంది? సి పాయింట్ లోని. ఓకే. నెంబర్ ఆఫ్ షేర్స్ టు బి ఇష్యూడ్ ఆఫ్టర్ 1 year ఇస్ నాట్. ఇది ఇండిపెండెంట్ కేసెస్ ఇవన్నీ. ఇవన్నీ ఫాలోయింగ్ కేసెస్. అది వేరే క్వశ్చన్. ఇంకా ఇది ఒకటి చెప్తున్నాను.
ఫస్ట్ ఇక్కడ వరకే చెప్పండి. సబ్సిక్వెంట్ ఏం జరిగింది చెప్పండి. సబ్సిక్వెంట్ ఏదో తేడా వచ్చింది అయినా కూడా పర్చేస్ కన్సిడరేషన్ ఏమైనా మారుస్తాం మనం? మార్చము. అవునా కాదా చెప్పండి. అక్కడ ఏం జరిగింది? డ్యూరింగ్ ద ఇయర్ అంటే ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ ఎక్సీడెడ్ 1 crore. ఆ రోజు మరి 1 crore దాటిందంటే నిజంగా ఇస్తామా లేదా చెప్పండి. ఇస్తామా లేదా? ఇచ్చేటప్పుడు ఎంత ఇస్తాం మరి? ఎన్ని షేర్స్ ఇస్తాం? 2 lakh షేర్స్ ఇస్తాం. కానీ మనం మనం ఈక్విటీ కదా ఇది. మన సబ్సిక్వెంట్ మెజర్మెంట్ అనే కాన్సెప్ట్ ఉంటుందా? ఉండదు. ఓకేనా కాదా? సో ఫస్ట్ పాయింట్ ఆఫ్ ద క్వశ్చన్ చూద్దాం. 2 crore 25 lakhs కలిపి 2 crore 25 lakhs సబ్సిక్వెంట్ మెజర్మెంట్ గురించి చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? ఇన్ జనరల్ అండ్ ఈక్విటీ ఇన్స్ట్రుమెంట్ అంటే ఏంటి అంటే దాని గురించి చెప్తున్నాడు. ఇండియాస్ 32 లో మనం నేర్చుకుంటామని చెప్పాను కదా. ఫిక్స్డ్ ఇన్ ద గివెన్ కేస్ రిక్వైర్ హ్యాస్ అన్ ఆబ్లిగేషన్ టు ఇష్యూ ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ షేర్స్. అంటే కంటింజెంట్ కన్సిడరేషన్ ఏమవుతుందని చెప్పాను. ఈక్విటీ యాజ్ పర్ ఇండియాస్ 32 రాశాడు. ఓకేనా, మనం ఇది చెప్పుకున్నామా లేదా? కంటింజెంట్ కన్సిడరేషన్ క్లాసిఫైడ్ యాజ్ ఈక్విటీ అయితే షుడ్ నాట్ బి రీమెజర్డ్. అది కూడా మనం మాట్లాడుకున్నామా? అండ్ ఇట్ సబ్సిక్వెంట్ సెటిల్మెంట్ షుడ్ బి అకౌంటెడ్ విత్ ఇన్ ద ఈక్విటీ. ఓకేనా. హియర్ ద ఆబ్లిగేషన్ టు పే కంటింజెంట్ కన్సిడరేషన్ అమౌంటింగ్ టు 25 lakhs ఈక్విటీలో చూపిస్తాం. సబ్సిక్వెంట్ మెజర్మెంట్ ఉంటుందా? ఉండదు. ఓకేనా కాదా చెప్పండి. క్లియర్ గానే ఉందా లేదా? నెక్స్ట్ పాయింట్ ఏంటి? నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? సెకండ్ పాయింట్ కి మళ్ళీ దానికి ఏదో చెప్తున్నాడు. సెకండ్ పాయింట్ ఏం జరిగింది చెప్పండి. అయిపోయింది ఆ క్వశ్చన్. ఏంది ఇది? ఓహో, ఇది అయిపోయింది. ఇది ఇంకో పార్ట్ ఆఫ్ ఇది ఒక పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్. ఓకే, ఇది అయిపోయింది మనకి. కంటిన్యూయింగ్ విత్ ద ఫ్యాక్ట్ ప్యాటర్న్ ఇన్ ఏ ఎక్సెప్ట్ ఫర్ ఏంటంట, షేర్స్ టు బి ఇష్యూడ్ ఆఫ్టర్ 1 year ఇస్ నాట్ ఫిక్స్డ్ అంట. అంటే ఇప్పుడు ఇది ఏమవుతుంది చెప్పండి. ఫైనాన్షియల్ లైబిలిటీ లాగా అవుతుందా లేదా? ఇనీషియల్ గా ఏమైనా మారిపోద్దా? ఇనీషియల్ గా ఎప్పుడైనా సరే 2.25 crores. కానీ ఫర్దర్ గా ఏం జరిగింది చెప్పండి. వేరియబుల్ నెంబర్ ఆఫ్ షేర్స్ హ్యావింగ్ ఏ ఫేర్ వాల్యూ ఈక్వల్ టు 40 lakhs. ఇదే చెప్పాం కదా, ఫిక్స్డ్ అమౌంట్ వర్త్ షేర్స్ ఇస్తామని చెప్పామా లేదా చెప్పండి. అప్పుడు సబ్సిక్వెంట్ గా కూడా మళ్ళీ మనం ఏం చేస్తాం, దాన్ని రీమెజర్ చేసి పిఎన్ఎల్ పంపిస్తామా లేదా చెప్పండి. అక్కడ ఏం జరిగింది. ఇఫ్ ద ప్రాఫిట్ బిఫోర్ ఇంట్రెస్ట్ అండ్ ట్యాక్స్ ఫర్ ద ఫస్ట్ ఇయర్ ఎక్సీడ్స్ 1 crore. ఇప్పుడు తర్వాత సబ్సిక్వెంట్ ఫెయిర్ వాల్యూ ఇచ్చినట్టున్నాడు కదా. ఎంత? అప్పటికి 25 రూపీస్ అయిపోయింది. 25 into 2 lakhs ఎంత చెప్తారా నాకు ఒకసారి. మనం ఫస్ట్ ఇచ్చేటప్పుడు 20 రూపీస్ ఉందా? 20 into 2 lakhs మెజర్ చేసామా? సబ్సిక్వెంట్ గా 25 అయిపోయింది కదా, అది కూడా తీసుకోవాలి కదా. ఇప్పుడు 25 into 2 lakhs ఎంత? 50 lakhs. ఆల్రెడీ మనం ఎంత మెజర్ చేసాం? 20 into ఫెయిర్ వాల్యూ డైరెక్ట్ గా ఇచ్చాడా 25 lakhs అని. ఓకే, ఇప్పుడు మనకి యాక్చువల్ ఫెయిర్ వాల్యూ తర్వాత చెప్పు ఉండాల్సింది. ఇచ్చాడా ఫెయిర్ వాల్యూ? ఇచ్చాడా. ఓకే, హ్యావింగ్ ఏ ఫెయిర్ వాల్యూ ఈక్వల్ టు 40 lakhs అని చెప్పాడు ఆఫ్టర్ 1 year. అప్పుడు మనం ఏం చేస్తాం చెప్పండి. పిఎన్ఎల్ కి మిగతా 15 lakhs పంపించేస్తామా లేదా చెప్పండి. అంతేనా కాదా? సరే, 15 lakhs ఏదైతే ఉందో అది తీసుకెళ్లి మనం ఎక్కడ చేస్తాం? పిఎన్ఎల్ లో చూపించేస్తాం. కంటింజెంట్ కన్సిడరేషన్ సబ్సిక్వెంట్ రీమెజర్మెంట్ జరుగుతుందా జరగదు? ఈ కేసులో జరుగుతుంది. ఆల్రెడీ కంటింజెంట్ కన్సిడరేషన్ క్రెడిట్ సైడ్ చూపిస్తున్నాం. ఎంతకి? 25 lakhs కి. ఆ తర్వాత అది 40 lakhs అవుతుందని చెప్పాడు. మనం ఏం చేస్తాం మళ్ళీ? పిఎన్ఎల్ డెబిట్ కొట్టి టు కంటింజెంట్ కన్సిడరేషన్ అనేసి 40 lakhs, అది 15 lakhs పెంచుతామా లేదా చెప్పండి. అవునా కాదా చెప్పండి రా. అదే ఇక్కడ జరిగింది రా క్వశ్చన్. అయిపోయింది. మరి ఇప్పుడు కంటింజెంట్ కన్సిడరేషన్ సెటిల్మెంట్ అవుతుంది అల్టిమేట్ గా సెటిల్ అయ్యేటప్పుడు ఎంట్రీ ఏమొస్తుంది చెప్పండి. కంటింజెంట్ కన్సిడరేషన్ 40 lakhs డెబిట్. మనకి ఏమి ఇస్తున్నాం? షేర్స్ ఇస్తున్నామా లేదా చెప్పండి. ఇప్పుడు షేర్ క్యాపిటల్ మిగతాదంతా ఎక్కడ తోసేస్తారు? సెక్యూరిటీస్. ఓకేనా కాదా చెప్పాలి నాకు. క్లియరా? అర్థమైందా? ఆ రోజుకి ఎంత ఉంది? 25 రూపీస్ ఉందని చెప్పాడు కదా. అందుకే కదా 2 lakhs. ఎంత వచ్చింది? 2 lakh షేర్స్. ఆ రోజుకి ఎన్ని షేర్స్ ఇస్తున్నాం మనం? ఏ లిమిటెడ్ ఎన్ని షేర్స్ ఇస్తున్నాం ఆ రోజుకి? 40 lakhs వర్త షేర్స్ ఇస్తామని చెప్పాం. అంతేనా కదా చెప్పండి. ఆ రోజుకి 25 రూపీస్ ఉందంటే ఎన్ని షేర్స్ ఇస్తాం చెప్పండి. 40 lakhs డివైడ్ బై 25 అయినా కాదా? అంటే ఎన్ని షేర్స్? 1,60,000. 1,60,000 షేర్స్. నేనేం చేస్తాను ఇక్కడ ఫస్ట్, ఇక్కడ ఫేస్ వాల్యూ రాస్తాను 16 lakhs. ఇక్కడ ఏ వాల్యూ రాస్తాను? మిగతాదంతా సెక్యూరిటీ స్ట్రీమ్. ఎంత? 24 lakhs. ఓకే, ఓకేనా కదా. నాకు ఎంట్రీస్ రాయాలి. ఫస్ట్ క్వశ్చన్ కి ఎంట్రీ అవసరం లేదు. ఫస్ట్ క్వశ్చన్ కొన్ని ఎంట్రీ రాసేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ కి ఎంట్రీ అంటే చెప్పండి. డైరెక్ట్ గా స్టార్టింగ్ లో రాస్తాను. ఏమని రాస్తాను చెప్పండి. నెట్ అసెట్స్ ఎంత ఎక్వైర్ చేసుకున్నాం? ప్రస్తుతానికి ఇచ్చిన డబ్బులన్నీ ఎక్వైర్ చేసుకున్నాం అనుకుందాం. గుడ్ విల్ ఏం లేదనుకుందాం. 2.25 crores. అంతేనా? 2 క్యాషా? ఫస్ట్ ఏమి ఇచ్చాం? ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ షేర్స్ ఇచ్చాం స్టార్టింగ్ లోనే. అవునా కదా చెప్పండి. సెక్యూరిటీస్ ప్రీమియం ఇచ్చాం కదా. ఎంత స్టార్టింగ్ లో? 10-20కి ఇచ్చామా లేదా చెప్పండి. అంటే ఇక్కడ 1 crore, ఇక్కడ 1 crore. కంటింజెంట్ కన్సిడరేషన్ ఎంత? 0.25 crores. ఒప్పుకుంటారా లేదా చెప్పండి. క్లియరా కాదా? ఇదే ఫస్ట్ దానికి, ఇంకేముండవు. సబ్సిక్వెంట్ రీమెజర్మెంట్ ఏమైనా ఉంటుందా? ఏముండదు. అంటే సబ్సిక్వెంట్ గా కంటింజెంట్ కన్సిడరేషన్ నిజంగా ఇష్యూ చేసినప్పుడు ఎంట్రీ ఏంటి చెప్పండి. కంటింజెంట్ కన్సిడరేషన్ 0.25 crores టు షేర్ క్యాపిటల్ కి ఎంత అవుతుంది చెప్పండి. ఎన్ని? ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ షేర్స్ కదా. ఎన్ని? 2 lakh షేర్స్ ఏనా? 2 lakh మీద 2 lakh into 10 రూపీస్ ఎంత?
20 lakhs ఏనా అంటే 0.2 crores ఏమో షేర్ క్యాపిటల్ వెళ్తుంది. సెక్యూరిటీ స్కీమ్ ఎంత అవుతుంది? ఇది ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ లేదా చెప్పు. క్లియరా కాదా? సెకండ్ క్వశ్చన్ పరిస్థితి ఏంటో చూద్దాం. సెకండ్ క్వశ్చన్ కి ఫస్ట్ ఎంట్రీ ఏమైనా మారుతుందా? ఫస్ట్ ఎంట్రీ ఏమైనా మారుతుందా? ఏం మారదు, ఇది సేమ్ అలాగే ఉంటది. సెకండ్ ఎంట్రీ మారుతుందా లేదా చెప్పండి. సెకండ్ ఎంట్రీ ఫస్ట్ కంటింజెంట్ కన్సిడరేషన్ రీమెజర్ చేయాలా లేదా? పిఎన్ఎల్ టు కంటింజెంట్ కన్సిడరేషన్ ఎంత వేస్తాను? 40 lakhs వేస్తాం అంటే 25 వేస్తాం అంటే ఇంకో 15 lakhs అయినా 0.15 crores. 0.15 crores. ఈ సెటిల్మెంట్ జరుగుతుందా లేదా చెప్పండి. జరిగేటప్పుడు ఏం చెప్పాను నేను? 40 lakhs రా డివైడ్ బై 25 రూపీస్ రా అంటే ఎన్ని షేర్స్? 1,60,000 షేర్స్ అయినా అవునా కదా? కంటింజెంట్ కన్సిడరేషన్ టు షేర్ క్యాపిటల్ ఎంత వెళ్తుంది? 16 lakhs అంటే 0.16 అనొచ్చా? మొత్తం ఇక్కడ ఎంత ఉంది? 0.40 ఉందా? మొత్తం ఎంత ఎక్కడికి వెళ్తుంది? సెక్యూరిటీస్ ఉంటారా లేదా చెప్పండి. రాసుకోండి ఫాస్ట్ గా. అక్కడ లేవు ఎంట్రీస్ క్వశ్చన్ లో. ఇది రాసుకోండి, ఈ సెంటర్ రాసుకోండి అట్లీస్ట్. ఇవి సబ్సిక్వెంట్ గా జరిగే ఎంట్రీస్. ఇవి రాసుకోండి చాలు. సెకండ్ కేసులో ఇవి రాసుకోండి, మీ బుక్ లో లేవు. ఓకేనా? అర్థమైందా లేదా చెప్పాలి. ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే చెప్పాలి. చిన్న క్వశ్చన్లే, కాకపోతే కొంచెం చూసుకోవాలి, ఆవేశపడకుండా. అంతే. ఇవేమి ఉండవు. ఇవన్నీ దేనికంటే బిట్లకి. నిన్న చేశాం కదా 3 పెద్దవి. అవి ఇస్తారు. ఇప్పుడు ఇంకో 2 చేస్తాం పెద్దవి. ఆ 20 మార్క్స్ ఇచ్చిన రాస్తారు. అంటే అన్ని పాయింట్స్ ముందు నీకు ఎదుగుంటే అప్పుడు చేద్దాం. రివర్స్ అక్విజిషన్ దాని మీద ఇప్పుడు జనరల్ గా కామన్ కంట్రోల్ మీద ఇస్తారు. నెక్స్ట్ దానికి వెళ్ళొచ్చా నేను? ఓకేనా? నాకు నెక్స్ట్ చదివే ఆన్సర్ చెప్తారా ఫాస్ట్ గా? ఇది కూడా అయిపోతే ఇది ఒకటే చిన్న క్వశ్చన్, ఈ రోజుకి 2 చిన్న క్వశ్చన్లు, తర్వాత పెద్దానికి వెళ్ళిపోవచ్చు మనం 12 13. ఇది ఒకసారి నాకు చదివేసి చెప్తారా? మీరు ఆలోచించుకొని చెప్పండి. ఇది ఏంటో చెప్పండి. ఈ క్వశ్చన్ ఏంటో, ఈ కేసు ఏంటో చెప్తారు నాకు. మీకు గుర్తుంటే అదే, అవతల వాడు ఏమైనా ఇంటాంజిబుల్ అసెట్స్ చూపించలేదు అనుకోండి, అయినా కూడా మీరు ఎక్వైర్ చేసేటప్పుడు మనం ఏం చేస్తాం చెప్పండి? ఆ ఇంటాంజిబుల్ అసెట్స్ అన్ని చూపిస్తామా లేదా చెప్పండి. అంతేనా కదా? ఒక్కొక్కటిగా చూద్దాం మనం ఫస్ట్. బిజినెస్ కాంబినేషన్, బిజినెస్ ఎక్స్పాన్షన్ స్ట్రాటజీ ప్రకారం మనం ఏదో ఫార్మర్స్ ఇండస్ట్రీ ఇంటర్మీడియరీస్ ఏదో పెడదాం అనుకుంటున్నామంట. ఇనిషియల్ స్టేజ్ లో ఉంది. ఓకే, మనం ఎవరిని ఎక్వైర్ చేసుకున్నాం? కేకే హాస్ ఎక్వైర్డ్ ఏబిఆర్ లిమిటెడ్ ఎక్వైర్ చేసుకున్నాం. ఓకేనా? పర్చేస్ కన్సిడరేషన్ ఎంత అంట? షేర్స్ లో కడుతున్నామంటే 35 crores పర్చేస్ కన్సిడరేషన్ ఇచ్చాడు. కళ్ళు మూసుకొని 35 crores వేసేయచ్చు. ఓకేనా కదా? ఫెయిర్ వాల్యూ ఆఫ్ నెట్ అసెట్స్ ఎక్వైర్డ్ ఎంత అంట? 15 crores. ఇక్కడ వరకు అయింది మనకు. బట్ డస్ నాట్ ఇంక్లూడ్, అంటే నెట్ అసెట్స్ లో కొన్ని ఇంక్లూడ్ చేయలేదు, కానీ మనం ఇంక్లూడ్ చేయాల్సి వస్తుందేమో, ఎవరికి తెలుసు. ఏ పేటెంట్ ఓన్డ్ బై ఏబిఆర్ లిమిటెడ్ ఫర్ అన్ ఎస్టాబ్లిష్డ్ సక్సెస్ఫుల్ ఇంటర్మీడియట్ డ్రగ్
దట్ హ్యాస్ రిమైనింగ్ లైఫ్ ఆఫ్ 8 years. కన్సల్టెంట్ దీని వాల్యూ ఎంత ఉంటుంది అని చెప్పాడంటే 10 crores. మరి మనం ఇది రాసుకోవాలా లేదా చెప్పండి, 10 crores ని రాసుకోవాలా లేదా? ఇంకేదో చెప్పాడు. హవెవర్ ద అవుట్కమ్ ఇంకా అవైటెడ్ అంట, అవుట్కమ్ ఇంకా రాలేదంట. ట్రయల్స్ అన్ని సక్సెస్ఫుల్ అయితే అప్పుడు ఎస్టిమేటెడ్ 15 crores వస్తాయి అని నాకు నమ్మకం. ఓకేనా, మనం అయినా 10 కోట్లే తీసుకుంటాం. ఎందుకు ఒకసారి చూస్తాం చూడండి ఒకసారి. పేటెంట్ ఓన్డ్ విల్ బి రికాగ్నైజ్డ్ అట్ ఫెయిర్ వాల్యూ. అవునా కదా చెప్పండి. ఈవెన్ దో ఇట్ వాస్ నాట్ రికాగ్నైజ్డ్ బై ఏబిఎల్, ఇది మనకు తెలుసా తెలీదా? అవతల రికాగ్నైజ్ అయిపోయినా మనం ఫెయిర్ వాల్యూ రికాగ్నైజ్. పేటెంట్ విల్ బి అమార్టైజ్డ్ ఓవర్ ద రిమైనింగ్ యూస్ఫుల్ లైఫ్, అది మనకి తెలుసు, ఎందుకంటే 8 years యూస్ఫుల్ లైఫ్ ఉంటుందని చెప్పాడు. నెక్స్ట్ 8 years పాటు దాన్ని అమార్టైజ్ చేసుకుంటూ వస్తాము. అంతేనా కదా? Since the company is awaiting the outcome of trials, the value of patent cannot be estimated at 15 crores. ఇంకా ట్రయల్స్ జరిగాయా? జరగలేదు. కానీ 10 కోట్లు అయితే వాల్యూ ఉంటుందని చెప్తాడా లేదా చెప్పండి. సో ఎక్స్ట్రా 5 crores ఇప్పుడు రికాగ్నైజ్ చేయకూడదు, ఇంకెప్పుడైనా రికాగ్నైజ్ చేయొచ్చు ఆఫ్టర్ ద ట్రయల్స్. ఆ ట్రయల్స్ సక్సెస్ఫుల్ ట్రయల్స్ మినిమం లో మినిమం 10 కోట్లు అయితే ఉంటుందని చెప్పేశాడు. ట్రయల్స్ సక్సెస్ఫుల్ అయితే 15 కోట్లు అని చెప్పాడు. కింద ట్రయల్స్ అవ్వాలి కదా, అవునా కదా చెప్పండి. సో నేను ఇప్పుడు ఎంత చూపిస్తాను? 10 కోట్లే చూపిస్తాను. ఇంకో 5 కోట్లు కావాలంటే కంటింజెంట్ అసెట్ కింద చూపించుకోండి. కంటింజెంట్ అసెట్ ఎక్కడైనా రికార్డ్ చేస్తామా? ఎక్కడ డిస్క్లోజ్ చేసుకుంటూ పోతాం నోట్స్ అకౌంట్స్ లో. ఓకేనా? సో నేను వాడిచ్చిన ఫెయిర్ వాల్యూ ఆఫ్ నెట్ అసెట్స్ తో పాటు 10 కోట్లే కలుపుతాను. ఒప్పుకుంటారా లేదా చెప్పండి. క్లియరా కదా ఫస్ట్ పాయింట్? ఓకే, సెకండ్ పాయింట్ చూద్దామా. సెకండ్ పాయింట్ ఏంటో చూస్తారా? ఏదో పేటెంటెడ్ అండ్ న్యూ డ్రగ్ విచ్ హాస్ బీన్ అప్రూవ్డ్ కూడా అయిపోయిందంట. ఇంకే హ్యాపీ. కాస్ట్ ఆఫ్ డెవలపింగ్ 12 crores అంట, దాన్ని మొత్తం ఇప్పుడు డెవలప్ చేయడానికి. కానీ మనం కాస్ట్ చూస్తామా? బేస్డ్ ఆన్ ఎర్లీ అసెస్మెంట్ ఫెయిర్ వాల్యూ ఇచ్చాడు అంత 20 crores. మరి కళ్ళు మూసుకుని వేసేయడమేనా కదా చెప్పండి. 20 crores వేస్తాం, మొత్తం కలిపి ఇప్పుడు 30 crores వేసాం, యాడ్ చేసాం అసెట్స్ కి. ఓకేనా కదా? ఒప్పుకుంటారు లేదా చెప్పండి. నెక్స్ట్ మూడోది చదవండి. ABR's manufacturing facilities have received a favorable inspection by government department. As a result of this, company has been granted a 5-year license ఇచ్చారంట మనకి. అది రికార్డ్ చేయలేదంట. లైసెన్స్ అయిన ఇంటాంజిబుల్ అసెట్ అయినా కాదా చెప్పండి. Although the license has no direct cost to the company, it directs believe the valuable asset, దాని సేల్స్ వస్తాయి, వాల్యూ అంత ఎస్టిమేట్ చేశారు 10 crores. కళ్ళు మూసుకుని వేసి అయినా కదా చెప్పండి. అవునా కాదా? 10 crores కళ్ళు మూసుకుని రికార్డ్ చేసింది. ఓకేనా కాదా చెప్పండి. అర్థమైందా లేదా? ఒకసారి జాగ్రత్తగా వినండి. ఇప్పుడు 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 క్లియర్ గా వాడి గ్రాంట్ ఏదైతే ఇచ్చారో, గవర్నమెంట్ ఏదైతే లైసెన్స్ ఇచ్చిందో దాని గురించి చూడండి. యాజ్ రిగార్డ్స్ టు ద 5-year లైసెన్స్ అప్లైంగ్ 103 మనం రికార్డ్ చేస్తాం లేదంటే చేస్తాం, ఫెయిర్ వాల్యూ రికార్డ్ చేస్తాం. అంతేనా కదా? 10 crores. However, since the question does not mention about the fair value of identifiable liability with respect to the grant of license for the acquirer. ఇప్పుడు మనకి లైసెన్స్ ఎవరు ఇస్తున్నారు? గవర్నమెంట్ ఇస్తుందంటే ఇది గవర్నమెంట్ గ్రాంట్స్ లో కూడా వెళ్తుందా లేదా చెప్పండి. గవర్నమెంట్ ఎందుకు ఇస్తుంది? ఏదో రీజన్ ఉండాలి కదా. నీకు ఇది చేస్తేనే ఇది ఇస్తాను అలాంటివి ఏదో చెప్పుంటారు కదా. కానీ దాని గురించి ఎక్కడ చెప్పలేదు కదా మన క్వశ్చన్ లో నువ్వు ఇది చేస్తే ఇది ఇస్తాము అలాంటివి ఏమైనా చెప్పాడా? ఏం చెప్పలేదు. కాబట్టి దానికి సంబంధించి ఏదైనా లైబిలిటీ రికగ్నైజ్ చేయాల్సిన అవసరం ఉందా? లేదు. ఒకవేళ వాడు చెప్పాడు అనుకోండి, దీనికి సంబంధించినంత ఇది లైబిలిటీ ఇది ఉందని, మనం అది కూడా రికార్డ్ చేస్తాం. ఏమైనా చెప్పాడా? చెప్పలేదు. సో లైబిలిటీ ఏం రికార్డ్ చేయలేదు. మొత్తం కలిపి అసెట్స్ ఎంత? 15, 30, 10 ఎంత చెప్పండి. 45, 55. 55 కి ఎగేన్స్ట్ గా మీరు ఎంత ఇచ్చారు పర్చేస్ కన్సిడరేషన్? 55 ఇచ్చారు. దానికి గుర్తుందా? ఇప్పుడు గెయినా లేకపోతే గుడ్ విల్? గెయిన్ ఆన్ బార్గెన్ పర్చేజ్ ఎంత? 35 ఇస్తే 55 వచ్చింది. గెయిన్ అయినా కదా? ఎంత గెయిన్? 20 కోట్లు గెయిన్. ఓకేసాం. చెప్పలేదు, అందుకే వెళ్ళేసి ఒకవేళ లైబిలిటీ ఉంది దీనికి ఎగేన్స్ట్ గా అని చెప్పుంటే మనం అప్పుడు లైబిలిటీ కూడా దానికి ఎగేన్స్ట్ గా రికార్డ్ చేస్తుండగా. ఇదే గ్రాంట్, ఆ లైసెన్సే గ్రాంట్, నీకు ఫ్రీగా ఇచ్చాడు కదా, నువ్వేమైనా డబ్బులు ఇచ్చావు. మ్యానుఫాక్చరింగ్ ఫేవరబుల్ ఇన్స్పెక్షన్ బై గవర్నమెంట్ డిపార్ట్మెంట్, రిజల్ట్ ఆఫ్ దిస్ కంపెనీ హస్ బీన్ గ్రాంటెడ్ ఎక్స్క్లూజివ్ లైసెన్స్. ఇక్కడ చూడు, ఇట్స్ ఆల్దో ద లైసెన్స్ హస్ నో డైరెక్ట్ కాస్ట్, మనమేం ఖర్చు పెట్టగల కానీ ఫ్రీగా ఇస్తున్నారు. ఓకేనా కాదా చెప్పండి. అందరికీ క్లియరా కాదా? అరే పెద్ద క్వశ్చన్ లోకి వెళ్ళిపోతున్నాం. అందరికి క్లియరా కాదా చెప్పండి. ఇక్కడ చాలా పెద్ద క్వశ్చన్ చేయబోతున్నాం ఇప్పుడు. సో నీట్ గా ఒక్కొక్కటిగా చూడాలి, ప్రతి పాయింట్ గుర్తుపెట్టుకోవాలి మనం స్టార్టింగ్ నుంచి క్వశ్చన్ చదువుతున్నప్పుడే. ఓకేనా? రికార్డ్ అవుతుంది కదా, లేకపోతే చచ్చిపోతుంది. రెండోసారి చెప్పలేదు అసలు. ఒకసారి నీట్ గా ఫస్ట్ నుంచి చూద్దాం. ఒక్కొక్కటి ఏ పాయింట్ చెప్పినప్పుడు నాకు అక్కడికక్కడే దీనికి ఏ ట్రీట్మెంట్ జరుగుంటుందో కూడా చెప్పియండి నాకు. మనలో కొంత వెళ్ళిపోతుంది కదా మనకి. హెచ్ లిమిటెడ్ అక్వైర్డ్ ఈక్విటీ షేర్స్ ఆఫ్ ఎస్ లిమిటెడ్. ఎవరెవరిని కొన్నారు? హెచ్ఎల్ ఎస్ ని కొన్నది. ఒప్పుకుంటారో లేదో చెప్పండి. ఇన్ 2 ట్రాంచెస్, 2 ఇన్స్టాల్మెంట్స్ లో కొన్నది. ఫస్ట్ లో 15% కొన్నది, నెక్స్ట్ 45. ఇది ఏ ఎక్విజిషన్ చెప్పండి? స్టెప్ అప్ ఎక్విజిషన్. అవునా కాదా? అప్పుడు ప్రీవియస్లీ హెల్డ్ ఈక్విటీ ఇంట్రెస్ట్ ని మనం పర్చేస్ కన్సిడరేషన్ లో తీసుకుంటామా లేదా? తీసుకుంటాం. ఏ వాల్యూకి? ఫెయిర్ వాల్యూ తీసుకుంటాం. మీకు గుర్తుందా లేదా చెప్పండి.
పర్చేస్ కన్సిడరేషన్ అంటేనే ఏమేమి వస్తాయి చెప్పండి? క్యాష్లు, షేర్లు, కంటింజెంట్ కన్సిడరేషన్, డిఫర్డ్ కన్సిడరేషన్లు, వాటితో పాటు ప్రీవియస్లీ హెల్డ్ ఈక్విటీ ఇంట్రెస్ట్లు ఏమైనా ఉంటే వాటిని ఫెయిర్ వాల్యూ మెజర్ చేయాలి. ఒప్పుకుంటారా లేదా చెప్పండి? ఓకేనా? అది గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా కాదా? అంటే ఇక్కడ ఎన్సీఏ ఎంత చెప్తారు నాకు? 60 మంది అంటే ఇంకెంత ఎన్సీఏ? 40% ఎన్సీఏ. ఓకేనా కాదా చెప్పండి? క్లియర్? నెక్స్ట్ షేర్స్ పర్చేస్ మనకి ఆ రోజు మార్కెట్ లో రేట్లు బట్టి మనం పర్చేస్ చేస్తామంటే అంటే పర్చేస్ కన్సిడరేషన్ ఎక్కడ నుంచి తీసుకోమంటాడు? మార్కెట్ రేట్లు చూసుకోండి అక్కడ కింద, దాన్ని బట్టి చూసుకోమంటాడు. ఓకేనా? రూపీసే మన ఫంక్షనల్ కరెన్సీ అంట. ఓకే అండి మన ఇదంతా. కాన్సిక్వెంట్లీ హెచ్ కంట్రోల్ వచ్చింది. ఎప్పుడు వచ్చింది కంట్రోల్? 1 జనవరి 2000. సో అక్విజిషన్ డేట్ ఏంటో చెప్పండి? 1 జనవరి అయినా కాదా చెప్పండి? ఓకే. ఎక్వైరర్ కూడా ఎవడు? హెచ్ లిమిటెడ్. ఎక్వైరీ ఎవడు? ఎస్ లిమిటెడ్. 2 స్టెప్లు అయిపోయి. మూడో స్టెప్ ఏంటి చెప్పండి? పర్చేస్ కన్సిడరేషన్ లెక్క పెట్టాలి. అంతేనా? ఎస్ లిమిటెడ్ అంటే ఇది ఎక్వైరీదా ఎక్వైరర్ దా? ఎక్వైరీ తాలూకా బ్యాలెన్స్ షీట్ ఇచ్చాడు. ఎక్వైరీ వాల్యూస్ లో మనం ఏం చూస్తాం చెప్పండి? ఫెయిర్ వాల్యూస్ ఏ చూస్తాం. క్యారింగ్ అమౌంట్స్ తో మనకి ఏమైనా సంబంధం ఉందా? లేదు. ఓకేనా కాదా? సో 40/90లో నేను ఏం తీసుకుంటాను? 90. 20/30లో 30. 100/350లో 350. ఇది 20 ఉంది, ఇది 20 ఉంది. ఇదంతా క్యాష్ హెల్డ్ 4 క్యాష్ కి ఎప్పుడైనా ఫెయిర్ లేదా? నెక్స్ట్ నాన్ కరెంట్ హెల్డ్ ఇది 4 తీసుకోవాలో 4.5 తీసుకోవాలో చెప్తారా నాకు ఎవరైనా? నేను అంటున్నాను ఇది తీసుకోకూడదు అంటున్నాను. అలాగని ఇది తీసుకోవాలా? ఇది కూడా తీసుకోకూడదు. ఆ ఫెయిర్ వాల్యూ లెస్ కాస్ట్ టు సెల్ తీసుకోవాలి. ఇది ఏంటిది? నాన్ కరెంట్ అసెట్ హెల్డ్ ఫర్ సేల్. మనకి ఎక్కడైనా చెప్పుండడం చూద్దాం. డైరెక్ట్ గా ఇవి తీసేసుకోకూడదు. మనం ఏం తీసుకోవాలి? ఫెయిర్ వాల్యూ లెస్ కాస్ట్ టు సెల్ తీసుకోవాలని నేను చెప్పానా చెప్పలేదా చెప్పండి? అవునా కాదా? సో దీని గురించి జాగ్రత్తగా మనం తర్వాత చూడాలి. ఓకే? ఓకేనా? తర్వాత ఏం జరిగింది? ఈక్విటీ అవన్నీ తీసుకుంటాం అసలు అవతల షేర్ క్యాపిటల్ మనకి రిజర్వ్స్ సంబంధం ఉందా? లేదు. నెక్స్ట్ లైబిలిటీస్ 2020 తీసుకున్నాడు. ఓకేనా కాదా చెప్పండి? అర్థమైందా లేదా? కలపడం కామన్ అదే డిమర్జర్ లోనే కాదు, అది పూలింగ్ ఆఫ్ ఇంట్రెస్ట్ మెథడ్ ఎప్పుడైనా వాడామంటే అప్పుడు మనం ఆల్ రిజర్వ్స్ ఈ రిజర్వ్స్ కలిపేస్తాం. ఓకేనా కదా చెప్పండి ఇక్కడ వరకు? సరే ప్లీజ్ గా చెప్పండి, రెస్పాండ్. ఓకేనా? జాగ్రత్తగానండి. అవతల వాడికి కంటింజెంట్ లైబిలిటీస్ ఉన్నాయంట. అవతల వాడికి కంటింజెంట్ లైబిలిటీ అవ్వచ్చు, మనకేంటది? లైబిలిటీ కింద రికార్డ్ చేస్తామా లేదా? ఏ వాల్యూకి? ఫెయిర్ వాల్యూకి. ఒప్పుకుంటారా లేదా చెప్పండి? ఎవరో లా సూట్ ఫైల్ చేశారంట ఏది మన ఎక్వైరీ మీద 2 కోట్లు చేశారంట. మన 2 కోట్లు చూడండి, మనం ఏం చూస్తాం? ఫెయిర్ వాల్యూ ఎంత ఇచ్చారు? 0.5. అదే కదా తీసుకుంటాం. అదే ఇంకెందుకు లా సూట్ ఏదైతే ఇప్పుడు క్లియర్ గా చెప్తాడు. లా సూట్ అంటే ఏంటి? కాంట్రాక్చువల్ నాన్ కాంట్రాక్చువల్? నాన్ కాంట్రాక్చువల్ కదా లా సూట్. నాకు చెప్పేస్తాడు కేసు. నువ్వు చెప్తుంది అసలు అయినా కాంట్రాక్చువల్ నాన్ కాంట్రాక్చువల్ అది నువ్వు చెప్పింది దేనికి తెలుసా? నాకు వాడికి ఉన్న సంబంధం గురించి. ఇక్కడ హెచ్కి ఎస్కి సంబంధం కాదు. ఎస్ మీద ఎవడో బయట కేసేసాడంటారా? ఎస్ మీద ఎవడో బయట నేను చెప్పిన ప్రీ ఎగ్జిస్టింగ్ లైబిలిటీస్ ఏంటి? నాకు ఆడికి మధ్యలో ఏదో రిలేషన్ ఉంది. అది కాంట్రాక్చువల్ రిలేషనా నాన్ కాంట్రాక్చువల్ రిలేషనా చెప్పాను నేను. ఇది బయట పడతా నాకేం సంబంధం. ఎంత కేసాడు? 2 కోట్లు కేసాడు. ఓకేనా కదా? ఫెయిర్ వాల్యూ ఎంత? 0.5. నేనేం తీసుకుంటాను? 0.5 తీసుకుంటాను. దాని గురించి ఏదో చెప్పాడు చూద్దామా? ఇట్ ఈస్ నాట్ ప్రాబబుల్ దట్ అవుట్ ఫ్లో ఆఫ్ రిసోర్సెస్. మనకు అవన్నీ అయినా కూడా ఆ ఇండియా 37 వాడాడు రా. ఇండియా 37 ఏం చెప్తామంటే నాట్ ప్రాబబుల్ అనుకోండి అవుట్ ఫ్లో ఆఫ్ రిసోర్సెస్, మనం అప్పుడు కంటింజెంట్ లైబిలిటీ కింద చూపించండి అని చెప్తుంది. అందుకని నాకు చూపించాడు. కానీ మనకు అసలు ఇండియా 37 చూస్తాం మనం. మాకు రాదురా బాబు ఇండియా 37. మేము డైరెక్ట్ గా ఏం చూస్తాం? ఇండియా 103 చూస్తాం. ఓకేనా కదా? ఎనీ అమౌంట్ విచ్ వుడ్ బి పెయిడ్ విల్ బి ట్యాక్స్. ఎందుకు చెప్పుంటాడు అని మీ ఆలోచన? డిటిఏ డిటిఎల్ లాంటివి ఏమైనా ఉంటే దీన్ని కూడా తీసుకోండి కొంచెం. ఇది ఒక దయ ఉందని మర్చిపోకుండా అంటున్నాడు. ఓకేనా కాదా చెప్పండి? దీని వల్ల కూడా ఎఫెక్ట్ వస్తుంది. ప్రస్తుతానికి ఇది ఇంతే. ఓకేనా? తర్వాత ట్యాక్స్ పాయింట్ ఉంటే చూద్దాం తర్వాత. ఓకేనా కాదా చెప్పండి? ఇన్కమ్ ట్యాక్స్ డిమాండ్ ఎంత వచ్చిందంటే 7 కోట్లు రేస్ చేశారు ట్యాక్స్ అథారిటీస్. దీని మీద కోర్టులో నడుస్తుందంటే అయినా కూడా మనం ఏం చెప్తాం డైరెక్ట్ గా? ఫెయిర్ వాల్యూ ఎంత? 2 కోట్లు అదే తీసుకుంటాం. దీనికి ఏం చెప్పలేదంటే దాని మీనింగ్ ఏంటి? ఇక్కడ డిటిఏ డిటిఎల్ లైబిలిటీ, ఇక్కడ డిటిఎల్ కేసు వస్తుందా రాదా? రాదు అని అర్థం. సార్ రాదని ఎక్కడ చెప్పలేదు కదా సార్ అంటే రాదని చెప్పకర్లే, పైన వస్తుందని చెప్పి కింద ఏం చెప్పలేదంటే ఇక్కడ ఏంటి? రాదని అర్థం. ఓకేనా కాదా? అర్థమైందా లేదా? అప్పుడు ఇంకేం తీసుకోవద్దు మీరు. అంతే. ఓకేనా? నెక్స్ట్ చూద్దామా?
ఇన్ రిలేషన్ టు అబౌవ్ మెన్షన్ కంటింజెంట్ లైబిలిటీస్ ఇండెంటిఫికేషన్ అసెట్ ఉందంట. మీకు ఏం చెప్పాను, మ్యాథ్స్ అంటే చూపిస్తాను. లైబిలిటీ ఎంత ఉంది? లైబిలిటీ ఎంత ఉంది? 2.5. మొత్తం కదా ఎంత? 2.5. అసెట్ ఎంత ఇస్తాను అన్నాడు? 1 చూపించొచ్చా లేదా? అసెట్ నేను ఎంత చూపిస్తాను? 1 చూపిస్తాను. ఓకేనా కదా? ఒప్పుకుంటారా లేదా చెప్పండి. అరే మీకు అర్థమవుతుందా ఎప్పటికప్పుడు ఎన్ని పాయింట్లు తగ్గుతున్నాయో? 1 crore ఫెయిర్ వాల్యూ అంట, మనం అదే తీసుకుంటాం అలాగ. ఎనీ అమౌంట్ దీనికి కూడా షల్ నాట్ బి ట్యాక్స్బుల్ అంటే దీనికి కూడా ఏం చెప్తున్నాడు? డిటిఏ డిటిఎల్ లాంటివి చూడకండి అని చెప్పేశాడు కదా, మనకెందుకు? ఓకేనా కాదా చెప్పండి. నెక్స్ట్, ట్యాక్స్ బేసెస్ అన్ని క్యారింగ్ అమౌంట్స్ అని అంట. అంటే ఇక్కడ ఇచ్చిన క్యారింగ్ వాల్యూస్ ఏంటి? ట్యాక్స్ బేస్ అని అర్థం. అంటే ట్యాక్స్ రికార్డ్స్ లో ఇది వాల్యూ, బుక్స్ లో ఇప్పుడు మనం పైన రాసేది ఇది. ఇప్పుడు మీకు ఏదో ఒకటి వస్తుందా రాదా చెప్పండి? డిటిఏ డిటిఎల్ అవునా కాదా చెప్పండి. తర్వాత ఏం చెప్పాడు? ఓ ఓకే. క్యారింగ్ వాల్యూ ఆఫ్ నాన్ కరెంట్ అసెట్ హెల్డ్ ఫర్ సేల్ 4 crores రిప్రజెంట్ ఫెయిర్ వాల్యూ లెస్ కాస్ట్ టు సెల్ అంట. మనకు అదే కావాలి. అంటే 4 అంటే ఫెయిర్ వాల్యూ లెస్ కాస్ట్ టు సెల్. అప్పుడు మనం ఇప్పుడు ఇక్కడ ఏదో వదిలేం కదా, ఇక్కడ ఏది తీసుకుంటాం చెప్పండి? ఇది తీసుకున్నాం, కానీ దానికి రీజన్ ఉంది వేరే. దాని మీనింగ్ ఏంది? ఎందుకంటే అది కరెక్ట్ గానే చేశారు కాబట్టి మనం కూడా అదే తీసుకుంటాం. సాటిస్ఫైడ్? ఓకేనా కాదా? నెక్స్ట్, ఇన్ కన్సిడరేషన్ ఆఫ్ ద అడిషనల్ స్టేక్ పర్చేస్. అడిషనల్ స్టేక్ పర్చేస్డ్ అంటే దేని గురించి చెప్తున్నాడు? మనం ఏ కన్సిడరేషన్ గురించి చెప్తున్నాడు? 45% గురించి చెప్తున్నాడా లేదా చెప్పండి. ఎంత ఇచ్చామంట దానికి? 1 ఈక్విటీ షేర్ ఫర్ ఎవ్రీ 2 షేర్స్ హెల్డ్ ఇన్ ఎస్ లిమిటెడ్. ప్రతి 2 షేర్స్ కి 1. ముందు అసలు వాళ్ళ షేర్స్ ఎన్ని ఉన్నాయి చూద్దామా? వాళ్ళ షేర్ ఇదే కదా క్యారింగ్ అమౌంట్, అవునా కదా చెప్పండి. అవునా కదా? 12 lakhs క్రోర్స్, అవి క్రోర్స్. 12 crores డివైడ్ బై 100 అంటే ఎంత చెప్పండి? 12 lakhs ఏనా? అవునా కదా? 12 lakh షేర్స్ ఉన్నాయి, ఆగండి. 12 lakh షేర్స్ లో ప్రతి 2 షేర్స్ మనం ఎంత ఇస్తామన్నా? 1/2 అయినా కదా చెప్పండి. కానీ మీరు మర్చిపోకండి, ఇందులో ఇంటూ 45% మనకు సంబంధం. మొన్న కూడా ఇదే కదా చేసాం పెంట, అవునా కదా? ఉంది. ఉన్న మనకెందుకు ఇప్పుడు? నేను ఏం మాట్లాడుతాను, ఈ రోజు గురించి మాట్లాడతాను. ఉన్న వాటి గురించి మనం డైరెక్ట్ ఏం చెప్పారు? ప్రీవియస్ హెల్డ్ ఇంట్రెస్ట్ దేనికి బదులు చేస్తాం? తర్వాత విషయం. నేను ఇప్పుడు ఈ రోజు ఎంత ఇస్తున్నాను లెక్కెడుతున్నాను. ఒరే నేను ఇప్పుడు ఉంటదిరా, మొత్తం 12 లక్షలు ఇంక్లూడ్స్ ఎవ్రీథింగ్. నేను ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాను? ఇప్పుడు కొత్తగా కొనబోయేది ఏంటి? 45% అన్న దాని గురించి నేను లెక్కెడుతున్నాను. కొత్తగా కొనబోయే వాటికి ఏమేమి ఇస్తున్నామో లెక్క పెడుతున్నాను. 12 lakhs లో 45% ఇంటూ 1/2 ఏనా? అవునా కదా చెప్పండి. ఒక్కొక్కటి ఫేస్ వాల్యూ ఫెయిర్ వాల్యూ ఎంత ఉందంటే మనకి 10,000. ఓడి అమ్మ, ఒక్కొక్క షేర్ 10,000 అంట. ఎంత చెప్పండి అప్పుడు? ఈ క్యాలిక్యులేటర్ కామన్ ఉండదు మీకు. మరి డైరెక్ట్ మళ్ళీ సొన్నలేదు ఎంత? ఎంత? 270 crores పర్చేస్ కన్సిడరేషన్. పూర్తిగా కాదు పర్చేస్ కన్సిడరేషన్. పర్చేస్ కన్సిడరేషన్ లో 45% పార్ట్. ఒప్పుకుంటారా లేదా చెప్పండి. క్లియరా? ఓకే. అన్ని తవ్వుతున్నాం అక్కడ 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 చూద్దాం, అన్ని కలుపుతాం అక్కడ. నెక్స్ట్ ఏంటి? ఆన్ 1st January. 1st January అంటే ఇప్పుడు? ఇప్పుడే కదా మనం కొంటున్నాం. ఇప్పుడంట హాస్ పెయిడ్ 50 crores క్యాష్ కూడా ఇచ్చామంట. ఓహో, 50 crores క్యాష్ కూడా ఇచ్చాం కదా మరి. అవునా కాదా చెప్పండి. ఎడిషనల్ గా ఇంకో 30 crores ఇస్తామన్నమాట. ఎప్పుడు? 2009 లో. ఎప్పుడంట? ఇఫ్ ఇట్స్ రిటర్న్ ఆన్ ఈక్విటీ ఇస్ మోర్ దాన్, ఇది ఏంటి చెప్పండి? కంటింజెంట్ కన్సిడరేషన్. మనం ఏ వాల్యూ తీసుకుంటాం? పక్కాగా ఇచ్చేస్తామని చెప్పామా? అయినా పక్కాగా ఇచ్చేది అంతా సబ్సిక్వెంట్ మెజర్మెంట్ మారుతుంది. ఇది ఏంటి చెప్పండి? ఫస్ట్ లైబిలిటీ కాస్ట్ ఈక్విటీ కాస్ట్ చెప్తారా నాకు? 50 crores పక్కాగా ఇస్తామని చెప్పాను. లైబిలిటీ అయినా కాదా చెప్పండి. అండ్ ఫ్యూచర్ లో దీన్ని రీమెజర్మెంట్ చేయాల్సిన అవసరం ఉందా లేదా? ఉంది అనేది మైండ్ లో పెట్టుకోండి, ఎక్కడైనా పనికి వస్తుందేమో చూద్దాం. ప్రస్తుతానికి మనం ఏం చేస్తాం? ఫెయిర్ వాల్యూకి చూపిస్తాం. పీసీలో యాడ్ చేయాలి. లిమిటెడ్ ఎస్టిమేటెడ్ ఫెయిర్ వాల్యూ ఎంత ఉంది? 1st January నాకు ఇంపార్టెంట్. 31st March నాకు ఎందుకు? అక్విజిషన్ ఏ రోజు జరిగింది? 31st March కి ఏం చేయాలో తర్వాత చూద్దాం. ఈ రోజుకి నాకు లెక్క పర్చేస్ కన్సిడరేషన్ ఎంత కలపాలి? 22 23? 22 మాత్రమే. ఇదేమో క్యాష్, ఇదేంటిది? సిసి, ఇదేంటిది? 45% కి ఇచ్చిన డబ్బులు. అవునా కదా చెప్పండి. ఆ తర్వాత చేంజ్ ఇన్ ఫెయిర్ వాల్యూ ఇస్ అట్రిబ్యూటబుల్ టు చేంజ్ ఇన్ ఫ్యాక్ట్స్. ఇది ఎందుకు చెప్పాడో నాకు ఎవరైనా చెప్పగలరా? ఆ ఇది ఎగ్జిస్టింగ్ నాన్ ఎగ్జిస్టింగ్ దీని మీనింగ్ ఏంటో చెప్పండి. ఆ ఫెయిర్ వాల్యూ మారడానికి రీజన్ అంట ఫ్యాక్ట్స్ అండ్ సర్కమ్స్టాన్సెస్ ఆఫ్టర్ ద అక్విజిషన్ డేట్ అంట. అక్విజిషన్ డేట్ తర్వాత జరిగిన వాటికి మనం ఎప్పుడు అయినా ఇదంతా ఎప్పుడు చేస్తాము? సబ్సిక్వెంట్ గా కదా చేస్తాం. ప్రస్తుతానికి మనకి ఏమైనా అవసరం ఉందో చెప్పండి పోనీ. తర్వాత చూద్దాం మనం. కోటెడ్ ప్రైస్ ఆఫ్ షేర్స్ ఇచ్చాడు. 1st January ఈ రోజున ఎవరి షేర్స్ ఇవి?
అసలు లిమిటెడ్ అంటే అవతల కంపెనీ షేర్స్ అంతేనా కదా? ఎందుకు ఇచ్చుంటాడో చెప్తారా నాకు ఎవరైనా? ఎన్సీఐ కూడా ఇచ్చుండొచ్చు. ఓకే, బాగానే ఉంది. ఎన్సీఐ కూడా ఇచ్చుండొచ్చు. మన ప్రీవియస్లీ హెల్డ్ ఈక్విటీ ఇంట్రెస్ట్ ఉందా? ఎంత ఉంది? 15% ఉందా? అంటే ఎన్ని షేర్స్ చెప్పండి 12 lakhs లో? 12 lakhs లో చచ్చిపోతున్నారు కదా. 12 lakhs లో 15% ఎంత చెప్పండి? 1,80,000 అయినా కాదా చెప్పండి? ఈ 1,80,000 ఇప్పుడు దేనికి మదర్ చేయాలి చెప్పండి? ఫెయిర్ వాల్యూ ఏ రోజుకి చూస్తారు? ఫెయిర్ వాల్యూ ఈ రోజుకి. అంటే ఎంత ఉంది ఈ రోజు వాల్యూ? 395 రూపీస్ అయినా కాదా చెప్పండి? ఇనీషియల్ గా కొన్నప్పుడు మనం ఎంత రికార్డ్ చేస్తుంటాం? 350 క్రియేట్ చేసి ఉంటాం. కానీ డిఫరెన్స్ అమౌంట్ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోద్ది ఆటోమేటిక్ గా? పిఎన్ఎల్ కి వెళ్ళిపోద్దా లేదా చెప్పండి? అవునా కాదా? సో నాకు ఇప్పుడు పర్చేస్ కన్సిడరేషన్ ఏం కలుపుతారో చెప్తారా నాకు? 15% అమౌంట్ ఎంత కలుపుతారో చెప్తారా ప్లీజ్? 1,80,000 టు 395 ఎంత? 7.11 crores. ఓకేనా కాదా చెప్పండి? ఎందులో? ఈ 7.11 కి ఇనీషియల్ గా ఎంత రికార్డ్ చేసి చెప్పండి? 350 రూపీస్ కొనుంటామా? 350 ఇంటూ ఎంత అది? 1,80,000 ఎంత చెప్పండి? 6 crore 30 lakhs ఇనీషియల్ గా రికార్డ్ చేసి ఉంటాం. ఇప్పుడు ఎంత తెలిసింది? 7.11 డిఫరెన్స్ అమౌంట్ తీసుకెళ్ళి ఎక్కడ చేస్తాం? ఎక్కడ వేస్తాం? పిఎన్ఎల్ లో దోషిస్తాం. అసోసియేట్ అసోసియేట్ అయితే ఒకవేళ ఓసీఐలు ఏమైనా ఉండుంటే ఆ తర్వాత ఏం చేయాలో అవి చూసుకుంటాం. నేను డైరెక్ట్ గా పిఎన్ఎల్. ఓకేనా కాదా చెప్పండి? క్లియరా కాదా? నెక్స్ట్ పాయింట్ కి వెళ్తున్నాను నేను, జాగ్రత్తగా వినండి. 31st May 2007 అంటే ఇది ఎప్పుడు అక్విజిషన్ జరిగింది? ఎప్పుడు? 1st January. 31st May అంటే తర్వాత ఎప్పుడు? తర్వాత ఎప్పుడు మనకు వద్దమ్మా, తర్వాత చూసుకుందాం. ఓకే, ఇప్పటికీ చాలా ఎక్కువ అయిపోయి మన స్టాఫ్. తర్వాత ఫెయిర్ వాల్యూ ఆఫ్ కస్టమర్ ఇదేదో ఇచ్చాడే, ఏదో చూడండి ఇదేంటి, అయితే ఇది చదవాల్సిందే మళ్ళీ. 31st May ఏం జరిగిందంట? హెచ్ లిమిటెడ్ లెండర్ సెటిల్ కస్టమర్ రిలేషన్షిప్స్ ఉన్నాయంట. వాళ్ళు రికగ్నిషన్ క్రైటీరియా మీట్ అవ్వలేదని ఇంటాజిబుల్ అసెట్స్ కింద వేయలేదంట. వాళ్ళు వేయకపోవచ్చు, మనం వేస్తామా లేదా చెప్పండి? వేస్తాం. ఎందుకు వేస్తాం మనం? ఇనీషియల్ గా ఫెయిర్ వాల్యూ ఎంత అని చెప్పండి ఆ రోజు? 1st January 3.5 crores. ఇది మనం వేస్తామా లేదా చెప్పండి? వేస్తామా లేదా? ఇది తీసుకెళ్ళి ఎక్కడ వేస్తాము? మన అసెట్స్ ఎక్వైర్డ్ లో వేస్తాం. ఇక్కడ పర్చేస్ కన్సిడరేషన్ కాదు అది. అసెట్స్ ఎక్వైర్డ్ లో ఇంటాజిబుల్ అసెట్ కూడా ఉంటుందని గుర్తుపెట్టుకోండి. ఓకేనా కాదా చెప్పండి? దీనికి ఏదో చెప్పండి. నో టెంపరీ డిఫరెన్సెస్ అంటే దీని మీద ఇంపాక్ట్ ఉండదని చెప్పండి. అంటే దీని మీద కూడా డిటిఏ డిటిఎల్ లాంటి కాన్సెప్ట్స్ వస్తాయి ఫ్రెండ్స్. ఓకేనా? తర్వాత మళ్ళీ 31st May ఏదో జరిగింది, ఇది ఇప్పుడు వద్దు. ఇది ఎప్పుడు? తర్వాత. ఓకేనా? అంటే దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ వచ్చింది అవన్నీ తర్వాత తర్వాత, ఇప్పుడు వద్దు మనకి. 31st December అయిపోయి ఇన్కమ్ ట్యాక్స్ రేట్ ఇచ్చాడు వెంటనే. స్టార్టింగ్ నుంచి చేసినవన్నిటికీ మనం ఇప్పుడు ఏం చేయాలి? డిటిఎల్ చూసుకోవాలి. చూద్దాం. లేకపోతే అది లెక్కెట్టేద్దాం ఫస్ట్. డిటిఎల్ మీకు ఓకే అంటే లెక్కెట్టేద్దామా ఫస్ట్? ఫస్ట్ నుంచి చూద్దాం. నాకు చెప్పండి జాగ్రత్తగా. 40ని మీరు దేనికి మెజర్ చేస్తారు? 90కి మెజర్ చేస్తారు. మీకు సింపుల్ పని. అది వద్దు, అది రోజు నేర్చుకున్నట్టు కాకుండా ఇంకా సింపుల్ గా. మీరు ఇక పైన ఎంత లేదా డిడక్షన్ క్లెయిమ్ చేస్తారు? అన్ని అసెట్ పరంగా ఆలోచించండి. మీరు ఇక పైన ఎంత డిడక్షన్ అడుగుతారు? 90 మీద అడుగుతారు. కానీ వాళ్ళు ఎంత ఇస్తారు? 40 మీద ఇస్తారు. అవునా కదా చెప్పండి? అంటే డిటిఎల్ అయినా అడిగిన దానికన్నా తక్కువ ఇస్తారు. అంటే డిటిఎల్ అయినా కదా? పోనీ ఇది ఓకేనా? రోజుకి ఒక రకం చెప్తున్నాను రా. మీరు ఏ చేస్తారు? నేను ఇంకో రకం మిగతావి చూసుకుంటే ఒకవేళ మీకు నేను ఏం చెప్పానంటే, సెట్రా 40 చూపించాల్సిన దగ్గర 90 చూపిస్తున్నాం రా, అంటే మనం తగ్గించాలి కదా, అందుకే లైబిలిటీ రా అని చెప్పాను. ఎలా కావాలా అలా. ఓకేనా? ఓకేనా? మీకు ఎలా కావాలంటే అలా చేసుకోండి. డీటెయిల్ ఒప్పుకుంటారా లేదా? ఎంత మీద? 50 మీద ఎంత పర్సెంటేజ్? ఎంత చెప్తారా? 50 మీద 30%? 1 lakh. ఏ ఊర్లో 50 మీద 30% 1 lakh? ఎంత? వన్ ఎంత? 15 అయినా కాదా చెప్పండి? 15 crores అయినా కాదా? క్లియరా కాదా చెప్తారా? నెక్స్ట్ 20ది ఎంత చూపిస్తామంట? 30కి చూపిస్తామంట. మళ్ళీ 10 పెరిగింది. సేమ్ పెరిగిందని కళ్ళు మూసుకుంది. లైబిలిటీ యాడ్ చేసి అంత 10 మీద 30% అంటే 3 crores. ఓకేనా కాదా చెప్తారా? 100 350 సేమ్. 250 పెరిగింది. 250 మీద 30% ఎంత? 75. ఓకేనా కాదా చెప్పండి? ప్రస్తుతానికి 3 డిఫరెంట్ ట్యాక్స్ లైబిలిటీలు వచ్చాయి. ఎవరికి ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయా? నెక్స్ట్ అలా చెప్పినాను. అది అసెట్ లైబిలిటీ చూసుకోవాలి మళ్ళీ. అందుకనే ఇప్పుడు చూడు, ఇది 2020 ఏమైనా వస్తుందా? రాదు. 2020 రాదు. 4 రాదు. నాన్ కరెంట్ అసెట్ హెల్ప్ ఫర్ సెట్ 4 మన వాళ్ళ ఎంత చూపిస్తాం? 4 చూపిస్తాం. మనం 4.5 కాదు, ఇందాక డిసైడ్ ఏమో లేదా నాన్ కరెంట్ అసెట్ హెల్ప్ ఫర్ సేల్ ఎంత చూపిద్దాం అనుకున్నాం. మరి అంతకే చూపించినప్పుడు ఏమైనా పాయింట్ ఉంటుందా? ఏముండదు. నెక్స్ట్ లైబిలిటీస్ 2020 హ్యాపీ, అన్ని హ్యాపీగా ఉన్నాయి. కానీ అయిపోలేదు, కిందకి రావాలి ఇంకా. ఇక్కడ మీకు గుర్తుంటే దీని మీద చూపిద్దామని ఇందాక ఫిక్స్ అయ్యలేదా?
ఆడు చూపించలేదు లైబిలిటీ, నేను చూపించాను లైబిలిటీ. అంతేనా కదా చెప్పండి? మీకు ముందు ఎలా ఆలోచించుకోమని చెప్పాను? అసెట్ రూపంలో ఆలోచించండి. వాడు ఒక అసెట్ చూపించలేదు, నేను ఒక అసెట్ చూపించాను అనుకోండి, నేను డిడక్షన్ అడుగుతాను, అడిస్తాడా? వాడు ఒక అసెట్ చూపించలేదురా, నేను చూపించాను రా, నేను డిడక్షన్ అడుగుతానా లేదా మరి అసెట్ మీద? ఆడిస్తాడా? ఎవడు? దాన్ని ఏమన్నాను ఇప్పుడే? డిఫర్ ట్యాక్స్ లైబిలిటీ అన్నాను. ఇది లైబిలిటీ కదా, రివర్స్ అవుతుంది. డిఫర్ ట్యాక్స్ లైబిలిటీ కాస్త ఏమవుతుంది ఇప్పుడు? డిఫర్ ట్యాక్స్ అసెట్. ఓకేనా? మళ్ళీ చెప్తా. నేను ముందు అన్ని అసెట్ రూపంలో ఆలోచించున్నాను. వాడు ఒక అసెట్ ఇక్కడ ఏం జరిగిందంటే యాక్చువల్ గా వాడు ఒక లైబిలిటీ చూపించలేదు, నేను ఒక లైబిలిటీ చూపించాను. ఓకేనా? ప్రస్తుతం అది పక్కన పెట్టండి. ఇదే కేసు ఒకవేళ అసెట్ అయ్యి ఉంటే ఏమై ఉంటుందో ఆలోచించండి. వాడు అసెట్ చూపించలేదు, నేను అసెట్ చూపించాను. నేను డిడక్షన్ అడుగుతాను, ఆడిస్తాడా? ఎప్పుడు? అలాంటప్పుడు నాకు అది ఏమవుతుంది? లైబిలిటీ అయినా కదా చెప్పండి. సో డిఫర్ ట్యాక్స్ లైబిలిటీ. ఇది రివర్స్ కేసు కదా, ఏమవుతుంది? ఆటోమేటిక్ గా డిఫర్ ట్యాక్స్. ఓకేనా? క్లియర్? డిఫర్ ట్యాక్స్ అసెట్ ఎంత మీద? 0.5 మీద ఎంత? 30%. డైరెక్ట్ 0.5 వేసిన అదిగేస్తాను. డిఫర్ ట్యాక్స్ అసెట్ ఎంత చెప్పండి? 0.5 మీద 30%. ఎంత చెప్తారు? 0.15. ఒప్పుకుంటలేదా చెప్పండి. క్లియరా కాదా చెప్పండి? ఓకే. అంటే ఇంకేమైనా ఉన్నాయో చెప్పండి. దీని మీద ఎలాగో రాదు. ఏది? డిప్రిసియేషన్ రూపంలో వేస్తావా లేదా ఫ్యూచర్ లో నువ్వు ప్రతిదీ? డిడక్షన్ అడగడం అంటే ఎగ్జాక్ట్ గా డిడక్షన్ అడగడం అనే కాదు. నేను డిఫరెన్స్ ఉండడం వల్ల రెండు బేసిస్ లో మీనింగ్ చెప్తున్నా. నువ్వు ఫిక్స్డ్ అసెట్ అనుకో, నువ్వేం చేస్తావు చెప్పు ఫ్యూచర్ లో? దేని మీద వేస్తావు డిప్రిసియేషన్? ఎప్పటికైనా దేని మీద వేస్తావు డిప్రిసియేషన్? 90 మీద వేస్తావా? నువ్వు ఎక్కడిపోయినా ఏది రికార్డ్ చేస్తున్నావు? 90 మీద వేస్తావా? అంటే పిఎన్ఎల్ 90 రూపీస్ ఫ్యూచర్ లో తగ్గుతుందా? కానీ ఇది మాత్రం ఎంత తగ్గుతుంది చెప్పు? 40 తగ్గుతుంది. అలాంటప్పుడు నువ్వు ఎంత తగ్గించి ఎంతే కట్టాలి ట్యాక్స్ అని చెప్తావు, అవునా? కానీ ఫ్యూచర్ లో ఎక్కువ కట్టాల్సి వస్తుంది. అందుకని ముందు నుంచి లైబిలిటీ రికాగ్నైజ్ చేసుకుంటాం. అర్థమైందా? అందుకని ఇదంతా ఎక్కడ మాట్లాడుకుందాం? ఇండెక్స్ 12 లో మాట్లాడుకుందాం ప్రశాంతంగా. మీకు ఇప్పుడు మీనింగ్ ఏంటో అర్థమవుతుందా లేదా చెప్పండి ఒకసారి చూడండి. ఇప్పుడు సింపుల్ రా, మనం ఇకపైన బుక్స్ లో వాల్యూ 90 చూపిస్తాం రా, వాడు 40 చూపిస్తున్నాడంటే ఇప్పటికే మనం డిడక్షన్ తక్కువ తీసుకున్నామా ఎక్కువ తీసుకున్నామా? ట్యాక్స్ లోనేమో ఎక్కువ ఇస్తారు డిడక్షన్, బుక్స్ లోనేమో 90 వరకు ఉందంటే ఇంకా తక్కువ ఇచ్చారని అనుకోండి. అవునా కదా చెప్పండి? అంటే కట్టాల్సింది ఎంత అయితే నువ్వు యాక్చువల్ గా కట్టి చాలా తక్కువ, ఎందుకంటే ట్యాక్స్ బేస్ లో చాలా ఎక్కువ డిడక్షన్ ఇచ్చారా. కట్టాల్సిన దానికన్నా తక్కువ కట్టామంటే ఫ్యూచర్ లో కట్టాల్సి వస్తుందా కదా చెప్పండి? దాన్ని ఏమంటారని చెప్పాను? డిఫర్ ట్యాక్స్ లయబిలిటీ అవుతుందా? అర్థమైందా? అందుకని ఈ ముక్క ఇప్పుడు అర్థం కాకపోయినా కూడా నేను మీకు ఎలా చెప్పాను? ఇప్పుడు ఎలా ఆలోచిస్తాను? నార్మల్ అసెట్ అనుకోండి, 90 crores అసెట్ బుక్స్ లో ఉంది. ఇకపై డిడక్షన్ 90 మీద అడుగుతాం, ఆడిస్తాడా? డిడక్షన్ ఇన్ ద సెన్స్ డిప్రిసియేషన్ అనుకోండి, ఒక అసెట్ అంటే డిప్రిసియేషన్ ఎలా ఫిక్స్డ్ అసెట్ లాగా ఆలోచించండి. డిప్రిసియేషన్ అడుగుతాను 90 మీద, ఆడిస్తాడా? మరి దేని మీద ఇస్తాడు? 40 మీదే ఇస్తాడు. నేను అడిగిన దానికన్నా తక్కువ ఇస్తున్నాడు అంటే లైబిలిటీ కదా, లైబిలిటీ ఫర్ ట్యాక్స్. ఓకేనా కదా చెప్పండి? అర్థమైందా లేదా? సో ఇంకేమైనా దీని మీద వద్దనుకున్నాము, దీని మీద వద్దనుకున్నామా లేదా చెప్పండి? ఇంకెక్కడ డిఫరెంట్ ట్యాక్స్ పాయింట్ ఉందా దీని మీద? ఇంకెక్కడెక్కడ ఉన్నాయి? మనం కొత్త కొత్తగా ఏవే చూపిస్తాం చెప్పండి? ఇండియన్ అసెట్ చూపిస్తాం కొత్తగా, దాని మీద వద్దనేసాడు. కొత్తగా ఇంకో కండిషన్ లైబిలిటీ చూపిస్తాం, అది కూడా వద్దనేసాడు. ఇంటాంజిబుల్ అసెట్ ఒకటి కొత్తగా చూపిస్తాం, అది కూడా వద్దనేసాడు కదా. ఇంకేమైనా ఉన్నాయా? ఏం లేవు. సో ఎంత చెప్తారు నెట్ ఫిగర్? నెట్ గా ఎంత చెప్తారా? 15 + 3 ఎంత? 18. 93. 93 మైనస్ 0.15 ఎంత చెప్తారా? 92.85. ఇదేంటి? డిఫర్డ్ ట్యాక్స్ లయబిలిటీ. ఒప్పుకుంటారా లేదా చెప్పండి? ఓకేనా? క్లియరా? అది మ్యాటర్. ఇప్పుడు మనకు అసలు ఏం అడిగాడో చూద్దాం. అసలు ఫస్ట్ క్వశ్చన్ ఏంటో చూడలేదు మనం ఇప్పటివరకు. వాట్ షుడ్ బి ద గుడ్ విల్ ఆర్ గెయిన్ ఆన్ బార్గెన్ పర్చేస్ అని అడిగాడు. ఓకే. ఇంకా ఫర్ దిస్ పర్పస్ మెజర్ నాన్ కంట్రోల్ ఎన్సీఏ ఏ మెథడ్ వాడమన్నాడు? హసీనా మెథడ్ వాడమన్నాడు. అంతే, అది ఒకటే క్వశ్చన్ అంటే ఫస్ట్ క్వశ్చన్. ఫస్ట్ క్వశ్చన్ చేద్దామా? నాకు డైరెక్ట్ గా ఏం కావాలి? ఫస్ట్ నెట్ ఐడెంటిఫైబుల్ అసెట్స్ ఏంటో చెప్తారా? పర్చేస్ కన్సిడరేషన్ ఫస్ట్ ఐడెంటిఫై ఎక్వైరీ అయిపోయిందా? ఐడెంటిఫై ఎక్వైరీ అయిపోయిందా? పర్చేస్ కన్సిడరేషన్ చెప్పరా నాయన? పర్చేస్ కన్సిడరేషన్ రూపంలో నేను ఏమేమి ఇస్తున్నాను చెప్తారా? ఇందాకలే అనుకున్నాం కదా, ఏమేమి ఇస్తున్నాడు చెప్పండి? ఇదేదో లెక్కెట్టాం, ఇదేంటిది? షేర్స్ ఇస్తున్నామా లేదా చెప్పండి? 45% కి ఇప్పుడు ఏమి ఇస్తున్నాను నేను? 270 crores షేర్స్. ఇది షేర్స్ కదా, ఇది షేర్స్. ఓకేనా? నెక్స్ట్ 50 crores ఏంటిది? క్యాష్ ఇస్తున్నాను. ఒప్పుకుంటారా? నెక్స్ట్ ఏంటా 22 crores ఏమి ఇస్తున్నాను నేను? కంటింజెంట్ కన్సిడరేషన్ ఇస్తున్నాను. నెక్స్ట్ ఏంటది? 15%. ప్రీవియస్లీ హెల్డ్ ఇంట్రెస్ట్ ఏ వాల్యూ రికార్డ్ చేస్తాను? ఫెయిర్ వాల్యూ ఎంత చెప్తారా?
7.11. సో మొత్తం పర్చేస్ కన్సిడరేషన్ ఎంత చెప్తారా ప్లీజ్? ఇదేంటిది? పర్చేస్ కన్సిడరేషన్ ఒప్పుకుంటారా లేదా చెప్పండి. పర్చేస్ కన్సిడరేషన్ అయిపోయిందా? నెక్స్ట్ ఏంటి? నెట్ అసెట్స్ అయితే లెక్కెట్టాలి కదా. నెట్ ఐడెంటిఫైబుల్ అసెట్స్ ఏంటో చెప్తారా నాకు? ఫస్ట్ స్టార్టింగ్ నుంచి వద్దామా ఫస్ట్? ఇవన్నీ కలిపిడమే కదా ఫెయిర్ వాల్యూ. 90 ప్లస్ 30 ప్లస్ 350 ఎంత చెప్తారా? ఎలాగ అన్ని కలిపి ఇచ్చాడు ఇవ్వలేదు దాని. 90 ప్లస్ 30 ఎంత? 120 ప్లస్ 350 ఎంత? 470 ప్లస్ ఇదిగో కలపండి అండి. 470 ప్లస్ 20 ఎంత? 490 ప్లస్ 20 ఎంత? 510 ప్లస్ 4 ఎంత? 514. ఇదేమి 4 కలపాలి అవునా కదా? 518 అయినా కదా చెప్పండి. ప్రస్తుతానికి ఆల్ బుక్స్ లో ఉన్నవన్నీ కలిపి ఫెయిర్ వాల్యూ ఆఫ్ అసెట్స్ అన్ని నేను ప్రస్తుతం షార్ట్ కట్ లో రాసుకున్నాను. ఎంత చెప్తారు అవన్నీ? 518. ఎక్స్ట్రాగా మనం ఏ అసెట్స్ చూపిద్దాం అనుకున్నాం? ఇండెమ్నిఫికేషన్ అసెట్ ఒకటి చూపిద్దాం అనుకున్నాము. ఎంత? 1 crore. ఇంకేమేమి చూపిద్దాం అనుకున్నాం? ఇంటాంజిబుల్ అసెట్ ఏదో చూపిద్దాం అనుకున్నాం కదా. ఎంత అది? ఇంటాంజిబుల్ అసెట్ చూపిద్దాం అనుకున్నాం కదా. కస్టమర్ రిలేషన్షిప్స్ ఎంత? ఫెయిర్ వాల్యూ ఆఫ్ రిలేషన్ ఎంత? ఏదది? 3.5 అయినా కాదా చెప్పండి. మరి అది కూడా చూపించాలి కదా నేను. అవునా కదా? ఇంకేమైనా ఉన్నాయా? అసెట్స్ రూపంలో ఇంకేం లేవు. అంతేనా? మరి ఇవన్నీ అసెట్స్. మనం ఏం చూడాలి నెక్స్ట్? లైబిలిటీస్ చెప్తారా నాకు? ఏంది? ఓకేనా? నెక్స్ట్ లైబిలిటీస్ ఏంటో చెప్తారా? ఈ రెండు పట్టించుకోము. 2028 ఎంత? 48. 48 3 ఎంత? 51. 51 4 ఎంత? 55. ప్రస్తుతానికి ఇక్కడ ఉన్నవన్నీ ఎంత? ఫెయిర్ వాల్యూ ఆఫ్ లైబిలిటీస్ ప్రస్తుతానికి ఉన్నవన్నీ ఎంత? 55. ఇంకా ఎక్స్ట్రాగా మనం 2.5 చూపించా గుర్తుందా? 2.5 అనేది కండిషన్ లైబిలిటీలు మనం లైబిలిటీ చూపించేస్తాం కదా. 2.5. ఇంకా ఏమైనా ఉన్నాయా లైబిలిటీలు? అన్ని ఆ డిఫర్ ట్యాక్స్ లైబిలిటీ వేసుకున్నాం కదా. డిఫర్ ట్యాక్స్ లైబిలిటీ లెక్కటే కదా కష్టపడి. ఎంత? ఎంత? 92.85 అయినా కాదా చెప్పండి. అవునా కాదా చెప్పండి. ఇంకేమైనా వేసామా? ఇంకేమీ లేదు. ఇదంతా ఎంత చెప్తారా? 372.15 అయినా కాదా చెప్పండి. ఇప్పుడు ఎన్సీ ఎంత లెక్కేయచ్చా నేను? ఎన్సీ ఎంత చెప్తారా? ప్రపోర్షనేట్ మెథడ్ కదా. దీని మీద ఎంత? 40% ఎంత చెప్తారా? 148. ఇంతేనా కదా చెప్పండి. ఎన్సీ కూడా వచ్చింది. ఇప్పుడు మన గుడ్ విల్ అడిగాడు అనుకోండి. ఏంటి మనకి? పర్చేస్ కన్సిడరేషన్ ప్లస్ ఎన్సీఏ మైనస్ ఐడెంటిఫైబుల్ నెట్ అసెట్స్ ఎంత చెప్తారా? పర్చేస్ కన్సిడరేషన్ అంతా 349.11 ప్లస్ ఎన్సీ ఎంత? 148.86 మైనస్ 372.15 ఎంత వచ్చింది? ఎక్కడో తేడా వేసాం. మనకు ఫస్ట్ ఎంత వేసాం? 349.11 సరిపోయింది. 147.46 మనకేమో 148.86 వచ్చింది. ఎందుకు? ఏంటది? మనం ఆ 147 ఏం వేసాము? నెట్ అసెట్స్ క్యాలిక్యులేషన్ చూడండి. అన్ని కరెక్ట్ గా వేసాము, ఏదైనా వదిలేసాము, ఏదో ఒక తేడా వేసాం చూడండి. 518 1 సరిపోయింది. సరిపోయింది. అదే 518 1 అది 3.5 వేయలేదు. ఇతను అని వేస్తాడు చూడండి. 92.85 వేస్తాడు, 2.5 వేస్తాడు, 20 48 351 355 అని సరిపోయింది. ఇది ఒక్కటే వేయలేదు ఇంటాంజిబుల్ అసెట్. ఎందుకు ఒకసారి ఆ పాయింట్ చూద్దాం ఆగండి. ఇంటాంజిబుల్ అసెట్ పాయింట్ ఏంటి? ఏంటి ఏమైంది? ఎక్కడ అది ఎక్కడ చేసాం మనం అసలు అది? ఈ పాయింటేనా? ఫెయిర్ వాల్యూ ఆఫ్ కస్టమర్ రిలేషన్షిప్స్ ఎంత? 3.5. ఓకే. తర్వాత ఏం జరిగింది అసలు? ఇదేంటి? 31st May హెచ్ లెండర్ సెటిల్ కస్టమర్ రిలేషన్షిప్స్ ఎగ్జిస్టింగ్ ఆన్ 1st January. ఓహో, అది ఎప్పుడు తెలిసింది? 31st May తెలిసింది. ఇక్కడ ఇప్పుడు మనం ఇదేంటిది? ఫస్ట్ లో స్టార్టింగ్ లో కస్టమర్ రిలేషన్షిప్స్ ఉండేవారు. మనం స్టార్టింగ్ లో రికాగ్నైజ్ చేయలేదు, ఎందుకంటే మనకు తెలియదు అంట స్టార్టింగ్ లో. కానీ 31st May మనకు తెలిసిందంట ఏమని? ఓకే, అప్పుడు స్టార్టింగ్ లో కొన్ని తీసుకోలేదు అని తెలిసిందంట. అప్పుడు మనం ఏం తీసుకుంటాం చెప్పండి? ఆ రోజుకి ఎంత ఉండేదో అదే కదా తీసుకుంటాం, కానీ ఆ తర్వాత కదా. ఇక్కడ మనం డైరెక్ట్ ఈ పాయింట్ వదిలేసి ఇక్కడికి వెళ్ళిపోయాం కదా. మనం ఈ పాయింట్ చూసుకోలేదు, ఆ తర్వాత తెలిసిందంట చూడండి. ఆన్ 31st May H lender certain customer relationships existing as on January which met the recognition criteria as on that date were not considered during the accounting of business combination.
అప్పుడు తీసుకోలేదంటాడు. ఓకేనా కదా, తర్వాత ఏం జరిగిందో తర్వాత చూద్దాం. ఓకేనా కదా, కరెక్టే మనం అనుకున్నది ఇంటెన్షన్, కాకపోతే మనం అక్కడ ఫస్ట్ పాయింట్ చూడలేదు కాబట్టి మనం ఇది వేసేసి ఏది అది తీసుకుంటావు. అప్పుడు తర్వాత నువ్వు గుడ్ విల్ లో అడ్జస్ట్ చేస్తావు. ఇప్పుడు ఇది మెజర్మెంట్ అడ్జస్టింగ్ ఈవెంట్ అంటే ఏంటి? అడ్జస్టింగ్ ఈవెంట్ అంటే ఏంటి? ఎప్పుడు తెలుస్తుంది అది? తెలియడం ఎప్పుడు తెలుస్తుంది? తర్వాత తెలుస్తుంది, కానీ ఈవెంట్ అక్కడే ఉందని తెలుస్తుంది. ముందు తర్వాత కదా తెలుస్తుంది. ఈ రోజుకి నాకు తెలుసా? ఈ రోజు 1 జనవరి దగ్గర ఉన్నాను రా, 31 మే ఇంకా రాలేదు కదరా. 31 మే కదా నాకు తెలిసింది. ఆ తర్వాత చూసుకున్నారా? తర్వాత చూసుకునేటప్పుడు అడ్జస్ట్మెంట్ దేనికి అగేన్స్ట్ గా చేస్తాము? గుడ్ విల్ క్యాపిటల్ అగేన్స్ట్ గా చేస్తాం, ఎందుకంటే అడ్జస్టింగ్ ఈవెంట్ కాబట్టి. కానీ అదంతా తర్వాత కదా. ఈ రోజుకి నాకేమైనా తెలుసా? తెలియదు కదా. ఈ రోజు నేను రికార్డ్ చేయట్లేదు అంటున్నాను. ఎంత చెప్పండి ఇప్పుడు? ఇది ఎంత మారుతుంది? ఇది ఎంత? ఇది ఎంతరా మళ్ళీ? 3.5 తీసేయండి రా. ఎంత? 368.65 అయితే ఎన్సీఏ కూడా మారుతుంది లేదా చెప్పండి? 368.65 ఇదంతా చెప్పండి. మీకు ఒకటి చెప్పనా, మనం ఇప్పుడు చేసాం కదా, అది ఇప్పుడే పనికొస్తుంది చూడండి, నెక్స్ట్ ఆన్సర్ లోనే. ఇదంతా చెప్పండి. 368.65 ఎంత? 46. ఇప్పుడు ఎంత చెప్తారు నాకు? అన్ని కలుపుతారా? పర్చేస్ కన్సిడరేషన్ ఎంత? 349.11 ప్లస్ ఎన్సీఏ ఎంత? 147.46 మైనస్ 368.65 ఏనా? ఎంత చెప్తారా? ఎంత? 192. ఇదే గుర్తు. అయితే నా ఆన్సర్ చెక్ చేయండి. 127.924 చెక్ చేద్దాం ఒకసారి. ఇదిగో చూసుకోండి. కానీ ఎన్ని రాశారు చూడండి, ఇవన్నీ రాసి ఇదిగో చూసారా చూడండి, ఇవన్నీ ఆన్సర్లే. ఇవన్నీ ఇది పర్చేస్ కన్సిడరేషన్ లెక్కేయడానికి. ఇది చూసారు, డిఫరెంట్ ట్యాక్స్ అసెట్ లెక్కేట గుర్తుందా? దానికి ఎంత వేసారు చూసారా? మీరు మాత్రం ఎగ్జామ్లు వేయకండి, టైం వేస్ట్ అయిపోయి ఈ పర్టికులర్ వేయకండి. ఎందుకు? డిఫరెన్స్ లేదంటే ఎలాగో ఏది రాదు కదా. ఒక ఇది ఒకటి వస్తుంది, అక్కడ 3 వస్తాయి. మీకు గుర్తుందా? ఇందాక వేసాము. అవునా కదా చెప్పండి. ఫార్మాట్ చూపిస్తారు చూడండి. నెట్ గానే చూపించాలి. నెట్ గా చూపించాలి ఎప్పుడు అనేది కూడా నేను ఇండియా లో చెప్తాను. ప్రస్తుతానికి ఏంటంటే నెట్ గా ఎప్పుడు చూపించచ్చు అంటే, రెండు ఒకే ట్యాక్స్ కి సంబంధించిన ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ అలౌ చేసిన ఈ రెండు ఇన్కమ్ ట్యాక్స్ కి సంబంధించిన ఇన్కమ్ ట్యాక్స్ అలౌ చేస్తున్నా సెట్ ఆఫ్ చేస్తుంది. ఇక్కడ జాగ్రత్త చూడండి. ఫస్ట్ ఏం చేస్తారు చూడండి, బుక్ వాల్యూ నేను వేసాను లేదా 40, ఫెయిర్ వాల్యూ ఎంత ఇచ్చాడు 90, ట్యాక్స్ బేస్ కూడా ఏమైనా అజ్యూమ్ చేసుకోమన్నాడు. ఆ బుక్ వాల్యూ 40, టెంపరీ డిఫరెన్స్ వచ్చిందా లేదా? అవునా కదా 50. టెంపరీగా డిఫరెన్స్ తర్వాత ఎప్పటికైనా బుక్స్ లో సెట్ ఆఫ్ అయిపోతుంది కదా. పర్మనెంట్ డిఫరెన్స్ అంటే ఏంటి సార్? ఇప్పుడు అడగండి. ఎక్కడ మాట్లాడుతున్నాం? ఇన్వెస్ట్ వల్ల మాట్లాడు. ఓకేనా? అది టాక్సిబుల్ డిడక్టబుల్ దాని మీనింగ్ అక్కడ చెప్తాను. డిటిఎల్ డిటిఏ ఎంత వచ్చింది? 50 lakhs. ఇదా పెద్ద ఫార్మాట్ ఏం కాదురా నాయన, మామూలుగా వేసుకుని ఇచ్చేస్తాను మీకు మార్క్స్. ఓకేనా కదా చెప్పండి. ఐడెంటిఫైబుల్ లెటర్స్ లెక్కటం లేదా నేను? అన్ని రాయాలి మీరు, నేను నాలా కాదు చండాలంగా. నేను అన్ని కలిపిస్తాను కదా, మీరు అన్ని విడివిడిగా రాసి చెప్పండి. ఓకేనా? ఎన్సీ దాని మీద లెక్కటం ప్రపోర్షనేట్ గా సేమ్ గుడ్ విల్ లెక్కటం లేదా? హ్యాపీ? క్లియర్? ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్. సెకండ్ పార్ట్ ఏంటి చూద్దాం. సెకండ్ పార్ట్ ఏంటో చూడండి. Will the amount of NCA goodwill bargain purchase who recognize changes at 31st March? 31st March కి ఏమైనా మారుతాయా అని అడిగాడు. ఎందుకు? ఏదో మారినట్టు ఉన్నాయి, చూద్దామా? ఫస్ట్ ఏం జరిగింది చూద్దాము. ఆన్ 31st మే, ఇది దీని గురించి ఎప్పుడు తెలిసింది? 31st మే తెలిసింది. అవునా కదా? సో ఇదైతే ఇక్కడికి ఏమైనా సంబంధం ఉందా? లేదు. నెక్స్ట్, దీనికి ఏమైనా సంబంధం ఉందా? లేదు. నెక్స్ట్, 31st మే కస్టమర్ రిలేషన్షిప్స్ ఉన్నాయి. ఆ కస్టమర్ రిలేషన్షిప్ మనం ఎంత చూపించాలి చెప్పండి? ఇది కూడా 31st మే కదా తెలిసింది, ఇది కూడా సంబంధం లేదు. ఇంకేమైనా ఉన్నాయా? 31st December హెచ్ఎండి హాస్ అబ్టైన్డ్, ఇవన్నీ మనకి ఎందుకు లేదు. కానీ కంటింజెంట్ కన్సిడరేషన్ ఉంది కదా, మీకు గుర్తుందా లేదా చెప్పండి. కంటింజెంట్ కన్సిడరేషన్ ఈక్విటీ ఈక్విటీ పోర్షన్ ఏది? కంటింజెంట్ అసలు ఎక్కడ ఉంది కంటింజెంట్ కన్సిడరేషన్? ఎక్కడ ఉంది అది? ఇది కంటింజెంట్ లైబిలిటీ. ఇది కాదు నేను అంటుంది, కంటింజెంట్ కన్సిడరేషన్. కంటింజెంట్ కన్సిడరేషన్ ఏం ప్రెసెంట్ వాల్యూ ఏంట్రా? కంటింజెంట్ కన్సిడరేషన్ అయ్యా, ఎక్స్ట్రాగా ఎంత ఇస్తామని చెప్పాము? 22 crores ఇస్తామని చెప్పాం. అది 22 crores మెజర్ చేసామా లేదా చెప్పండి కంటింజెంట్ కన్సిడరేషన్ ని? అవునా కదా? ఇది సబ్సిక్వెంట్, ఇది ఏంటిది? పక్కాగా ఇస్తామని చెప్పిన డబ్బులు వెళ్ళిపోయి 30 crores పక్కాగా ఇస్తామని చెప్తే, మరి సబ్సిక్వెంట్ గా కూడా దాన్ని మళ్ళీ మెజర్ చేసుకోవాలా లేదా చెప్పండి? మెజర్ చేసుకుని దాని తాలూకు పెంట అంతా తీసుకెళ్ళి ఎక్కడ వేయాలి? పిఎన్ఎల్ లో వేయాలా లేదా? మరి ఇప్పుడు మనం ఇనీషియల్ గా ఎంత చూపించాము? 22 crores. కానీ తర్వాత ఏమని తెలిసింది? 31st మార్చిన 23 crores అని తెలిసింది. నేను ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? 1 crore. అవునా కాదా చెప్పండి? ఇప్పుడు
ఏదది ఏదది ఎందుకు తొందర యాక్చువల్లీ ఆన్సర్ చివరికి ఇదని తెలుసు ఇది ఇది అసలు నాకు క్వశ్చన్ ఎప్పుడు అడిగాడు చెప్పండి 31st మార్చ్ కి కదా అడిగాడు ఏంటి ఇది అంటున్నారు మీరు ప్రీవియస్ ఉంది దాని పిఎన్ఎల్ పంపిస్తా అది ఆ రోజే పంపించేస్తా ఆ రోజు ఎంట్రీ చేసేస్తా కదా ఆ రోజు ఎంట్రీ చేసినప్పుడు ఏం చేస్తుంటావు ప్రీవియస్ ఏం చేస్తుంటావు వెంటనే అప్పుడు లాస్ట్ టైం ఉన్నది క్యారింగ్ అమౌంట్ డెబిట్ కొడతావా డిఫరెన్స్ అమౌంట్ అంతా కింద ఏం చేస్తావు వెంటనే ఆ రోజు ఎంట్రీ చేసేస్తావు కదా ఆ ఎంట్రీస్ ఆల్రెడీ మాట్లాడుకున్నాం కానీ ఇక్కడ ఆగండి ఇక్కడ ఇక్కడ చూడండి ఆ చేంజ్ ఇన్ ఫెయిర్ వాల్యూ ఆఫ్ ఆబ్లిగేషన్స్ ఇస్ అట్రిబ్యూటబుల్ టు ద చేంజెస్ ఇన్ ఫ్యాక్ట్స్ అండ్ సర్కమ్స్టాన్సెస్ ఆఫ్టర్ ద అక్విజిషన్ డేట్ అక్విజిషన్ డేట్ తర్వాత జరగబోయేవి ఏవైనా జరిగి దాని వల్ల ఫెయిర్ వాల్యూ మారితే ఇది ఎగ్జిస్టింగ్ అవుతా నాన్ ఎగ్జిస్టింగ్ అవుతా నాన్ ఎగ్జిస్టింగ్ అయినా కాదా చెప్పండి అక్విజిషన్ డేట్ రోజు ఉన్న ఫ్యాక్ట్స్ అండ్ సర్కమ్స్టాన్సెస్ లో ఏమైనా చేంజెస్ వస్తేనే మనం దేని కింద రికార్డ్ చేస్తాము ఎగ్జిస్టింగ్ కింద రికార్డ్ చేస్తాం అదొక గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఒకసారి ఇప్పుడు ఎంత సొల్లు ఎందుకు రాసాడో ఒకసారి చూసుకుందాం ఫస్ట్ ఇనీషియల్ అకౌంటింగ్ మనం అదంతా సొల్లని చెప్తున్నట్టు తర్వాత ఏం చేయాలి డ్యూరింగ్ మెజర్మెంట్ పీరియడ్ అప్పుడు మనం చెప్పాం కదా మెజర్మెంట్ పీరియడ్ అప్పుడు ఏమైనా ఏం చేస్తాం చెప్పండి ఇనీషియల్ గా ఫ్యాక్ట్స్ అండ్ సర్కమ్స్టాన్సెస్ ఏమైనా ఉండుంటే దాని ఎఫెక్ట్ దేనికి ఇస్తాం మనం గుడ్ విల్ ఆర్ దేనికైనా ఎఫెక్ట్ ఇచ్చేస్తాం లేదా చెప్పండి అవునా కాదా చెప్పండి సో 31st మార్చ్ కాదు కానీ 31st మేకి మీకు కొన్ని తెలిసాయి లేదా చెప్పండి కొన్ని విషయాలు అది ఫస్ట్ ఏం అడిగాడు యాక్చువల్లీ ఇది క్వశ్చన్ 31st మార్చ్ అని అనకుండా ఉండాల్సింది 31st మే అయి ఉండాల్సింది ఓకేనా ఎందుకంటే 31st మార్చ్ ఇంకేం తెలియలేదు ఎందుకంటే 31st మార్చ్ తెలిసిన ఒక విషయం కూడా అది ఆఫర్ అని నాన్ ఎగ్జిస్టింగ్ ఈవెంట్ అని తెలిసింది కాబట్టి మనం ఏమైనా చేస్తామా చేయండి 31st మేకి మీకు ఒక విషయం తెలిసింది మనం ఇందాక ఇంటాంజిబుల్ అసెట్ కింద రికార్డ్ చేసాం ఒకటి తర్వాత తెలిసిందని చెప్పాను అది ఇప్పుడు రికార్డ్ చేయాలి లేదా చెప్పండి ఏం చేయాలి ఇంటాంజిబుల్ అసెట్ కింద డెబిట్ కొడతారు అవునా కాదా చెప్పండి సార్ బాబోయ్ ఇంటాంజిబుల్ అసెట్ అని ఒకటి డెబిట్ కొడతారు ఎంత 3.5 ఏనా అవునా కాదా చెప్పండి ఇంటాంజిబుల్ అసెట్ పెరిగితే ప్రపోర్షనేట్ గా అన్ని అసెట్స్ పెరిగినట్టేనా అన్ని అసెట్స్ పెరిగితే ఎవరి కోస్ట్ ఏం పెరుగుతుందా ఎన్సీఏ ఏ మెథడ్ వాడాము ఎన్సీఏ ఏం పసీనా మెథడ్ వాడామంటే మరి ఎన్సీఏ వాల్యూలో ఇందాక గుర్తుందా ఇవే కదా మార్చాను నేను మరి ఇప్పుడు ఎన్సీఏ అని రాయాలి లేదా చెప్పండి వాడికి కూడా 3.5 లో స్టేక్ వస్తుందా కదా ఎంత 40% ఎంత చెప్పండి 1.4 మిగతాదంతా దేనికి వస్తారని చెప్పాను మిగతా డిఫరెన్స్ దేనికి తోసేస్తారు గుడ్ విల్ కేనా కాదా చెప్పండి మీకు కావాలంటే ఇందాక నేను ఏం చేశాను ఇప్పుడు చెక్ చేసుకుంటే మీరు ఇందాక కరెక్ట్ గానే లెక్కెట్టుంటే ఏం జరుగుతుంది ఎల్లో కలర్ లో రాస్తాను చూడండి ఇక్కడ కలిపిస్తాం ఇందాక మీకు గుర్తుందా మళ్ళీ కొట్టేసాము అదే ఇప్పుడు జరుగుతుంది చూడండి 368.65 కి కరెక్ట్ గా ఇందాకలే కరెక్ట్ రికార్డ్ చేస్తుంటే ఈ 3.5 అక్కడే కలిపిస్తుండేవన్నా అప్పుడు ఎంత అయ్యేది ఇది 368.65 ప్లస్ 3.5 ఎంత 371 372.15 ఏనా అవునా కదా చెప్పండి ఇప్పుడు ఇది ఎంత అయ్యి ఉండేది చెప్పండి దీని మీద 40% అంటే ఎంత అయ్యి ఉండేది 148.86 అయ్యి ఉండేదా అప్పుడు ఎంత వచ్చి ఉండేది చెప్పండి గుడ్ విల్ ఇప్పుడు గుడ్ విల్ ఎంత వచ్చి ఉండేదిరా 349.11 ప్లస్ 148.86 మైనస్ 372.15 ఎంత చెప్పండి 125.82 వచ్చి ఉండేది ఒప్పుకుంటారా లేదా చెప్పండి ఇప్పుడు ఎంటర్ చేయడం వల్ల ఏం జరుగుతుందో చూద్దామా కావాలంటే చెక్ చేద్దామా ఇంటాంజిబుల్ అసెట్స్ 3.5 పెంచారు కరెక్ట్ గా పెంచారా ఎన్సీఏ 1.4 పెంచారు చూసుకోండి కావాలంటే 1.4 చెక్ చేసుకోండి డిఫరెన్స్ చెక్ చేసుకోండి అయ్యా ఓకేనా కదా 1.4 ఏనా మీరు గుడ్ విల్ ఏం చేశారు తగ్గించారు కాబట్టి చెక్ చేయండి గుడ్ విల్ తగ్గించాలి యాక్చువల్ గా అయితే చూసుకోండి డిఫరెన్స్ 2.9 సరిపోయిందా కదా అర్థమైందా లేదా చెప్పండి అంటే కరెక్ట్ గానే రికార్డ్ చేస్తుంటే ఇందాకలే అన్ని కరెక్ట్ గా రికార్డ్ చేస్తాం మనం ఫస్ట్ లో గుర్తుందా అది ఇప్పుడు చేయాలి అంటే ఎంట్రీ పాస్ చేయాలి లేదా చెప్పండి అడ్జస్ట్మెంట్లకి అవునా కాదా చెప్పండి ఎప్పుడు పాస్ చేస్తారు చెప్పండి ఏ డేట్ 31st మేన కదా ఇవన్నీ తెలుసాయి మీరు ఎప్పుడు పాస్ చేయాలి 31st మేన పాస్ చేయాలి ఇదిగో ఈ ఎంట్రీ ఓకేనా కాదా చెప్పండి అర్థమైందా లేదా ఓకే ఆ నేను ఇంకేమైనా అడిగాడా అయిపోయిందా క్వశ్చన్ సెకండ్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్ అదే అడిగాడు గుడ్ విల్ లో బార్గెన్ పర్చేస్ లో ఎన్సీఏలో ఏమైనా చేంజెస్ వస్తాయంటే వచ్చాయి కదా ఇప్పుడు వాట్ వుడ్ బి ద అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఇప్పుడు కండిజెంట్ కన్సిడరేషన్ గురించి మూడో పార్ట్ లో అడుగుతున్నాడు కండిజెంట్ కన్సిడరేషన్ గురించి మూడో పార్ట్ లో అడుగుతున్నాడు రా ఒకసారి చూడండి రా మూడో పార్ట్ లో మనం ఏం చెప్పాం కండిజెంట్ కన్సిడరేషన్ దాకా అప్పుడు ఆన్సర్ చేసాం కదా 22 ఏమైంది చెప్పండి 23 అయిందా లేదా
ఆ ₹1,00,00,000 ఏం చేస్తుంది చెప్పండి? గుడ్ విల్ లో ఏ అడ్జస్ట్మెంట్లు జరగవు. గుడ్ విల్ లో ఎప్పుడు అడ్జస్ట్మెంట్ జరగుండేది? యాజ్ ఆన్ దట్ డేట్ కి జరగుంటే అడ్జస్ట్మెంట్ జరుగుతుంది. అది క్లియర్ గా చెప్పాడు ఏమని? యాజ్ ఆన్ దట్ డేట్ కి జరగలేదు, తర్వాత జరిగిన ఈవెంట్స్ అని. తర్వాత జరిగిన ఈవెంట్స్ మనం దేనికి రిఫ్లెక్ట్ చేస్తాం? P&L కైనా కదా? మనం ఎంట్రీ ఏంటి చెప్పండి? P&L డెబిట్ కొడతారు 1 crore. కంటిన్యూట్ కన్సిడరేషన్ 1 crore. ఐ కన్సిడర్ ఎండ్ ఆఫ్ ద క్వశ్చన్. 31st మే. అదే వాడు ఏమని అన్నాడు? విల్ ద అమౌంట్ సో రికాగ్నైజ్ ఓహో అడిగాడు, కరెక్ట్ గా అడిగాడు, మనం చదవలేదు. సబ్సిక్వెంట్ టు 31st March ఏమైనా మారుతాయా అని అడిగాడు. మనం 31st March చూస్తున్నాం, 31st సబ్సిక్వెంట్ గానే అడిగాడు. మారుతాయి లేదా మారే? ఈజీ క్వశ్చన్. ఇప్పుడు టైం ఎంత అయింది చెప్పండి? ఇప్పుడు టైం ఎంత అయింది చెప్పండి? ఇందులో మీరు అసలు బిజినెస్ కాంబినేషన్ ఏం చేయలేదు మనం. అసలు ఎక్కడైనా బ్యాలెన్స్ షీట్లు కలిపారా? సో నాకు చెప్పండి. ఇప్పుడు 8:20 అయింది టైం. ఆగండి, 8:20 అయింది టైం, అంతేనా? మనం ఎంత స్టార్ట్ చేసి ఉంటాం? క్లాస్ అయ్యి 56 minutes అవుతుంది. అమ్మో, ఉన్నాడా? 56 minutes అయింది. అందులో ఫస్ట్ 26 minutes దానికి పోయింది. ఓకేనా? ఇంకెంత? 30 minutes లో చేసాం. ఏది? నేను మీకు అర్థమయ్యేలాగా చెప్పుకొని ఒక్కొక్కటి చేసి అవన్నీ. దాని బదులుగా మీరు రాసే టైం పడుతుంది. అంటే అదే అరగంట మీకు ఇప్పుడు రాసే టైం పడుతుంది. ఓకేనా కాదా? ఎగ్జామ్ ఇచ్చాడు ఇది ఎప్పుడైనా? ఆ? ఎంటీపీ చెప్పలేం. హూ నోస్? యువర్ దట్. అంతే కదా. పోతే అన్ని పోవు కదా. ఎక్కడ స్టెప్ వైజ్ మార్కింగ్స్ వస్తాయి కదా. సో దాని స్కోర్ చేసుకోవచ్చు. డిఫర్డ్ ట్యాక్స్ పాయింట్ ఒకటి మీరు ఇండేస్ 12 అవ్వలేదు కాబట్టి కొంచెం ఏదో హడావిడి లాగా ఉంటది కానీ అదే ప్రతిసారి ఇదో బాధ అయిపోతుంది. అది ఒక్కరోజు అలా చెప్తుంటే అయిపోయింది అది. సరే ఈసారి ప్రతిసారి చెప్పాను కదా, అలా కిటకాల ఏంటిది? ఎంత ఉంది నెక్స్ట్? ఓకేనా కదా అందరికి? ఎక్కడ పడుకున్నాడు సింక్ లేకుండా ఎలా పడుకున్నాడు ఈ క్వశ్చన్ అప్పుడు? అందరికి ఇంకేమైనా దాంట్లో డౌట్స్ ఉన్నాయా? డౌట్స్ ఉండే అంత పాయింట్స్ అయితే లేవు కానీ జాగ్రత్తగా చూసుకునే పాయింట్సే ఉన్నాయి. అంటే ఇప్పుడు మొత్తం అయిపోయి అది ఎందుకు అలా వచ్చింది లేదు, అలాంటివి ఉండవు. కాకపోతే కరెక్టే కదా, అక్కడ ఆలోచించాలి కదా అనే పాయింట్ లో వస్తుంది. ఏ డిఫరెన్స్? అయ్యాలి, అట్లీస్ట్ వేయాలి కదా. సేమ్ డిఫరెన్స్ వేయడం లేకుండా బ్యాలెన్స్ వెళ్ళిపోద్ది. చూడండి, మీకు బ్యాలెన్స్ షీట్ కూడా టాలీ అయిపోద్ది. నేను ప్రూవ్ చేయనా? వాళ్ళ తాలూకు మన తాలూకు అన్ని మనం వేస్తున్నాం, ఆటోమేటిక్ మనం మనకు మ్యాచ్ అవుతాయి. వాళ్ళ తాలూకు ఏమేమి వేస్తాం చెప్పండి? ఎన్సీఏ ఏమో ఇక్కడ వేస్తారు. అవునా? ఎంత వేస్తారు? ఫస్ట్ లో కొను అనుకుందాం, 147.46 అయినా. అవునా కదా చెప్పండి? వాళ్ళ అసెట్స్ అన్ని మీరు అసెట్స్ లైబిలిటీస్ కింద వేస్తారు. మొత్తం కలిపి నేను నెట్ అసెట్స్ అనుకుంటున్నాను. ఎంత వేస్తారు చెప్పండి? ఏదది? 368.65 అయినా. అవునా కదా చెప్పండి? గుడ్ విల్ ఒకటి ఎక్కడ వేస్తారు? అసెట్స్ సైడ్ వేస్తారు. ఎంత వేస్తారు? 127.92 అయినా. అవునా కదా చెప్పండి? మీకు గుర్తుంటే పర్చేస్ కన్సిడరేషన్ ఇచ్చామా లేదా వాళ్ళకి? ఎంత ఇచ్చాం పర్చేస్ కన్సిడరేషన్? వాళ్ళకి ఏమి ఇచ్చినా కూడా అవన్నీ ఏం చేస్తారు చెప్పండి? ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి షేర్స్ ఇచ్చామనుకోండి, ఎంట్రీ ఏమొస్తుంది? సో అండ్ సో 2 shares అని వస్తుంది. వాళ్ళకి క్యాష్ ఇచ్చామనుకోండి, సో అండ్ సో 2 cash. ఇప్పుడు క్యాష్ తగ్గుతుంది. క్యాష్ తగ్గిందన్నా, లైబిలిటీ పెరిగిందన్నా నేను ఇటు సైడ్ ఇవ్వచ్చా లేదా చెప్పండి? నెట్ గా ఇక్కడ వేస్తున్నాను పర్చేస్ కన్సిడరేషన్. ఎంత చెప్తారా? 349.11. ఆటోమేటిక్ ఈ రెండు టాలీ అయిపోతాయి. అదే కదా దాని మీనింగ్. అది గుడ్. అదే మ్యాటర్. ఓకే. ఓకేనా? క్లియర్? 20 ఇవ్వాలి అది అయితే మరి. ఎన్ని పేజీలు ఆన్సర్ వచ్చిందరా? ఒకటి, ఇప్పుడు 3 పేజీలు ఆన్సర్. 15 వస్తాయి కదా, చాలు కదా మనకి. మనకి అదే కదా కావాలి. చదవాలి. ఇప్పుడు ఒకసారి అందుకే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, ఆ పెద్ద క్వశ్చన్లు అన్ని మన తలనొప్పి, అందుకే ఆ తలనొప్పి అంతా ఎక్కడ వదులుకుందాం క్లాస్ లో. ఇప్పుడు మనం నెక్స్ట్ టైం చూసినప్పుడు ఓకే మీకు ఫస్ట్ లో భయం వేసినా
ఓకే, ఇది మనం చేసాం కదా క్లాస్ లో. పెద్దగా ఏం ఉండదు, కొంచెం డీటెయిల్ గా చదవాలి అనే మొక్క ఆ మాత్రం వస్తుంది కదా దాని గురించి. చదవడానిక? అప్పుడు మీరు ఏం చేయాలి తెలుసా? ఫస్ట్ 15 మినిట్స్ ఇస్తారు చూడండి, అప్పుడు ఈ బిజినెస్ కాంపిటీషన్ క్వశ్చన్ చదివేది. అంతే అంతే, అందుకనే పై పైన మీరు అట్లీస్ట్ ఒకటి చూస్తే ఏదో ఒక క్లారిటీ వస్తుంది, అది ఏం అడుగుతున్నాడు. అప్పుడు ఇది చేయగలమా లేదా, అటెంప్ట్ ఇవ్వగలమా లేదా అని అర్థమైపోద్ది. తేడా కొట్టిందా నెక్స్ట్ టైం. కానీ మీకు నేను చెప్తున్నాను, బిజినెస్ కాంబినేషన్ అన్ని క్వశ్చన్ చేశాక మీకు అంత భయం వేయదు. అఫ్ కోర్స్ అది సిఎఫ్ఎస్ అయితే మళ్ళీ ఏమైనా భయం వేయచ్చు, రకరకాల మోడల్స్ ఉంటాయి కాబట్టి. మళ్ళీ బిజినెస్ కాంబినేషన్ పర్వాలేదని అనుకుంటున్నాను, చూద్దాం. యాజ్ ఆఫ్ నవ్ అయితే ఎన్ని పెద్ద క్వశ్చన్ చేసాం మనం? నిన్న ఒక 3 చేసాం. నిన్న 3 అయితే చాలా లైట్, పర్లేదు, ఈజీగా ఉంటుంది. ఇది కూడా యాక్చువల్ గా చెప్తున్నాను కదా. ఇప్పుడు పోనీ మీరు ఆలోచించండి. ఇప్పుడు మీరు రెండోది చదివితే ఈ పాయింట్ అక్కడ చేసాము, ఈ పాయింట్ ఇక్కడ చేసాము అనేది తెలుస్తుందా? అదే నేను చెప్తున్నాను, ఒకసారి పూర్తిగా చేసిన తర్వాత మనకు క్లారిటీ వస్తుంది. నాకు ఒకసారి అందులో ఎన్ని ఉందో చెప్తారా? ఈ 13తో చేస్తున్నట్టు ఒక 2 నిమిషాలు బ్రేక్ లాగా. అందులో ఎన్ని ఉందో 13తో అయిపోయిన తర్వాత ఈ నెక్స్ట్ ఎక్కడికి వెళ్తాం మనం? ఆర్టీపీ ఎంపీపీలో ఫస్ట్ వన్ అయిపోయిందా? ఫస్ట్ వన్ అవ్వలేదు, సెకండ్ వన్ అయిపోయిందా? అయిపోయిందా? నెక్స్ట్ 3 అయ్యాయి ఇంకా. మొత్తం ఎన్ని క్వశ్చన్స్? ఎన్ని? ఇవి చాలా ఈజీగా ఉన్నాయి యాక్చువల్గా. మీ ఇష్టమే, కొంచెం ఈజీ చేసేద్దామంటే, అంటే ఈ రోజుకి పెద్ద క్వశ్చన్ ఒకటి చాలు, ఈజీ చేద్దామంటే ఆ కింద మీ ఇష్టం. పెద్ద ఇంకోటి చేద్దాం చేద్దాం, లేదంటే రేపు ఒక పెద్ద వదులుకుందాం. ఈరోజు ఎన్నో డే? 6th డే కదా. రేపటికి ఆ పెండింగ్ క్వశ్చన్ అన్నట్టు పెట్టుకోవాలి మరి మనం. ఫస్ట్ కొంచెం కొన్ని చిన్న చేసి మళ్ళీ వద్దాం ఇక్కడికి పోనీ. ఓకేనా? చిన్న చేసేద్దాం ఫాస్ట్. వెనక్కి వచ్చి 11th క్వశ్చన్ వెళ్ళిపోండి లాస్ట్. నేను ఎన్ని చేశానన్నారు? మొత్తం లెవెల్ 4 చేసామా? 8 ఉన్నాయంటే ఇందులో, చూద్దాం ఎన్ని చేయగలము. ఫస్ట్ 11th క్వశ్చన్. అది మీకు నేను చెప్పాను కదా, సేమ్ క్వశ్చన్ మీకు హోంవర్క్ ఇచ్చాను కదా, మీకు గుర్తుందా? 2 మెథడ్లో చేయాలనేసి. అదే సేమ్ క్వశ్చన్ రా, ఇది రిపీట్ గా నా చెప్పాను కదా 10th వన్ చూడండి. 10th వన్ చదువుతారా? రిపీటెడ్ క్వశ్చన్ రా బాబు, నేను చెప్పలేదు అనుకోకండి. ఎంటిటీ ఏ అక్వైర్స్ ఎంటిటీ బి. ఎంటిటీ ఏ అగ్రీస్ విత్ ఫార్మర్ షేర్ హోల్డర్స్ ఆఫ్ ఎంటిటీ బి పే 900 విత్ అన్ అడిషనల్ పేమెంట్ ఇన్ ద అంటే ఫస్ట్ 900 అయితే ఖచ్చితంగా ఇస్తాం, పర్చేస్ కన్సిడరేషన్. ఇంకో 500 ఎప్పుడు ఇస్తాము? ఏదో టార్గెట్ మీట్ అయితే. అంతేనా? ఫార్మర్ షేర్ హోల్డర్స్ ఎంప్లాయీస్ కూడా అయిపోయారంట. అబ్బో, ఈ సాఫ్ పాయింట్ వస్తుందేమో చూద్దాం. కొంత అక్విజిషన్ వాళ్ళు ఎంప్లాయీస్ అయినందుకు షేర్ హోల్డర్స్ గా అయినవి ఇస్తే అవి మళ్ళీ మామూలే, పర్చేస్ కన్సిడరేషన్. ఆన్ ద అక్విజిషన్ డేట్ ఫెయిర్ వాల్యూ ఆఫ్ నెట్ అసెట్స్ ఎంత ఉన్నాయంట? 850 ఉన్నాయంట ఫెయిర్ వాల్యూ ఆఫ్ నెట్ అసెట్స్. ఓకే, బాగానే ఉంది. నెట్ అసెట్స్ ఫెయిర్ వాల్యూ ఆఫ్ అడిషనల్ పేమెంట్, అదే కంటిన్యూన్ కన్సిడరేషన్ తో ఫెయిర్ వాల్యూ ఇచ్చాడు, ఎంత ఉందంట? 200. అదే కదా మనకి ఇంపార్టెంట్, అవునా కదా చెప్పండి. అవుట్ ఫ్లో ఇస్ నాట్ ప్రాబబుల్ అంట. అవుట్ ఫ్లో నాట్ ప్రాబబుల్ అని చెప్పాడు. మనం అయినా సరే కంటిన్యూన్ కన్సిడరేషన్ అయింది అనుకోండి, ఒకవేళ అది వాడు ఎంప్లాయీగా ఉన్నందుకైతే పక్కన పెట్టండి. నేను వాడు షేర్ హోల్డర్ గా ఉన్నందుకైతే కంటిన్యూన్ కన్సిడరేషన్ అయితే మనం ప్రాబబుల్ నాట్ ప్రాబబుల్ చూస్తామా? ఫెయిర్ వాల్యూ ఎంత చూస్తాం, అంతేనా కదా చెప్పండి. ఓవర్ 3 years క్యూములేటివ్ ఎర్నింగ్స్ ఆఫ్ ఎంటిటీ బి అమౌంట్ 1000 తర్వాత జరిగింది ఏంటో చెప్తున్నాడు. అట్ ద ఎండ్ ఆఫ్ ఇయర్ 3 500 కట్టేసామంటే కండిషన్స్ మీట్ అయ్యామని, అవన్నీ తర్వాత చూసుకుందాం. ఇంపాక్ట్ ఏంటి? క్లాసిఫైయింగ్ ద పేమెంట్స్ as రెమ్యూనరేషన్ అయితే పరిస్థితి ఏంటి, కండిషన్ కన్సిడరేషన్ అయితే పరిస్థితి ఏంటి? ముందు కండిషన్ కన్సిడరేషన్ అయితే పరిస్థితి ఏంటి చూద్దాం. కళ్ళు మూసుకొని 900 200 కలిపేస్తాం లేదా చెప్పండి. కొత్త కలిపి ఎంత అవుతుంది? 1100. 1100 ఎగేస్ట్ ఎన్ని అసెట్స్ వచ్చాయి మీకు? 850 అయినా? 1100 850 వచ్చాయంటే ఇంకా తక్కువ వచ్చాడు. గుడ్ అయినా కదా చెప్పండి, ఎంత గుడ్ 250 అయినా కాదా చెప్పండి, అంతేనా కాదా? తర్వాత ఇంకేం జరిగింది తర్వాత? ఓవర్ ద 3 years తర్వాత అది ఏదో జరిగిందని చెప్పి అడిగి ఏమి ఇచ్చామంట మనం? అడిగిన తర్వాత అమౌంటింగ్ టు 1050 అట్ ద ఎండ్ ఆఫ్ ఇయర్ 3 500 కట్టామని చెప్పాడు. దానికి ఏమైనా సంబంధం ఉందా మనకి అసలు? కంటిన్యూన్ కన్సిడరేషన్ ఫ్యూచర్ లో ఫెయిర్ వాల్యూ చేంజెస్ వస్తుంటే మనం పిఎన్ఎల్ రికార్డ్ చేస్తుంటే వాళ్ళము, అంతేనా కదా కంటిన్యూన్ కన్సిడరేషన్ కి మనం చేసేది, అవునా కదా? ఇక్కడ అడిగి చెప్పిన టోటల్ గుడ్ విల్ క్యూములేటివ్ ఎర్నింగ్స్ ఎంత? అదే బిఫోర్ అడిషనల్ పేమెంట్ 1050 ఉంది. అడిషనల్ పేమెంట్ ఇప్పుడు చేస్తారా లేదా? ఎంత చేస్తారు చెప్పండి. ఆల్రెడీ మీరు ఎంతకి రికార్డ్ చేశారు? 200 రికార్డ్ చేశారు.
200 రికార్డ్ చేశారా లేదా చెప్పండి. ఇప్పుడు అది నిజంగా ఎంత పే చేస్తున్నారు, లాస్ట్ 500 పే చేస్తున్నారు, అప్పుడు ఎంట్రీ అని చెప్పండి. కంటిన్యూన్ కన్సిడరేషన్ 200 డెబిట్ అయిపోతుంది. క్యాష్ మాత్రం ఎంత ఇస్తున్నారు అడిగి, 500 ఇస్తున్నారు. మిగతా డిఫరెన్స్ అంతా తీసుకెళ్ళి ఏం చేస్తారు, P&L లో దోచేస్తారు. ఎంత లాస్ట్ లో సెటిల్మెంట్ అప్పుడు. ఓకేనా కదా చెప్పండి. అడిషనల్ పేమెంట్ 300 వల్ల మీ P&L లో మీకున్న 1050 కాస్త ఎంత తగ్గిపోతుంది, 300 తగ్గిపోయి ఎంత అవుతుంది, 750 అవుతుంది. ఓకేనా కాదు, క్లియరా? ఇప్పుడు అది రెమ్యూనరేషన్ అయితే మీకు ఏం చెప్పాను, రెమ్యూనరేషన్ అయితే మనం ఏం చేస్తాం, ఇకపైన ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెన్సెస్ కింద రికార్డ్ చేసుకుంటాం కదా. అవునా కదా. ఇప్పుడు కండిజెంట్ కన్సిడరేషన్ కండిజెంట్ కాదంట, దేని గురించి అంట అది, ఎర్నింగ్స్ మీద డిపెండ్ అయి ఉండదు. వాళ్ళ ఫ్యూచర్ లో ఇన్ని రోజులు ఉంటే మనం ఇస్తామని చెప్పామంట. అది ఏమవుతుంది చెప్పండి, ఫ్యూచర్ లో ఇన్ని రోజులు ఉంటే మనం ఇస్తామంటే ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెన్స్ అయినా కాదా చెప్పండి. అది ఈసాప్ కాదు. ఈసాప్ అంటే ఏంటి, ముందు వాళ్ళు ఇచ్చిన రివార్డ్స్ ని మనం ఇస్తే అది కాదు. కాకపోతే రెమ్యూనరేషన్ అయినా కాదా, ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెన్సెస్ కన్సిడరేషన్ లో తీసుకుంటామా, తీసుకోం. సో 900 కి అగేన్స్ట్ ఏమొచ్చింది, 850 మాత్రమే వచ్చింది, అంటే 50 గుడ్ విల్. ఇది ఓకేనా కదా చెప్పండి, ఇది అయిపోయింది. తర్వాత ఫ్యూచర్ లో మొత్తం కలిపి మీకు 1050 వచ్చింది కదా, ప్రతి ఇయర్ ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెన్స్ కింద ఎంత వేసుకుంటారు చెప్పండి. ఆ 500 ని ప్రతి ఇయర్ ఎంతో కొంత వేసుకుంటాం లేదా, మొత్తం కలిపి ఎంత తగ్గుతుంది అప్పుడు, 550 అయిపోతుంది. అయిపోయి ఆన్సర్. ఈజీ క్వశ్చన్ రా, ఏదో ఒక హడావిడి చేయడానికి ఇచ్చాడు. ఓకేనా కదా చెప్పండి, అర్థమైందా లేదా. నెక్స్ట్ ఈ క్వశ్చన్ ఏంటో చెప్తారా ప్లీజ్. ఫస్ట్ ఏప్రిల్ 35% ఎక్వైర్ చేసామంట. ఓకే, అంటే ఈక్విటీ మెథడ్ వాడుంటాం మనం స్టార్టింగ్. అంతే కదా చెప్పండి. ఎంత ఎక్వైర్ చేసాం మనం, 3 lakhs కి ఎక్వైర్ చేసాం. ఈక్విటీ మెథడ్ అంటే మీకు ఏం చెప్పాను, మీకు డైరెక్ట్ గా చెప్పలేదు, తర్వాత చెప్తానని చెప్పాను. కానీ మీనింగ్ ఏంటంటే, మీ షేర్ ఆఫ్ ప్రాఫిట్స్, మీ షేర్ ఆఫ్ లాసెస్, మీ షేర్ ఆఫ్ ఓసీఐ అన్ని ఎప్పటికప్పుడు రికార్డ్ చేసేస్తారు లేదా. అందుకని మీకు గుర్తుంటే సబ్సిక్వెంట్ గా క్లోజ్ చేసేటప్పుడు ఆ ఓసీఐ క్లోజ్ చేయడానికి ఏం చేయాలని మనం అన్ని ఆలోచించుకున్నామా లేదా చెప్పండి. సో వీడు ఫస్ట్ ఇనీషియల్ గా కొన్నప్పుడు ఎంత రికగ్నైజ్ చేసి ఉంటాడు ఈక్విటీ మెథడ్ లో, 3 lakhs కేనా. యాక్చువల్ గా ఇది ఇక్కడ క్వశ్చన్ కాదురా. ఓకేనా, ఇది అక్కడ క్వశ్చన్, అసోసియేట్ అకౌంటింగ్ క్వశ్చన్. మనం తర్వాత ఏం జరిగింది చూడండి. ఫెయిర్ వాల్యూ ఆఫ్ నెట్ అసెట్స్ ఎంత అన్నాడు, 6,50,000 అంట. హ్యాస్ నెట్ సారీ, ఇనీషియల్ గా ఎక్వైర్ చేసుకునేటప్పుడు నెట్ అసెట్స్ ఎంత ఉన్నాయంట, 5,50,000 ఉన్నాయంట. 5,50,000 లో మన షేర్ ఎంత చెప్పండి, 35% అంటే మన షేర్ ఎంత చెప్పండి, ఇనీషియల్. ఇనీషియల్ ఎంత, 1,92,500 ఎంత. దానికి అగేన్స్ట్ గా మనం ఎంత కట్టాం, 3 lakhs కట్టాం. సో ఇనీషియల్ గా మనం ఏం చేస్తాం, ఎక్కడ నేర్చుకుంటాం, అసోసియేట్ అకౌంటింగ్. ఇప్పుడు కాదు, తర్వాత ఏం జరిగింది చూద్దాము. ఆ, ఏదది, సిన్స్ ద ఫెయిర్ వాల్యూ ఆఫ్ ప్రాపర్టీ ఆఫ్ ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్ హైయర్ దెన్ బుక్ వాల్యూ ఏదో చెప్తున్నాడు. దిస్ ప్రాపర్టీ ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్ యూస్ఫుల్ లైఫ్ 8 years ఉందంట. ఓకే. తర్వాత ఫర్ ద ఫైనాన్షియల్ ఇయర్ 1920 ఏం జరిగిందంట, ప్రాఫిట్ వచ్చిందంట. ఎంత, ₹1,00,000 వచ్చిందంట. ప్రాఫిట్ ₹1,00,000 వస్తే మనకు కూడా రైట్ ఉందా లేదా చెప్పండి, అవునా కదా చెప్పండి. ఫస్ట్ ఆ ₹1,00,000 వేసుకోండి. ఫస్ట్ లక్ష, లక్షలో మన రైట్ ఎంత చెప్తారా, 35% అంటే ఎంత చెప్తారా, 35,000. ఒప్పుకుంటారా లేదా చెప్పండి. ఇక్కడ వరకు ఓకేనా కదా అందరికి. ఈక్విటీ మెథడ్ రా, ఇది ఇక్కడది కాదు అక్కడది చెప్తున్నాను, కానీ ఇక్కడ ఇచ్చాడు కాబట్టి చెప్పాల్సి వస్తుంది. 35,000 మన షేర్ ని మనం ఏం చేయాలి చెప్పండి, మనం రికాగ్నైజ్ చేసుకోవాలి. అప్పుడు మన ఇన్వెస్ట్మెంట్ వర్త్ పెరుగుతుంది అనమాట. 3 లక్షలు ఉన్న ఇన్వెస్ట్మెంట్ వర్త్ పెరిగి ఎంత అవుతుంది, 3,35,000 అవుతుంది. ఆగండి, ఇంకే అడ్జస్ట్మెంట్స్ లేకపోతే. మీకు ఇక్కడ చూస్తే యాక్చువల్ గా మనం ఎక్వైర్ చేసుకున్నప్పుడు నెట్ అసెట్స్ ఎంత, 5,50,000. కానీ మనం దేనికి ఎక్వైర్ చేసుకుంటాం, మనం అన్ని ఏం చూసుకుంటాం, ఫెయిర్ వాల్యూ కదా చూసుకుంటాం. అవునా కదా చెప్పండి. అప్పుడు మనం ఎంత తీసుకుని ఉంటాం, 6,50,000. అంటే వాడికన్నా మనం ఎంత ఎక్స్ట్రా తీసుకున్నాం, 1 lakh తీసుకున్నామా లేదా చెప్పండి. వాడికన్నా ఎక్స్ట్రాగా మీరు తీసుకున్నప్పుడు ఎక్స్ట్రాగా డిప్రిసియేషన్ కూడా ఇవ్వాలా లేదా మీరు ప్రతి ఇయర్ P&L లో. నేను ఇప్పుడు ఏం చెప్పాను మీకు అర్థమైందా. నేను ఏమంటున్నానంటే, వాడు ఒక అసెట్ కొన్నాడు, వాడు ఎంతకో చూపించుకుంటూ వస్తున్నాడు. వాడి సొంత బుక్స్ లో, వాడి సొంత ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఎలా వస్తుంది, వాడేసిన డిప్రిసియేషన్ ప్రకారం వస్తుందా, నేను వేసిన డిప్రిసియేషన్ ప్రకారం వస్తుంది. వాడు డిప్రిసియేషన్ దేని మీద వేస్తాడు, వాడు 5,50,000 కదా, ఆడెందుకు ఫెయిర్ వాల్యూకి రికార్డ్ చేస్తాడు. వాడి బుక్స్ లో అసెట్స్ ఎంత ఉన్నాయి, 5,50,000 ఉన్నాయి కాబట్టి వాడు దేని మీద డిప్రిసియేషన్ వేసుకుంటాడు, 5 lakhs. కానీ నేను ఎక్వైర్ చేసుకునే క్రమంలో నావన్నీ బుక్ వాల్యూకి, వాడివన్నీ ఏ వాల్యూకి, ఫెయిర్ వాల్యూకి. అంటే నేను దేని మీద డిప్రిసియేషన్ వెయ్యాలి, 6,50,000 మీద వెయ్యాలా. ఒప్పుకుంటారా లేదా చెప్పండి. అంటే ఎక్స్ట్రాగా నేను ఒక 1 lakh మీద డిప్రిసియేషన్ వెయ్యాలా. 1 lakh మీద ఎంత డిప్రిసియేషన్ వేయాలి, 8 years అని చెప్పాడు. అంటే 1 lakh డివైడ్ బై 8 అనొచ్చా, ఎంత, 12,500 ఎక్స్ట్రాగా మనం డిప్రిసియేషన్ ఇయ్యాలా లేదా. అంటే వాడికి వచ్చిన ప్రాఫిట్ ఎంత వచ్చింది, ఆడికి కింద ప్రాఫిట్ అని చెప్పారు, ఎంత వచ్చింది ఆడికి ప్రాఫిట్, 1 lakh కదా. కానీ ఆ 1 lakh ప్రాఫిట్ ఎలా వచ్చి ఉంటుంది ఆడికి, వాడు ఆ డిప్రిసియేషన్ వేసుంటాడా, వెయ్యకపోయింటాడు. కానీ మనకు తెలుసు మనం ఆ డిప్రిసియేషన్ వేసుకోవాలా లేదా, వేసుకోవాలి. అంటే వాడి ప్రాఫిట్ లో నుంచి మనం 12,500 తగ్గించాలా. ఎంత అవుతుంది అప్పుడు ప్రాఫిట్,
అదే ఓన్లీ నేను మొత్తం లేదు ఎక్కడ 1 లాక్ 12,500 తగ్గించాలా, తగ్గించాక ఎంత చెప్పండి? 87,500 లో నా షేర్ ఎంత? 35%. ఎంత చెప్పండి? 30,624. ఆడు వేరు వేరేగా తీసాడు, నేను కలిపి తీస్తున్నాను. ఇక్కడ దీని మీనింగ్ ఏంటో చూద్దాం, మళ్ళీ చెప్తున్నాను ఆగండి. ఇది మీకు చాలా ఇంపార్టెంట్, ఎందుకో తెలుసా? కన్సాలిడేషన్ మొత్తం దీని చుట్టూ తిరుగుతుంది. ఇప్పుడు కాదు, అది కన్సాలిడేషన్ ఎలాగో చేస్తాం. ఎందుకంటే కన్సాలిడేషన్ అంటే ఏం చెప్పండి? ఇనీషియల్ అకౌంటింగ్ కాదు, సబ్సిక్వెంట్ అకౌంటింగ్ గురించి. సబ్సిక్వెంట్ గా ఇప్పుడు ప్రతిసారి ఫెయిర్ వాల్యూకి వేసుకుంటూ పోతున్నారా? సబ్సిక్వెంట్ గా ప్రతిసారి కన్సాలిడేషన్ చేస్తారు. కన్సాలిడేషన్ అమలు చేసినప్పుడు ప్రతిసారి ఫ్యూచర్ లో జరుగుతుంది. ఎందుకంటే వాడి ప్రకారం పిఎంఎల్, వాడి ప్రకారం లెక్కెట్టిన పిఎంఎల్. కానీ మనం కన్సాలిడేట్ చేసేటప్పుడు అదే పిఎంఎల్ అమౌంట్ తీసుకోలేము. ఎందుకంటే ఎక్స్ట్రాగా మనం కొన్ని పెంట చేసాం కదా మధ్యలో ఫెయిర్ వాల్యూ అని చెప్పి. దాని మీద ఎక్స్ట్రా ఎఫెక్ట్లన్నీ మనం ఇచ్చుకోవాలి. మనకు పడింది తర్వాత. ఓకే, అదంతా కన్సల్టేషన్ నేర్చుకుంటారు. అందులో భాగంగానే ఇప్పుడు ఒక చిన్న ముక్క. ఫ్యూచర్ లో మనం ఒక 1 లాక్ ఎక్స్ట్రా చూపించాం కాబట్టి 1 లాక్ ఎక్స్ట్రా డిప్రిసియేషన్ మనం క్లెయిమ్ చేయాలా లేదా చెప్పండి? అవునా కదా? ఎక్స్ట్రాగా మీరు బుక్స్ లో వేయాలి కదా, డిప్రిసియేషన్ వేస్తారు. దానివల్లే కదా ట్యాక్స్ ఇంపాక్ట్ గట్రా వచ్చాయి. అవునా కదా? అందుకే డిప్రిసియేషన్ నేను ఎక్స్ట్రా వేసాను. వేయడం వల్ల ఎంత వచ్చింది ఇప్పుడు? 87,500 వచ్చింది నెట్ ప్రాఫిట్. దాంట్లో నా షేర్ ఎంత? 35%. అంటే ఎంత చెప్పండి? 30,625. అంటే నీ మొత్తం, నీ ఈక్విటీ వర్తలో నీ ఇన్వెస్ట్మెంట్ వర్త్ ఎంత చెప్పు? 3 లక్షలు ఇనీషియల్ గా ఉండేది. ఇప్పుడంతా 36, మొత్తం కలిపి 3,30,625. ఒప్పుకుంటాం లేదా చెప్పు? ఓకేనా? తర్వాత ఏం జరిగింది? డివిడెండ్ ఇచ్చారంట. మీరు నాకు చెప్పండి. ఒక దగ్గర డబ్బులు పెట్టారా? ఆ డబ్బులు పెట్టిన వాళ్ళు కొంచెం డబ్బులు ఇచ్చారా? ఇచ్చిన తర్వాత ఇంకా నాకు ఇవ్వాలి అని చెప్తానా? చెప్పను కదా. మరి ఇప్పుడు 11,000 అందరికి ఇచ్చారంట. నాకు ఎంత ఇచ్చుంటారు అందులో? 35% అన్న అంటే ఎంత ఇచ్చుంటారు చెప్పండి? 3,850 ఇచ్చారా లేదా చెప్పండి? అంటే నా వర్త్ ఎంత అనుకుంటున్నాను, కానీ ఇందులో కొంచెం డబ్బులు ఇచ్చారు కదా. న్యాయంగా మాట్లాడుంటారా? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కలిపేశారు, కానీ అందులో కొంచెం డబ్బులు చేతికి ఇచ్చారు. మరి ఇంకెందుకు ఇచ్చారు కదా, తీసేయండి. తీసాక ఎంత చెప్పండి? ఎంత కొంత వచ్చింది. ఓకేనా కదా చెప్పండి? నెక్స్ట్ ఇంకేం జరిగింది? ఇంకేదో జరిగింది చూడండి. బిగ్ లిమిటెడ్ has recognized loss of 15,000 that arose from remeasurement of defined benefits expenses. అదర్ కాంప్రహెన్సివ్ ఇన్కమ్ లో ఏదో లాస్ రికార్డ్ చేశారండి. ఆ లాస్ లో కూడా మరి నాకు షేర్ ఉంది కదా. ఏదైనా సరే అన్నింటిలో నాకు నాకు ఏలు ఉంటదిరా. ఇలా ఏదైనా తింటున్నప్పుడు నాకు అని అడగాలి. ఓకేనా? ఇదేదో లాస్ ఓసీలో వేసాడంట నాకు. ఎంత లాస్ మీకు కావాలి? 35% అంట. ఎంత చెప్పండి? 15,000 లో 35% ఎంత? 5,250. దీనివల్ల మీ వర్త్ ఏమవుతుంది? తగ్గిపోతే లేదా? ఎంట్రీ ఏం పడుతుంది చెప్పనా? లాస్ రికార్డ్ చేసుకుంటారా మీరు కూడా? ఓసీఏలో లాస్ అంటే డెబిట్ కొడతారు ఓసీఏకి. అవునా కదా చెప్పండి? అప్పుడు మీ ఇన్వెస్ట్మెంట్ క్రెడిట్ అయిపోతుంది. అంటే ఇన్వెస్ట్మెంట్ డెబిట్ బ్యాలెన్స్ చూపించే ఇన్వెస్ట్మెంట్ ఏమవుతుంది? క్రెడిట్ అయి తగ్గుతుందా లేదా? అదే అంటే. అలాగే ఇందాక పిఎన్ఎల్ లో మీకు షేర్ వచ్చిందా? దానికి ఎంట్రీ ఏంటో చెప్పనా? మీకు పిఎన్ఎల్ లో షేర్ వచ్చింది. అవునా కదా చెప్పండి? ఫస్ట్ మీరు ఏం చేస్తారు చెప్పండి? ఇన్వెస్ట్మెంట్ డెబిట్ అవుతుంది, పెరుగుతుంది కదా ఇన్వెస్ట్మెంట్. టు పిఎన్ఎల్. మీ పిఎన్ఎల్ మీకు లాభం కదా. అవునా కదా చెప్పండి? ఇది మ్యాటర్. ఈక్విటీ మెథడ్ లో ప్రతి ఇయర్ అన్నికి మెథడ్ చేసుకోవాలి. మీకు మధ్యలో డివిడెండ్ వచ్చింది కదా. డివిడెండ్ వచ్చినప్పుడు ఏం చేస్తారు కదా సార్? డబ్బులు వచ్చి చేతికి క్యాష్ వేస్తారా? ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ మరి తగ్గిపోతుంది కదా ఇప్పుడు. ఇన్వెస్ట్మెంట్ ఇలా మూడింటికి ఎంట్రీలు అన్నమాట. ఇక్కడ చేసి 3 ఉన్నాయి చూసారా? ఈ మూడింటికి ఎంట్రీలు చెప్తున్నా, రాసుకుంటారా? ఆ మూడింటికి ఎంట్రీలు చెప్తున్నాను నేను. తగ్గిపోతుంది. ఎందుకు అంటే కంపెనీలో నీకు ఎంత వర్త్ ఉంది. ఆ కంపెనీలో వర్త్ ఎలా వచ్చింది? అందులో ప్రాఫిట్స్ ఎంత ఉన్నాయి అని చెప్పి లెక్కిస్తారు. కానీ ఆ ప్రాఫిట్స్ లో కొంచెం పంచారు కదా. ప్రాఫిట్స్ వల్ల తగ్గలేదు, ప్రాఫిట్స్ వల్ల పెరిగింది. అందులో కొంచెం పంచేయడం వల్ల మళ్ళీ తగ్గింది సార్. ఇది నిజంగా అప్పుడే పనిచేసి ఉంటే ఏం జరుగుండే చెప్పు? ప్రాఫిట్ ఎంత వచ్చిండేది? రిటర్న్ ఏది మీకు చెప్పండి? ప్రాఫిట్ రిటర్నా, డివిడెండ్ రిటర్నా? డివిడెండ్ రిటర్నా? నీ చేతికి వచ్చేది అది, కానీ ఇండైరెక్ట్ గా స్టేక్ ఉందా లేదా కంపెనీలో? ఇప్పుడు కాకపోయినా ఎప్పటికైనా నీకు ఏమొస్తుంది? వాళ్ళ ప్రాఫిట్ లో ప్రతి రూపాయలు నీకు రైట్ ఉందా? నువ్వు ఓనర్ కదా. 35% స్టేక్ ఉన్నప్పుడు నీకు డివిడెండ్ ఇచ్చి వెళ్ళిపోరా అంటే నువ్వు వెళ్ళిపోతావా అన్ని పట్టుకొని? మీరు నాకు చెప్పండి. బ్యాలెన్స్ షీట్ లో ఈక్విటీ షేర్ హోల్డర్స్ కి దేని దేని మీద అధికారం ఉంది? ఆ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ లో ఏముంటది? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఉంటదా? ఆ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఎవరిది? అందరిదినా? అందులో నీ షేర్ ఎంత? 35% అనా? మరి నీ షేర్ నువ్వు రికార్డ్ చేసుకోలేదు. అవునా కదా చెప్పండి? మీ షేర్ ఏది? ఈక్విటీ మెథడ్ వాడుతున్నాం. ఈక్విటీ మెథడ్ వాడుతున్నాడు అంటేనే ఆడికి 51% కన్నా ఎక్కువ స్టేక్ లేకపోయినా అలా ఫీల్ అయిపోతాడు. 20 to 50 ఉన్న వాళ్ళకి ఈ ఆప్షన్ అన్నమాట. అదయ్యా. నీ ఫోన్ ఏది? ఫోన్ ఏది? ఏం చూస్తున్నావు మరి? ఏంటో చెప్పు, నేను ఏం చెప్పాను చెప్పు.
ఆపే. అసలు దాని గురించి డిస్కస్ చేయట్లేదు నేను. నాన్ కంట్రోలింగ్ ఇంట్రెస్ట్ ఎక్కడి నుంచి వచ్చింది నీకు? ఆపేరా చండాలం. మోస్ట్ ఎక్స్ప్లెనేషన్ అవుతుంది. నాకు వస్తాయా మార్కులు, నీకు వస్తాయా? మరి ఆ ఫోన్ ని విసిరేస్తాను నేను, ఖచ్చితంగా చెప్తాను. పోతే పని డబ్బులు ఇచ్చుకుంటాను తర్వాత. విసిరి పారదొత్తాను నిజంగా. ఆ వెనకాల పెట్టాను. ఏం చెప్తున్నాను నేను, చెప్పండి. మీకు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో స్టేక్ వస్తుందో రాదో చెప్పండి. Yes. ఇప్పుడు ఫస్ట్ ఇనిషియల్ గా ఏం జరుగుతుందో చెప్తాను. ఫస్ట్ నేను డబ్బులు పెట్టాను. ఈక్విటీ మెథడ్ లో ఏం జరుగుతుందో చెప్తాను. డబ్బులు పెట్టిన వెంటనే నేను ఎంట్రీ ఏమైనా వేస్తాను. ఇన్వెస్ట్మెంట్ 3,00,000 క్యాష్. ఇది ఒప్పుకుంటారా? మామూలుగా అయితే నిజంగా అసలు ఈక్విటీ మెథడ్ అనే కాన్సెప్ట్ లేకపోతే చిన్నప్పుడు మనం నేర్చుకుంది ఏంటి? మనకి ఏమైనా డబ్బులు వస్తాయేస్తా లేకపోతే ఏంటి? అంతేనా కదా? చిన్నప్పటి నుంచి నేర్చుకునేవాడు ఆడికి ప్రాఫిట్ వచ్చిందా, లాస్ వచ్చిందా అవన్నీ చూడడు. చేతికి ఏం వచ్చిందని చూస్తాడు. డివిడెండ్ వచ్చిందా లేదా? డివిడెండ్ ఇప్పుడు వచ్చింది, ఎంత వచ్చింది కదా, మనకి ఎంత వచ్చింది? 3,850 వచ్చిందా? డివిడెండ్ వచ్చినప్పుడు ఎంట్రీ ఏమైనా వేస్తాడు. క్యాష్ వచ్చింది 3,800, 850 ప్రాఫిట్స్ వచ్చాయి నాకు. అసలు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ వేసేస్తాడు. 3,850 అయిపోయింది, క్లోజ్. ఇది చిన్న చిన్న వాళ్ళందరూ చేసేది. ఇప్పుడు నేను ఏ మెథడ్ వాడుతున్నాను? ఈక్విటీ మెథడ్ వాడుతున్నాను. ఈక్విటీ మెథడ్ అంటేనే ఓనర్ లాగా ఫీల్ అయిపోతుంది. ప్రతి రూపాయి నీకే వస్తుంది, నీకే వస్తుంది, ఎప్పటికైనా వస్తుంది అని అనుకుంటాం. ఈడేం చేస్తాడు తెలుసా? అసలు డివిడెండ్ వచ్చినప్పుడు తర్వాత విషయం. దానికన్నా ముందు వాళ్ళు ప్రాఫిట్ సంపాదించడం అంటే నా షేర్ ఎంత ఉంది అని రెచ్చిపోయి రాసేస్తాడు ఈడే. ఓకేనా? ఫస్ట్ వాళ్ళ ఎగ్జాంపుల్, వాళ్ళ ప్రాఫిట్ ఎంత సంపాదిస్తే నా షేర్ ఎంత అనుకున్నాను నేను? 30,625 అనుకున్నాను లేదా చెప్పండి. చూపించేస్తాడు. ఈక్విటీ మెథడ్ వాడేవాడు అదే చేస్తాడు. ఇప్పుడు వెంటనే ఏం చేస్తాడు సార్? 30,625, నా ఇన్వెస్ట్మెంట్ పెరిగిపోయింది, నాకు ఇంత వర్త్ ఉంది ఇప్పుడు 30,625 నువ్వు పిఎన్ఎల్ వేసేస్తాడు ఫస్ట్. ఓకేనా? తర్వాత నిజంగా చేతికి డబ్బులు వచ్చాయి లేదా చెప్పండి. డివిడెండ్ వచ్చింది, ఆడప్పుడు అందరిలాగానే క్యాష్ వచ్చింది ఎంత? 3,850. మరి ఇప్పుడు ఇందాక పెంచేశాడు కదా ఇన్వెస్ట్మెంట్. అవునా కదా చెప్పండి. ఇందులోనే కదా కొంచెం అమౌంట్ మీకు ఇచ్చారు. ఇప్పుడు ఇచ్చారు కదా, మళ్ళీ ఇప్పుడు దీన్ని ఏం చేస్తావు? తగ్గించేస్తావు. అలాగే ఓసీఏలో ఏదో లాస్ వచ్చిందా? ఓసీ అంటే ఏంటని చెప్పాను మీకు, పిఎండ్ఎల్ లాంటిదే కానీ పిఎండ్ఎల్ కాదు. సో పిఎండ్ఎల్ అనుకోండి ప్రస్తుతానికి. ఒకటి ఏ లాస్ వచ్చినా నేను కూడా లాస్ లాగా ఫీల్ అయిపోతాను లేదా చెప్పండి. ఇప్పుడు నేను ఓసీఏ లాస్, నేను కూడా ఏం చేస్తాను? ఓసీఏ లాస్ టూ. దీనికి పిఎండ్ఎల్ ఉండదు. దీనిలోనే నా ఇన్వెస్ట్మెంట్ తోనే నేను ఎవరికైనా క్యాష్ ఇస్తున్నాను, నా క్యాష్ వేయడానికి. నా ఇన్వెస్ట్మెంట్ తగ్గిపోయిందని అనుకుంటాను లాస్ వచ్చిన వెంటనే. ఈక్విటీ మెథడ్ వాడే వాళ్ళందరూ ఇలా రాస్తారు. మీరు చెప్పారు చూడండి, డివిడెండ్ నిజంగా వచ్చింది అదే కదా రిటర్న్, అవన్నీ నార్మల్ వాళ్ళందరూ. అంటే 20% కన్నా తక్కువ స్టేక్ ఉంది అనుకో, నువ్వు అదే చేసి ఉండేవాడు. కానీ ఇక్కడ నీకు స్టేక్ ఎంత ఉంది? 35 ఉంది. అడే మెథడ్ వాడుతున్నాడు, ఈక్విటీ మెథడ్. ఈక్విటీ మెథడ్ అంటే ఓకేనా కదా చెప్పండి. సో యాక్చువల్లీ ఇదే కరెక్ట్. ఇది ఇలా చేయడమే కరెక్ట్. ఎవడైనా సరే, చిన్నోడైనా సరే ఆలోచించే విధానం ఇలాగే ఉండాలి. ఎందుకంటే ఆ కంపెనీలో ఆడు ఏదైనా అమ్మేటప్పుడు నాకు ఇంత డివిడెండ్ వచ్చి అలాగ ఆలోచించకూడదు. నేను ఆ కంపెనీలో స్టార్టింగ్ లో ఉన్నప్పుడు నాకు ఎంత ఉండేది రిజర్వ్స్ సర్ప్లస్, ఇప్పుడు ఎంత అయింది, మరి ఇవన్నిట్లో నాకు కూడా బాగుందా లేదా, అలాగ ఆలోచించాలి. అంతే కదా, నేను కూడా పెట్టిన డబ్బుల వల్లే కదా ఈ మధ్యలో పెరిగింది. సో అవన్నీ ఆలోచించాలి. సో ఇప్పుడు అదంతా 5,250, 5,250 అనా ఓసీఏ. ఇది 3. ఇదొక ఎంట్రీ, సారీ, ఇదొక ఎంట్రీ, ఇదొక ఎంట్రీ. అందుకే మీరు ఇక్కడ చూస్తే 3 lakhs ఏది యాడ్ అయింది? 3625 యాడ్ అయింది, ఈ రెండు మైనస్ అయింది. అర్థమైందా? యాక్చువల్లీ ఇది అక్కడ చెప్పాల్సింది, ఇక్కడికి ఎందుకు తోసాడో నాకు అర్థం కాదు. అక్కడ మళ్ళీ మాట్లాడుకోంలే, ఏం ప్రాబ్లం లేదు. ఓకేనా? ఇది ఇక్కడికి రాసుకుంటారా? అర్థమైందా మీకు ఈక్విటీ మెథడ్ ఏం చేస్తాడు? ఓకేనా కాదా చెప్పాలి. క్లియరా? నెక్స్ట్ దానికి వెళ్ళొచ్చా నేను? నెక్స్ట్ ఏంటి పరిస్థితి? ఏదో పెద్ద క్వశ్చన్ వచ్చింది. అబ్బో, పో పో పో. సరే, ఒకసారి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. పెద్ద క్వశ్చన్కి వచ్చాము, చేద్దాం. 8th క్వశ్చన్. సిమిలర్ టు ఇల్లస్ట్రేషన్ 40 అంట. ఓకే, అయితే ఇల్లస్ట్రేషన్ 40 మనం రేపు చెప్తాం కదా, మీరు ఇది చేస్తారా? ఎందుకంటే ప్రొఫెషనల్ లైన్ అయితే మనకి ఎగిరిపోయింది కదా క్వశ్చన్. ఫోటో తీసుకున్నాను, అది ఎలాగో అది ఇంపార్టెంట్. సో అది చెప్తాను, మీరు ఇది చేస్తారా? ఇప్పుడు మీరు అట్లీస్ట్ ఒక బిజినెస్ కాంబినేషన్ క్వశ్చన్ కంప్లీట్ చేసినట్టు ఉంటుంది. యాస్టీస్ క్వశ్చన్ లేదు, ప్రొఫెషనల్ క్వశ్చన్. ఇవన్నీ బాగుంటాయి, చాలా మంచి క్వశ్చన్. రేపు చేద్దాం. మీకు నార్మల్ అక్విజిషన్ ఒక్కటి కూడా పూర్తిగా చేసింది ఇప్పటి వరకు రాలేదు ఫీలింగ్. ఎందుకంటే ఇందాక లేక లేక ఆ పెద్ద సమ్ చేసాము, అందులో బ్యాలెన్స్ షీట్ ఏమని చెప్పలేదు అది. నిన్న
అది రివర్స్ అక్విజిషన్ చేసాము, కామన్ కంట్రోల్ చేసాం. నార్మల్ అసలు ఎక్కడ చేయలేదు. అది మనం రేపు చేస్తాం. ఎలాగో గుర్తు చేయండి, నాకు మర్చిపోతుంది. సెవెంత్ క్వశ్చన్ చూద్దామా? సెవెంత్ వన్ చేస్తామా? ఏమేమి చేస్తామన్నారు ఇంకా? సెవెంత్ వన్ చేసేయండి, ఇప్పుడు చెప్పండి నాకు ఆన్సర్. ఏకి బి దగ్గర ఉందంట, తర్వాత బి వెళ్ళి మర్జ్ అయిపోయిందంట. ఇది ఏంటి చెప్పండి? మర్జర్ అండర్ కామన్ కంట్రోల్ అయినా కదా చెప్పండి. అప్పుడు ఏం చేస్తారు చెప్పండి? ఏమని? ఇది ఏకి బిలో 100% ఏకే ఉందా కంట్రోల్? బిఫోర్ దిస్ మర్జర్ ఎవరు కంట్రోల్ చేసేవారు? ఏ కంట్రోల్. ఇప్పుడు బిఎల్ ఎవరి దాంట్లో మర్జ్ అయిపోతుంది? ఏ డిసైడ్స్ టు మర్జ్ బి విత్ ఇట్ సెల్ఫ్, అంటే బి ని దానిలో కలిపేసుకుంటుందంట. బిని దానిలో కలిపేసుకుంటుందంటే ఇది మర్జరేనా? ఇకపైన కంట్రోల్ ఎవరికి? ఏకేనా? ముందు కూడా ఎవరికి ఉండేది? ఏకేనా? సో ఇదేంటి బిజినెస్ అదే మెర్జర్ అంటారు, కామన్ కంట్రోల్ అయినా కదా. దానికి ఏ మెథడ్ వాడతారు? పూలింగ్ ఆఫ్ ఇంట్రెస్ట్ మెథడ్. ఆడు ఏం చేస్తున్నాడు? ఏ వాల్యూస్ తీసుకోవాలి? బివి అంటున్నారు. ఏ వాల్యూస్ తీసుకోవాలి చెప్పండి? అన్ని బుక్ వాల్యూస్ తీసుకోవాలి. క్యారింగ్ వాల్యూస్ మాత్రమే తీసుకోవాలి. ఓకేనా కదా చెప్పండి? క్లియరా? అర్థమైందా లేదా చెప్పండి? ఈజీ క్వశ్చనరా? 5-6 అయిపోయిందా? 5-6 అయిపోయింది కదా? అయిపోయింది. అదే ఇంక చేసేస్తాం మొత్తం ఈ రోజు. ఇవి అయిపోతే ఇంక టిక్ కొట్టాలి. గుడ్. 4 నుంచి వస్తారా నాకు? 4 అవ్వలేదు. 3-2-1 లో 3 అవ్వలేదా? 1 అవ్వలేదు, 3 అవ్వలేదు, 4 అవ్వలేదు. అంతే కదా? 3 క్వశ్చన్లు ఉన్నాయి ఈ రోజు. మన టార్గెట్ అంతే. 1-3-4 క్లోజ్ చేస్తే చాలు. 3 చేసేస్తాం ఫస్ట్ చిన్నది. చెప్తాను రా. ఇక్కడ చూడండి క్వశ్చన్ చాలా. మాన్సూన్ లిమిటెడ్ అక్వైర్డ్ ఆన్ 30th September. ఎంత కొన్నాము? 70% షేర్ క్యాపిటల్. అంటే మనం దాన్ని అక్వైర్ చేసుకున్నామా లేదా చెప్పండి? జర్మనీలో ఉందంట ఆ కంపెనీ. ఫంక్షనల్ కరెన్సీ మంది ఏంటంట? ఇండియా అంట. ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్ ఎప్పుడవుతుంది మనకి? 31st March ఎండ్ అవుతుంది. ఓకే. ఫెయిర్ వాల్యూ ఆఫ్ నెట్ అసెట్స్ ఎంత ఉన్నాయి? మార్క్ వి 23 million euro. ఓకేనా కదా చెప్పండి? వాళ్ళవి ఇవంతా. వాళ్ళ పర్చేస్ కన్సిడరేషన్ ఎంత ఇచ్చాం మనం? 17.5 million euros ఇచ్చామంట. 70% స్టేక్ ఎక్వైర్ చేయడం. ఎక్స్చేంజ్ రేట్స్ ఎంత ఉన్నాయంట ఆ రోజు? 82 euro ఉందంట 30th September. 84 euro ఉందంట ఎప్పుడు? 31st March. గుడ్ విల్ క్యాపిటల్ రిజర్వ్ ఎంత అని అడిగాడు. ఇది చాలా ఈజీ, ఏముండదు. ఒకసారి నాకు చెప్పండి. ఫస్ట్ నేను ఏమన్నానంటే, ముందు ఐడెంటిఫైబుల్ నెట్ అసెట్స్ ఎంత చెప్పండి? వాళ్ళ దగ్గర నుంచి రాబోయేవి 23 million euro అయినా. దీన్ని మీరు రూపీస్ లో కన్వర్ట్ చేస్తారా? నేను అంత చేశాను కదా. 23 million euros ని రూపీస్ లో కన్వర్ట్ చేయండి. అక్విజిషన్ డేట్ రోజే కదా ఫెయిర్ వాల్యూ. ఫెయిర్ వాల్యూకే కదా మనం రికార్డ్ చేస్తాం. రూపీస్ లో కన్వర్ట్ చేయండి. ఆ రోజు ఎంత ఉంది? 82 రూపీస్ అయినా. 82 ఎంత చెప్పండి? పాయింట్. అంటే ఫస్ట్ 23 million యూరోసే కదా. ఈ రూపీస్ వేస్తాడు డైరెక్ట్ గా. సారీ, ఇంటూ 82 కదా. యూరోస్ ని మనం రూపీస్ కన్వర్ట్ చేస్తున్నాం కదా. ఇంటూ 82 ఎంత చెప్పండి? అయినా ఒకసారి చూడ, ఒకసారి ఆగండి. ఇప్పుడు ఇక్కడ ఏమడిగాడు అసలు మనకి? ఆన్ అక్విజిషన్ ఆఫ్ మార్కెట్ వాట్ ఈస్ ద వాల్యూ అట్ విచ్ గుడ్ విల్ ఇస్ రికగ్నైజ్డ్ ఇన్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆఫ్ మాన్సూన్ లిమిటెడ్ అడిగాడు. ఒకసారి చూడండి. ఇప్పుడు ఇండియాస్ 21 ఏమంటుందంటే, గుడ్ విల్ అరైజింగ్ ఆన్ బిజినెస్. ఇండియాస్ 21 అంటే ఫారెన్ ఎక్స్చేంజ్. ఓకేనా? అరైజింగ్ ఆన్ బిజినెస్ కాంబినేషన్ షల్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద ఫంక్షనల్ కరెన్సీ ఆఫ్ ఫారెన్ ఆపరేషన్. ఫారెన్ ఆపరేషన్ ఏదైతే ఉందో దాని ఫంక్షనల్ కరెన్సీ ఏది ఉందో దాంట్లోనే లెక్కెట్టాలంట. ఇన్ షల్ బి ట్రాన్స్లేటెడ్ అట్ క్లోజింగ్ రేట్ ఇన్ అకార్డెన్స్ విత్ సో అండ్ సో అండ్ సో. అంటే క్లోజింగ్ రేట్ కి లాస్ట్ లో మార్చుకోవాలంట. ఇక్కడ రూపీస్ ఎందుకు ఇచ్చాడు చందాలంగా మరి? ఫస్ట్ మీరు ఏం చేయాలి అప్పుడు? ఫస్ట్ నెట్ వాడి తాలూకు ముందు మీరు యూరోస్ లో రికార్డ్ చేస్తారు. తర్వాత మీరు ఎలా మార్చుకుంటారో చెప్తాను. వాడి దగ్గర నుంచి మీరు ఏం వస్తున్నాయి? ఐడెంటిఫైబుల్ నెట్ అసెట్స్ వస్తున్నాయా? డెబిట్ కొడతారా లేదా చెప్పండి? ఎంత వచ్చాయి? 23 million euros. దానికి కానీ మీరు ఎంత డబ్బులు కట్టారు? 17.5 కట్టారు లేదా చెప్పండి? 17.5 million euros కట్టారు. ఓకేనా కదా చెప్పండి? ఎన్సీ ఎంత? ఏం చెప్పలేదు. ఫెయిర్ వాల్యూ మెథడ్, పర్సెంట్ మెథడ్. ఫెయిర్ వాల్యూ లెక్కడం మన ఫెయిర్ వాల్యూస్ ఏమైనా ఉన్నాయా? ఏం లేవు. అప్పుడు మనం డైరెక్ట్ ఏమనుకుంటాం? పర్సెంట్ మెథడ్ ఉందా లేదా చెప్పండి? ఎంత? 23లో వాళ్ళ స్టేక్ ఎంత? 30% ఎంత చెప్పండి? 6.9. డిఫరెన్స్ అమౌంట్ ఆటోమేటిక్ ఏమవుతుంది? గుడ్ విల్. ఇప్పుడు దీన్ని ఇండియన్ కరెన్సీలో లాస్ట్ లోకి, అంటే లాస్ట్ లో కలుపుకునేటప్పుడు గుడ్ విల్ ఎంత రికగ్నైజ్ చేయాలంటే రిపోర్టింగ్ డేట్ రోజు. రిపోర్టింగ్ డేట్ రోజు ఎలా గుడ్ విల్ మర్చ్ చేయాలి చెప్పండి? 1.4 million. సార్ మరి రిపోర్టింగ్ డేట్ రోజు ఇవన్నీ మర్చ్ చేయడం ఓకే. మరి బ్యాలెన్స్ షీట్ లో అసెట్స్, లైబిలిటీస్ అవన్నీ కూడా మర్చ్ చేయాలి కదా. అవి ఎప్పుడు చేయాలి సార్? అప్పుడు ఎలా చేయాలి సార్ అంటే అవన్నీ ఎవరు చెప్తారు? ఇండియస్ 21. మీ చేతిలో ఒక ఫారెన్ ఆపరేషన్ ఉంటే ఇండియస్ 21 ప్రకారం అవన్నీ ఎలా కలుపుకోవాలి, ఏ రేట్స్ కలుపుకోవాలి, అసెట్ వైజ్ చెప్తుంది. ఓకేనా కాదా చెప్పండి? అది అక్కడ.
ఇప్పుడు నేను ఏమంటున్నాను, గుడ్ విల్ ఒకటే మనకు డౌట్ కదా, గుడ్ విల్ మాత్రం ఎలా తెచ్చుకోవాలని డౌట్ కదా. గుడ్ విల్ గురించి ఏం చెప్తాను చూడండి, అక్కడ మళ్ళీ మనం చెప్పం గుడ్ విల్ గురించి, అందుకే ఇక్కడ చెప్తున్నాం. గుడ్ విల్ మనం ఏం చేయాలంట, క్లోజింగ్ రేట్ ఎంత ఉందో అది చూడాలంట. క్లోజింగ్ రేట్ ఎంత ఉందో చెప్పండి. 84 ఉందా లేదా? మీరు 1.4 ఇంటూ 84 ఎంత చెప్పండి. 1.4 ఇంటూ 84 ఎంత? 117.6 మిలియన్ రూపీస్ కి రికార్డ్ చేయాలి. బ్యాలెన్స్ షీట్ డేట్ రోజు. అక్విజిషన్ డేట్ రోజు ఉన్నది తీసుకోకూడదు, బ్యాలెన్స్ షీట్స్ మర్జ్ చేసేటప్పుడు ఎప్పుడు ఇయర్ ఎండింగ్. అక్విజిషన్ డేట్ రోజు మీరు ఏం బిజినెస్ కాంబినేషన్ చేసేటప్పుడు, ఫారెన్ ఆపరేషన్ కలిపేటప్పుడు అక్విజిషన్ డేట్ రోజు గురించి కాదు నేను మాట్లాడుతుంది. నేను మాట్లాడుతుంది ఏంటి, ఇయర్ ఎండింగ్ లో. ఇప్పుడు బిజినెస్ కాంబినేషన్ గురించి కాదు ఇక్కడ క్వశ్చన్. ఇక్కడ క్వశ్చన్ దేని గురించి, 31st మార్చిన ఈ గుడ్ విల్ దేనికి చూపించాలి అని అడుగుతున్నాడు. రిపోర్టింగ్ డేట్. రిపోర్టింగ్ డేట్ ఎప్పుడు, మనకి ఎప్పుడు రిపోర్టింగ్ డేట్ 31st మార్చ్ అని, యాజ్ ఆన్ 31st మార్చ్ కి ఏంటి పరిస్థితి అని అడుగుతున్నాడు. ఆ రోజే అయితే బిజినెస్ కాంబినేషన్ ఇంకా కలపడానికి మనం ఏం చేస్తాం, మామూలుగా ఈ రోజు ఆ రోజు లెక్కెట్టుకొని ఆ రోజు క్లోజింగ్ రేట్ అంటే ఏంటి, ఆ రోజు రేటే ఉంటది, ఆ రోజు రేటే వాడుకొని కలిపేస్తాం. దాని గురించి కాదు, ఈ రెండింగ్ కి ఏం చేయాలి గుడ్ విల్. ఇప్పుడు దీనివల్ల ఏమవుతుంది చెప్పండి, ఈ రెండింగ్ కి ఒక్కొక్కటి ఒక్కొక్క రేట్లు వాడమని చెప్తుంది అది. దీనివల్ల డిఫరెన్స్ వస్తాయి. ఆ డిఫరెన్స్ నే మనం ఏమంటాం, ఫారెన్ కరెన్సీ ట్రాన్స్లేషన్ రిజర్వ్. మీకు గుర్తుందా, ఓసీఏలోకి పంపించాము, ఓసీఏ నుంచి ఎక్కడ పంపించాము చెప్పండి డైరెక్ట్ గా. అదే ఓసీఏ నుంచి డైరెక్ట్ గా మీకు గుర్తుంటే రీవాల్యుయేషన్ రిజర్వ్ అయితే డైరెక్ట్ గా రీటైన్ ఎర్నింగ్స్ వెళ్ళిపోతాయి. ఫారెన్ కరెన్సీ ట్రాన్సాక్షన్ రిజర్వ్ అయితే పిఎన్ఎల్ కి వస్తుందో లేదో చెప్పండి. అవునా కదా, దాని గురించి అక్కడ మాట్లాడతాం మళ్ళీ. ఇప్పుడు దాని గురించి చిన్న introduction. రిజర్వ్ కంటిన్యూ అవుద్ది ఎప్పుడు, నువ్వు అలాగే ఆ ఫారెన్ ఆపరేషన్ నీ దగ్గర ఉన్నప్పుడు. లాస్ట్ ఓసీఏ అంటే ఏం చెప్పాను నేను, ప్రస్తుతానికి ప్రాఫిట్, కానీ ప్రాఫిట్ కాదని చెప్పాను. కానీ నిజంగా ఏ రోజు అయితే అవి నిజంగా అమ్ముతారో, లేకపోతే నిజంగా డిస్పోజ్ చేస్తారో, ఆ రోజున ఏమవుతుంది మళ్ళీ, అవన్నీ మళ్ళీ మనం అటు తిట్టు ఇటు తిట్టు చేస్తాం ఏదో ఒకటి. ఓకేనా కదా చెప్పండి, క్లియర్. ఓకే, పెద్ద క్వశ్చన్ ఏదో ఉంది. ఫోర్త్ క్వశ్చన్ చేస్తారా ఒకసారి నాకు, ఫోర్త్ క్వశ్చన్ చెప్తారా నాకు. ఆడ ఫోన్ ఉంది, ఇటు ఫోన్ పట్టుకుంటున్నాడు సిగ్గు లేకుండా, బ్యాక్ సరిపోయారు అన్నారు. ఫోర్త్ క్వశ్చన్ ఏంటో చెప్పండి. ఛే, సిగ్గు లేకుండా వస్తాయి. 1st April ఏ లిమిటెడ్ అక్వైర్డ్ 12 crores మనం ఎక్వైర్ చేసుకున్నామా, 12 crore షేర్స్ ఎక్వైర్ చేసుకున్నామా, 12 crore షేర్స్ అవి. ఓకేనా, అవి 80% స్టేక్ అంట. ఎంత, ఎలా ఎక్వైర్ చేసుకున్నామంట, క్యాష్ ఇచ్చామంట. ఎంత క్యాష్ ఇచ్చాము, 20. సో పర్చేస్ కన్సిడరేషన్ ఎంత, 25 crores. గ్రూప్ పాలసీ ఏంటంటే ఎన్సీఎన్ దేనికి మెజర్ చేస్తారంట, ఫెయిర్ వాల్యూకి మెజర్ చేస్తారంట. ఫెయిర్ వాల్యూ అయితే మీరు నాకు చెప్పండి, ఫెయిర్ వాల్యూ ఇచ్చాడు ఆ రోజుని, మార్కెట్ వాల్యూ ఆఫ్ ఈక్విటీ షేర్ అట్ బి లిమిటెడ్ ఇచ్చాడు, 2 రూపీస్ అంట. వాళ్ళు ఎంత చెప్పండి, ఎన్సీఏ బ్యాచ్ 20% ఏనా, అంటే దేని మీద 20%, సర్లతన్ 12 crores 80% అయితే ఇప్పుడు 20% అలా లెక్క పెడతారు. 12/80 ఇంటూ 20 ఏనా, ఎంత చెప్పండి, 3 crores. ఆ 3 crores కి ఎన్సీఏ దేనికి మెజర్ చేస్తాం మనం, 2 రూపీస్. 3 ఇంటూ 2 ఎంత, 6 crores. సో ఎన్సీఏ వచ్చింది మనకి 6 crores. ఒప్పుకుంటారా లేదా చెప్పండి. పర్చేస్ కన్సిడరేషన్ ఎంత, 25 crores. ఓకేనా. నెక్స్ట్ ఏం జరిగింది, 1st April నెట్ అసెట్స్ ఎంత ఉన్నాయంటే అది కూడా ఇచ్చాడు మనకి, ఎంత, 23 crores. సో గుడ్ విల్ వచ్చేస్తుందా మనకి, అవునా కదా చెప్పండి. ఎంత, వీళ్ళిద్దరు కలిపి 31 ఇచ్చాము, ఎంత ఎక్వైర్ చేయడం 23, అంటే గుడ్ విల్ ఎంత చెప్పండి, 8 అయినా కదా, అవునా కదా చెప్పండి. ఇది ఓకేనా కదా, ఎప్పుడు చేసేదారా నాయన. 1st April ఏం జరిగింది, డైరెక్టర్స్ హావ్ డిసైడ్ టు క్యారీడ్ అవుట్ ఫెయిర్ వాల్యూకే రికార్డ్ చేస్తారంట. ఆడ చెప్పాలండి, ఆడ చెప్పకపోయినా మనం అవతల ఏ వాల్యూకి రికార్డ్ చేస్తాం. ప్రాపర్టీ 15 crores ఉన్నది కాస్త, ఆగండి, మామూలుగా ఇక్కడ వరకు అయితే ఇలాగ అయిపోయింది. కానీ ఇప్పుడు ఫెయిర్ వాల్యూ అన్నాడంటే ఇక్కడ ట్యాక్స్ పాయింట్ ఇచ్చాడంటే మళ్ళీ మనకు కొత్తగా డిఫర్ ట్యాక్స్ అసెట్ లైబిలిటీ తగలాడుతుంది. దానివల్ల మళ్ళీ నెట్ అసెట్లు మారుతాయి లేదా చెప్పండి, అవునా కదా. ఏంటో చూద్దాం. 15 crores క్యారింగ్ వాల్యూ ఉన్నది, మార్కెట్ వాల్యూ ఎంత ఉందంట, 18 crores ఉందంట. అంటే మీరు బాగండి, మీరు ఇకపైన డిప్రిసియేషన్ దేని మీద క్లెయిమ్ చేస్తారు, ఇకపైన 18 మీద క్లెయిమ్ చేస్తాడు, కానీ దేని మీద ఇస్తాడు, 15 మీద ఇస్తాడు. అప్పుడు ఇది ఏమవుతుంది చెప్పండి, లైబిలిటీ. ఓకేనా, ఇందాక నుంచి అదే కదా చెప్తున్నాను నేను. డిఫర్డ్ ట్యాక్స్ లైబిలిటీ ఎంత వస్తుంది, 3 crores మీద ఎంత కొంత వస్తుంది. ఒప్పుకుంటారా లేదా చెప్పండి, ఇది గుర్తుపెట్టుకోండి, డిఫర్డ్ ట్యాక్స్ లైబిలిటీ వస్తుంది. నెక్స్ట్ 11 crores ఉన్నది, 13 సేమ్ డిఫర్డ్ ట్యాక్స్ లైబిలిటీ అయినా కదా చెప్పండి. ఇన్వెంటరీ 2.5, ఇది కూడా ఏంటి, ఏదైనా అసెట్లన్నీ ఎక్కడ వేస్తాయి. ఓకేనా కదా చెప్పండి, అర్థమైందా లేదా. తర్వాత ఏమంటున్నాడు, ఫెయిర్ వాల్యూ అడ్జస్ట్మెంట్స్ హ్యావ్ బీన్ రిఫ్లెక్టెడ్ ఇన్ ద కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. ఫెయిర్ వాల్యూ అడ్జస్ట్మెంట్స్ విల్ బి రికార్డెడ్ యాస్ టెంపరరీ డిఫరెన్స్ అంటే డిఫరెంట్ ట్యాక్స్ రేట్ ఇచ్చాడు, ఎంత ఇచ్చాడు, 20% ఇచ్చాడు. డిఫరెన్స్ ఎంత చెప్పండి ఒక్కొక్క దానికి, 3 ఒకటి, 2 ఒకటి, ఇంకోటి ఎంత, 0.5, మొత్తం కలిపి ఎంత చెప్తారా, 5.5 అంటారు మా ఊర్లో. ఓకేనా, 5.5 మీద ఎంత వేస్తారు, 20% ఎంత చెప్పండి, 1.1. ఏంటిది, డిఫర్డ్ ట్యాక్స్.
లయబిలిటీ అంటే మన నెట్ అసెట్స్ తగ్గిపోయి లేదా చెప్పండి. నెట్ అసెట్స్ ఎంత కాదు, -1.1 చేయాలి అంటే ఎంత చెప్పండి. 21.9. ఇక్కడ గుడ్ విల్ కూడా మారుతుంది లేదా చెప్పండి. ఎంత చెప్తారా. 25 + 6 ఎంత. 31 లో 21.9 తీసేయండి. 9.1. ఇదేమవుతుంది, గుడ్ విల్ అవుతుంది. ఎలాగా ఎలాగా ఇది గుడ్ విల్ తప్పు లెక్కెట్టాం. 25 ఒక్క నిమిషం ఆగరా 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 ఒక నిమిషం. 25 + 6 31 సరిపోయింది. 31 లో నెట్ అసెట్స్ ఎంత వచ్చాయి మనకి. నెట్ అసెట్స్ ఎంత వచ్చాయి మనకి. ఓకే, ఇది నెట్ అసెట్స్ 23, ఫెయిర్ వాల్యూ కాదు. ఫెయిర్ వాల్యూ ఇక్కడ ఇచ్చాడు కదా, మనం ఎక్కడదాం. 18 + 13 + 3. ఒరే ఫెయిర్ వాల్యూ ఆడ ఇవ్వలేదురా, పైన ఇచ్చింది నెట్ అసెట్స్ ఇచ్చాడు రా. ఫెయిర్ వాల్యూ ఎంత చెప్పండి. 18 + 13 ఎంత. ఎంత. 31 + 3 ఎంత. 34. ఒక నిమిషం ఆగండి. వీటి తాలూకు 15 + 11 ఎంత ఒకసారి చెప్తారు నాకు. 26 + 2.5 ఎంత. 28.5 ది 23 నెట్ అసెట్స్ ఉన్నాయి అన్నాడంటే ఇక్కడ చూడండి ఇది ఎంత అడ్జస్ట్మెంట్ ఉందో ఓడియమ్మ. ఆడు నెట్ అసెట్స్ ఎంత ఇచ్చాడు. ఆడంత ఇచ్చాడు, బుక్స్ ప్రకారం ఇచ్చాడు. ఆడు ఎంత ఇచ్చాడు. 23 crores ఇచ్చాడు. నెట్ అసెట్స్ ఎలా వచ్చాడో చెప్పండి. అసెట్స్ మైనస్ లయబిలిటీస్ 23 crores. అసెట్స్ ఎంత వచ్చి ఇప్పుడు లెక్కెడితే. వాడు బుక్స్ ప్రకారం 15 + 11 ఎంత. 26. 26 + 2.5 ఎంత. 28.5. 28 మైనస్ లయబిలిటీస్ ఈజ్ ఈక్వల్ 23 అయినా. అవునా కదా చెప్పండి. నెట్ అసెట్స్ అంటే అంతే కదరా నాయన. లయబిలిటీస్ ఎంత చెప్తారా. 5.5. దీనికి ఏం చెప్పలేదంటే దీని బుక్ వాల్యూ అదే, ఫెయిర్ వాల్యూ కూడా ఎంత. 5.5 అయినా. అవునా కదా చెప్పండి. అంతేనా కదా. ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు ఫెయిర్ వాల్యూ అసెట్స్ లెక్కెడదామా. ఏమేమి ఉన్నాయి చెప్పండి. 18 ఉంది, 13 ఉంది, 3 ఉంది. 18 + 13 + 3 -5.5 ఎంత చెప్తారా. 28.5 ఏనా. ఇది ఏంటి. దీని నుంచి ఇది ఫెయిర్ వాల్యూ ఆఫ్ ఇక్కడ వరకు. డిఫర్ ట్యాక్స్ లయబిలిటీ లెక్కెట్టాం. ఎంత లెక్కెట్టాం. 1.1. అది కూడా తీసేయండి. 27.4 అయినా కదా చెప్పండి. ఇప్పుడు పర్చేస్ కన్సిడరేషన్ ఏంటో చెప్పండి. పర్చేస్ కన్సిడరేషన్ ఎంత ఇచ్చాం. క్యాష్ 30 crores క్యాషా. 30 crores అన్నా. 25 crores క్యాష్. ఇంకేంటి ఎన్సీ ఎంత. 6 crores. 25 + 6 -27.4 ఎంత చెప్తారా. 3.6. అంతేనా. ఇది ఏమవుతుంది. మధ్యలో ఇది నెట్ అసెట్స్ తీసుకున్నాం అనుకోండి. దడే లేబర్ అదే. ఇక్కడ చూసారంటే మీరు ఇండివిజువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ షోడ్ అంటే ఇదేంటి. క్యారింగ్ అమౌంట్. దాని ఫెయిర్ వాల్యూస్ గురించి ఇక్కడ ఇచ్చాడు. లయబిలిటీస్ గురించి చెప్పలేదు. ఇది ఇంకో దరిద్రం. ఆ లయబిలిటీస్ ఒక మిస్సింగ్ ఫిగర్. ఓకేనా కాదా చెప్పండి. మంచి క్వశ్చన్ యాక్చువల్ గా. ఓకేనా కాదా, అర్థమైందా లేదా చెప్పండి. ఇది ఇక్కడ చూస్తే మీకు అర్థమవుతుంది. ఇది ఇది రాసుకుంటారా. ఇక్కడ కన్నా ఇది బెటర్ నాకు అనిపిస్తుంది. ఫోటో తీసుకుంటారా. ఒకసారి మళ్ళీ చెప్పనా ఏం జరిగిందో. ఫస్ట్ నెట్ అసెట్స్ ఎంత అని చెప్పాడు. బుక్స్ ప్రకారం 23 crores అని చెప్పాడు. నెట్ అసెట్స్ అంటే ఏంటి. అసెట్స్ మైనస్ లయబిలిటీస్ 23 crores. ఒప్పుకుంటారా లేదా చెప్పండి. అసెట్స్ ఎంత బుక్ వాల్యూ ప్రకారం మనకు తెలుసు కదా. మూడే మూడు అసెట్లు ఇచ్చాడు. ఎంత చెప్పండి. 28.5. మరి మిగతావన్నీ ఏమై ఉంటుంది. అప్పుడు లయబిలిటీస్ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది చెప్పండి. ఇది అటు వెళ్తే 5. ఇక్కడ వరకు ఓకేనా. హ్యాపీ. ఇప్పుడు ఫెయిర్ వాల్యూ లెక్కెట్టాలి అన్నిటికీ. ఒక్కొక్క దానికి ఫెయిర్ వాల్యూస్ ఇచ్చాడు. 18, 13, 3 ఇచ్చాడు. దీనికి ఏం ఫెయిర్ వాల్యూ ఇవ్వలేదంటే దాని మీనింగ్ ఏంటి. అదే ఫెయిర్ వాల్యూ. అప్పుడు ఎంత అవుతుంది చెప్పండి. మొత్తం ఫెయిర్ వాల్యూ 28.5. మీకు తెలుసు డిఫర్ ట్యాక్స్ అసెట్ లయబిలిటీ వస్తుందని. ఎందుకంటే ఈ మూడు ఫెయిర్ వాల్యూకి రాసాం. ఈ మూడు కలపండి ఎంత. 34 రికార్డ్ చేసాం. అవునా కదా చెప్పండి. కానీ బుక్స్ ప్రకారం ఎంత ఉంది. 28.5 ఉంది. అంటే ఒక 5.5 తేడా ఉందా లేదా చెప్పండి. మీరు 34 అడుగుతారు ఫ్యూచర్ లో అడిగి. ఆడు దేని మీద ఇస్తాడు. 28.5 మీద ఇస్తాడు. అంటే డిఫర్ ట్యాక్స్ లయబిలిటీ ఉందా లేదా చెప్పండి. దీని మీద ఎంత. 20% అయినా. అంటే ఎంత. 1.1 అయినా. ఆ 1.1 ఇక్కడ మైనస్ చేశాను. ఇప్పుడు నెట్ అసెట్స్ ఎంత వచ్చి 27.4. ఇప్పుడు ఫార్ములా ఏంటి చెప్పండి. పర్చేస్ కన్సిడరేషన్ ప్లస్ ఎన్సిఏ మైనస్ నెట్ అసెట్స్ చేస్తే ఏమొచ్చింది. అర్థమైందా. ఇది ఫోటో తీసుకోవడం బెటర్ ఇందాక దాంట్లో. అర్థమైందా లేదా చెప్పండి రా. ఓకేనా కదా. ఇంకొక క్వశ్చన్ ఉందా మనకి. ఫస్ట్ క్వశ్చన్ అది అయిపోతే మనకి ఇంకెన్ని ఉన్నట్టు. ఆ లాస్ట్ 4 పేజీలు మిస్సింగ్ ఫిగర్లు. ఒక క్వశ్చన్ అయితే పక్కాగా వదులుతున్నాం మనం. ఓకే.
నాకు తెలిసి మహా అయితే 264. అది చెప్పాడు కదా రాలే. యాక్చువల్ గా 40th క్వశ్చన్ ప్రింటింగ్ అవ్వలేదు కదా. నాకు తెలిసి 40th క్వశ్చన్ ఒకటే లాస్ట్ క్వశ్చన్ అనుకుంటున్నా. ఎందుకంటే 40th క్వశ్చన్ సిమిలర్ టు దిస్ క్వశ్చన్ అన్నాడు కదా. ఇక్కడ 1, 2, 3, 4, 4.5 పేజీలు పట్టింది ఆన్సర్. 5 పేజీలు పట్టింది, 5.5 పట్టింది. సో అది ఖచ్చితంగా అది ఒక క్వశ్చన్ అయి ఉంటుంది, ఆ మిస్సింగ్ ఫిగర్స్ అన్ని. సో అక్కడ ఒక క్వశ్చన్ మిగిలింది, ఇంకో క్వశ్చన్ వదిలాం. 2 క్వశ్చన్లు ఉంటాయి రేపు, పెద్ద క్వశ్చన్లు. క్లోజ్ చేసుకోవచ్చు. బిజినెస్ కాంబినేషన్ హ్యాపీగా ఎండ్ అయిపోయారు. లాస్ట్ A to Z అన్ని క్వశ్చన్లు ఇక్కడే చేసాం క్లాస్. అక్కడ ఇంకొక క్వశ్చన్ వదిలేసాం ఇప్పుడు. చూస్తారు ఫస్ట్ క్వశ్చన్. ఓకేనా కదా చెప్పండి బాబు. ఒకటే తేడా, అన్ని రాయలేదు నోట్స్ లో. అంటే చిన్నప్పుడులాగా నేను ఇలా రాసి మీరు ఇలా రాయండి, ఆ కాన్సెప్ట్ లేదు. ఓకేనా. రేపు క్వశ్చన్లు 2 ఫైనల్ క్వశ్చన్లు కదా. రేపు ఏం చేద్దామంటే ఫస్ట్ అరగంట మీకు వదిలేస్తాను. ఆ కొత్త క్వశ్చన్ ఏదో తీసుకొస్తాం కదా, అది మీరు చేయండి ఫస్ట్ అరగంట. నెక్స్ట్ నేను అరగంట సాల్వింగ్ అయిపోతుంది. సేమ్ అలాగే ఇంకో క్వశ్చన్ కూడా అరగంట మీకు, అరగంట నాకు. ఓకేనా. 2 గంటల్లో క్లోజ్ చేసుకోండి. క్లియర్. అది రేపు మనం చేసే పద్ధతి. సో రేపు మీకు ఎగ్జామ్ లాగానే ఇంచుమించు. అంటే మీరు అప్లై చేయగలిగి ఎంత కాన్సెప్ట్స్ అప్లై చేయగలరో రేపు అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పటివరకు ఒకసారి కూడా చేయలేదు కూడా మనం మెయిన్ ఎక్విజిషన్ సమ్. డైరెక్ట్ గా చేస్తున్నారంటే బెటర్. ఓకే. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ ఏంటి, రేపు సాటర్డే, రేపు సండే. సండే ఏం సండే, సండే FR ఉంటదమ్మా. నేను చెప్పాను సండే. ఎందుకు రేపు అయిపోద్ది కదా సమ్. బిజినెస్ కాంబినేషన్ అయిపోయింది కదా ఇంకేంది. రివిజన్ చేశాక సమ్ స్టార్ట్ చేద్దాం. సండే హాలిడే అని అనలేదు సార్, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. సండే గ్రూప్ 3 ఉండదని అన్నాను సార్. గ్రూప్ 3 నువ్వు కూడా అప్పుడు చెప్పావు యాక్చువల్ గా షెడ్యూల్. నువ్వు ఇప్పుడు వాదిస్తావు ఎలాగో. నువ్వేం చెప్పావు చెప్పండి, నీ ఎగ్జాక్ట్ వర్డ్స్. సండే మనం ఎలాగో అప్పుడు మార్నింగ్ చేస్తాం అనుకోండి 3 సబ్జెక్టులు. ఎప్పుడులాగా మొన్నటిలాగా 1 o'clock పంపించారు అనుకోండి. మరి ఇప్పుడు అదే కదా నేను చెప్పాను. ఆ, నేను అన్నానా, మేబీ అని ఉంటాను. నాకు చూడండి ఫస్ట్ క్వశ్చన్. నాకు బోర్లేదు రాదులే, నా గురించి చదువు. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. రేపు AFM ఉండదు, ఇంకోటి ఏంటి DT ఉండదు. ప్రొవైడెడ్ ఈరోజు క్యాపిటల్ గేమ్స్ అయిపోకూడదు అనుకున్నాం కదా. అవుతుందా. అయిపోతుంది. అయిపోతుంది కదా. లాస్ట్ 4 పేజీలు 5 పేజీలు ఉన్నాయి. యూలిప్ ఒకటి ఉంది చిన్నదంతా. చూడండి ఫస్ట్ క్వశ్చన్ చూడండి. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, మొత్తం డిఫర్ ట్యాక్స్ క్వశ్చన్. మీకు మొత్తం ఉన్న పెంట అంతా ఇక్కడ తేలిపోతుంది. బిజినెస్ కాంబినేషన్ లో ఎక్వైర్ చేసుకున్నాం. ఎంతకి ఎక్వైర్ చేసుకున్నాం, 12,000 lakhs. ఇదేంటి ఫస్ట్ ఒకటి వచ్చింది. ఓకేనా. వాళ్ళ తాలూకు అసెట్స్ అండ్ లైబిలిటీస్ ఇచ్చాడు. ఇది వాళ్ళ తాలూకు అంటే దాని మీనింగ్ ఏంటి, ఇవన్నీ వాల్యూస్, ఏదో అసెట్స్ ఇవన్నీ. ఆల్రెడీ డిఫర్ ట్యాక్స్ అసెట్ ఉందంట, చూసారా. డిఫర్ ట్యాక్స్ అసెట్ ఎక్వైర్ చేయడం వల్ల ఏ చండాలం రాదు రే, మళ్ళీ గుర్తుపెట్టుకోండి. అదే డిఫర్ ట్యాక్స్ అసెట్ ఆల్రెడీ. చెప్తాను దానికి, చూద్దాం. ఆల్రెడీ అంటే ఆడి ప్రకారం ఆడు ఎప్పుడు చేసుకుని ఉండుంటాడు కదా. ఆడెప్పుడో లెక్కెడితే వచ్చింది డిఫర్ ట్యాక్స్ అసెట్, ఆడి బుక్స్ లో దొరికింది అది. చూద్దాం దానికి కూడా ఏం. లైబిలిటీస్ ఆడు చూసారా, డిఫర్ ట్యాక్స్ లైబిలిటీ కూడా సెపరేట్ గా చూపించాడు. ఆడిష్టం, ఆడు అలా చూపించుకుంటాడు. ఎందుకంటే మేబీ ఆడికి అప్పుడు ఆడు సెట్ ఆఫ్ చేయరు అని అనుకున్నాడు ఎందుకో, ఏదో ఒకటి. ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్ ఒక్కొక్క దానికి ఫెయిర్ వాల్యూస్ ఇచ్చాడు. మనం ఒక్కొక్కటి చేద్దామా. ఫస్ట్ ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్ పరిస్థితి అంటే చూద్దాం. ఫెయిర్ వాల్యూ ఎంత ఉందంట, 8,000. ట్యాక్స్ బేస్ ఎంత ఉంది, 6,000. బుక్స్ ప్రకారం ఎంత ఉంది, 7,000. మూడు మూడు ఫిగర్లు. ఆడి బుక్స్ ప్రకారం ఎంత ఉంది, ఏదది ఏదో చెప్పండి. ప్లాంట్ అండ్ 7,000 ఆడి బుక్స్. ఇకపైన మనం ఎంత చూపిస్తాం, 8,000. ట్యాక్స్ బేస్ ఎంత, 6,000. మీరు ఏం చూస్తారని చెప్పాను, ఫేస్ వాల్యూ ఒకటి, ట్యాక్స్ బేస్ ఒకటి, ఇంతే మీకు సంబంధం. అంతేనా కదా. అందుకనే ఆడికి ఎలా వచ్చి ఉంటుందో కూడా నేను చెప్తాను. ఇప్పుడు ఆ డిఫర్ ట్యాక్స్ అసెట్ ఆడేదో చూపించాడు కదా, అది కూడా చెప్తాను నేను మీకు. ఇప్పుడు ప్రస్తుతానికి మీకు ఏది ఇంపార్టెంట్ చెప్పండి. అంతే ఇంపార్టెంట్, అంతేనా కదా. మరి ఇందాక ఎందుకు సార్ అలా చేయలేదు, ఇందాక ఏం చెప్పలేదంటే ఆడ బుక్ వాల్యూ అంతా ట్యాక్స్ బేస్ అని అనుకున్నాం, కానీ ఇక్కడ చెప్పాడు కదా. ఇప్పుడు నాకు చెప్పండి, మీరు ఇకపైన ఎంత మీద క్లెయిమ్ చేస్తారు, ఆడు దేని మీద ఇస్తాడు, ఇది ఏమవుతుంది, డిఫర్ ట్యాక్స్ లైబిలిటీ. ఓకేనా కదా చెప్పండి. డిఫర్ ట్యాక్స్ లైబిలిటీ ఎంత మీద,
2000 మీద ఎంత పర్సెంటేజ్? 30%. అంటే 600 నెగిటివ్ ఫిగర్ వేయచ్చా లేదా నేను? సాటిస్ఫైడ్ అందరు. ఫస్ట్ పాయింట్. ఓకేనా? వాడు ఏం చేసుంటాడు ముందు ఇది జరగక ముందు వాడు ఏం చేసుంటాడు చెప్పండి? 7,000 కి 6,000 కి డిఫరెన్స్ ఆడు చూపించుంటాడు. ఆడు ఇనీషియల్ గా స్టార్టింగ్ లో వాడి కొన్ని డిఫరెంట్ ట్యాక్స్ అసెట్లు లైబిలిటీలు వచ్చాయా? ఎలా వచ్చుంటాయి తెలుసా? ఇప్పుడు చెప్తున్నాను. ఆడు ఇనీషియల్ గా ఎంత చూపించుంటాడు? ఆడేమో 7,000 చూపిస్తున్నాడు, అవునా కదా బుక్స్ లో? కానీ ఆ ట్యాక్స్ బేస్ ఎంత ఉంది? 6,000 ఉంది. అంటే డిఫరెన్స్ ఎంత ఉంది? 1,000 ఉందా? ఆ 1,000 మీద ఎంత? 30% అంటే ఎంత? 300. అందుకే ఆడ 300 డిఫరెంట్ ట్యాక్స్ లైబిలిటీలో చూపిస్తున్నాడు. కనిపించిందా? ఆడు ఎందుకు చూపించాడో చెప్తున్నాను నేను. అవసరం లేదు మనకి ఇంకా, ఎందుకంటే ఆడిది మనం ఇంకా పట్టించుకుంటామా? పట్టించుకోము. అందుకే చూడండి, ఆ డిఫర్డ్ ట్యాక్స్ లైబిలిటీ మాకు ఇంకా సంబంధం లేదు అయ్యా, మేము దానికి ఏం చేయము ఇంకా. ఎందుకంటే మొత్తం మీద మొత్తం తీసుకున్నాం ఒకేసారి. ఇంకా ఆడి మనం చూడం. ఓకేనా కాదా చెప్పండి? క్లియర్? సేమ్ ఆ డిఫరెంట్ ట్యాక్స్ అసలు కూడా చూస్తాం మనం ఇంకా? చూడం. అది కూడా ఎలా వచ్చిందో చూద్దాం, మనకు తెలిసిపోద్ది ఇప్పుడు అది కూడా. ఇది ఓకే కదా? క్లియరా? నెక్స్ట్, రిసీవబుల్స్. రిసీవబుల్స్ అంటే ఏంటి? డెటార్స్ ఏనా? డెటార్స్ అంట నెట్ ఆఫ్ డౌట్ఫుల్ డెట్స్ ఎంత ఉన్నాయంట? 300 lakhs ఉన్నాయి. అంటే ఇక్కడ ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్ పడింది, అవునా కదా చెప్పండి? డైరెక్ట్ గా చెప్పడం ఒకసారి చూడండి. ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్ ఎంత పడింది? 300 lakhs పడింది. ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం సెక్షన్ 36(1)(3 మనం మాట్లాడుకున్నాం. 3 గాజులు అమ్ముకుంటారా డెట్స్ గురించి మాట్లాడాం అక్కడ. ఇక్కడ ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్, సారీ 36(1)(7) 7 రోజుల గురించి మాట్లాడాం. ఇప్పుడు ఎందుకు సార్ అదంతా అవసరమే? 36(1)(7) లో మనం ఏం చెప్తామంటే, బ్యాడ్ డెట్స్ నిజంగా రైట్ ఆఫ్ చేస్తే ఎలా చేస్తాం? చేయమా? చేస్తాం. కానీ ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ ఎలా చేయము, ఓన్లీ బ్యాంకులకి ఎలా చేస్తాం. అది కూడా అది ఎలా లెక్కెడతామో, రూరల్ అడ్వాన్సెస్ మనకొద్దు. వీళ్ళకైతే ఎలా చేస్తారో చేయరా? చేయరు. ఓకేనా కదా చెప్పండి? దీని వల్ల ఏం జరిగింది? ఇది యాక్చువల్ గా బ్యాడ్ డెట్స్ ఆర్ డిడక్టబుల్ ఫర్ ట్యాక్స్. బ్యాడ్ డెట్స్ ఆర్ డిడక్టబుల్ ఫర్ ట్యాక్స్ పర్పసెస్ ఓన్లీ వెన్ రిటర్న్ ఆఫ్ అగేన్స్ట్ అలవెన్స్ అకౌంట్. అప్పుడే డిడక్టబుల్ అంట, అంతవరకు డిడక్టబుల్ కాదు. అంటే మనం బుక్స్ ప్రకారం రైట్ ఆఫ్ చేస్తాం. రైట్ ఆఫ్ చేసి ఎంత చూపించాం మనం? నెట్ ఫిగర్ చూపించాం 5,200, అవునా కదా చెప్పండి? ఇది ఇది ఏంటి చెప్తారా నాకు ప్లీజ్? బుక్స్ ప్రకారం క్యారీయింగ్ అమౌంట్ ఒప్పుకుంటలేదు, కానీ ట్యాక్స్ ప్రకారం అసలు ఆ ప్రొవిజన్ ఎలా చేస్తారా? చేయరు. అంటే వాళ్ళు ఎంత చూపించమని చెప్తున్నారు? 5,500 కి చూపించమని చెప్తున్నారు. ఓకేనా కదా? సో ట్యాక్స్ బేస్ బుక్స్ ప్రకారం ఏమో 5,200, మనం కూడా ఇకపైన ఎంతకు చూపిస్తాము? ఫెయిర్ వాల్యూ అంటే 5,200 చూపిస్తాం. ఏమైనా చెప్పాడు దాని గురించి? ఏం చెప్పకపోతే మనం 5,200 కి చూపించుండే వాళ్ళం. కానీ ట్యాక్స్ బేస్ ఎంత? 5,500. సేమ్ అసెట్. ఫ్యూచర్ లో దేని మీద అడుగుతారు మీరు డిడక్షన్? అలా ఆలోచించమన్నాను. 5,200 మీద. ఆడు దేని మీద ఇస్తాడు? 5,500 మీద ఇస్తాడు. అంటే డిఫర్ ట్యాక్స్ అసెట్ లైబిలిటీ? అసెట్. ఎంత మీద చెప్పండి? 300 మీద 30% ఎంత? 90 రూపీస్. ఆడికి డిఫర్ ట్యాక్స్ అసెట్ ఉంది చూసారు ఆల్రెడీ. ఎంత ఉంది? 360. అందులో 90 రీజన్ ఏంటి తెలిసిపోయింది మనకి. ఆడు కూడా ఇదే చండాలం చేశాడు కదా. అందుకే ఆడికి ఆ 360లో 90 దాని వల్ల వచ్చి ఉంటుంది. అది అవసరం లేదు. నేను చెప్తున్నాను ఎందుకు వచ్చి ఉంటుందని. ఓకేనా కదా చెప్పండి? అర్థమైందా లేదా? క్లియర్? ఒకసారి ఏదైంది మనకి ఇప్పుడు? ఈ పాయింట్ నెక్స్ట్ చూద్దామా? ఎంప్లాయీ బెనిఫిట్ లైబిలిటీస్ ఆర్ డిడక్టబుల్ ఫర్ ట్యాక్స్ పీరియడ్ వెన్ పెయిడ్. అది కూడా అంట లైబిలిటీ కింద చూపించకూడదంట. ఎంప్లాయీ బెనిఫిట్ లైబిలిటీస్, ఇది ఎంప్లాయీ బెనిఫిట్ లైబిలిటీ ఎంత చూపించారు చెప్పండి? 900 చూపించారు కదా. 900 చూపించారా లేదా చెప్పండి? మీరు కూడా ఎంత చూపిస్తారు? 900 చూపిస్తారా లేదా చెప్పండి? అవునా కాదా? కానీ అవి ఇస్తామా మనం? ఇవ్వము. ట్యాక్స్ లో ఇవ్వద్దని చెప్పాడు. అది నిజంగా పే చేసినప్పుడు ఇస్తారంట. మీకు గుర్తుందా? ఏ ప్రొవిజన్స్ కూడా ఎలా చేయర్రా? ఎంప్లాయీ ఎంటైటిల్మెంట్ లైబిలిటీస్ అంటే ఏంటి? ఎంప్లాయీ వెళ్ళిపోతాడు కదా, వెళ్ళిపోయేటప్పుడు వాడికి గ్రాట్యుటీ ఇలాంటివి ఏమైనా ఇస్తాం కదా. ఇచ్చేటప్పుడు వాడికి ప్రొవిజన్ పెట్టుకుంటాం ముందు నుంచి ఇండియన్స్ 19 ప్రకారం. కానీ ఆడేం చెప్తాడు? నిజంగా కట్టినప్పుడు ఇస్తామంటాడు. ఓకేనా కదా చెప్పండి? అలాంటప్పుడు ఇప్పుడు ఏమైనా ఇస్తాడు ఆడు? ఏమివ్వడు. ఓకేనా కదా చెప్పండి? ఇప్పుడు ఒక లైబిలిటీ మీరు బుక్స్ లో చూపించారు, వాడు అసలు ఏం చూపించలేదు. ముందు మనం ఎలా ఆలోచిస్తాం? ముందు అసెట్ లాగా ఆలోచిద్దాము. అసెట్ మనం బుక్స్ లో చూపించాం, ఆడేం చూపించలేదు. అప్పుడు ఏమవుతుంది చెప్పండి? ఆలోచించండి. మనం అడుగుతాం రిడక్షన్, ఆడిస్తాడా? ఇవ్వడు. అప్పుడు డిఫర్ ట్యాక్స్ లైబిలిటీ అయి ఉండేది, కానీ ఇది రివర్స్ లైబిలిటీ. ఇప్పుడు ఏమవుతుంది చెప్పండి? డిఫర్ ట్యాక్స్ అసెట్. అర్థమైందో లేదో చెప్పండి? ఓకేనా కాదా చెప్పండి? ఎందుకంటే రీజన్ ఏంటో చెప్పనా? అర్థమైందా తీసుకోండి, లేకపోతే మన రీజన్ ఏంటో చెప్పనా? మీరు ఆల్రెడీ ప్రొవిజన్ క్రియేట్ చేశారా? ప్రొవిజన్ క్రియేట్ చేశారంటే ఆల్రెడీ మీ ప్రాఫిట్ ఏం చేశారు చెప్పండి? తగ్గించారా? వాడు తగ్గించాడా? అంటే కట్టాల్సిన దానికి చాలా తక్కువ వచ్చింది కట్టాల్సింది బుక్స్ ప్రకారం, కానీ మీరు యాక్చువల్ గా కట్టింది ఎక్కువ కడితే ఇది ఏమవుతుంది చెప్పండి? డిఫర్ ట్యాక్సెస్. ఒప్పుకుంటారా లాజిక్? ఓకేనా కదా చెప్పాలి నాకు?
డిఫరెంట్ ట్యాక్స్ అసెట్ ఎంత 270. మీకు గుర్తుంటే ఇందాకలో ఒక 90, ఇప్పుడు ఒక 270 ఆడు కూడా చూపించుంటాడు కదా, అందుకని ఆడికి ఆ 360 వచ్చింది. ఓకేనా కాదా చెప్పండి, అర్థమైందా లేదా? ఇంకేమైనా ఉన్నాయా? ఇంకేంటి చూద్దామా? డార్మన్ ఓన్స్ ఎ పాపులర్ బ్రాండ్ రికాగ్నిషన్ క్రైటీరియా 103 ఇండిపెండెంట్ వాల్యూస్ వాల్యూ ఎంత ఇచ్చాడు 4300. కానీ బ్రాండ్ ఏ కాస్ట్ లేదు, ట్యాక్స్ పర్పస్ కి ట్యాక్స్ డిడక్షన్ రాదంట. అంటే మనం ఒక అసెట్ చూపిస్తాం 4300 కి, 4300 ఏది మనం ఒక అసెట్ చూపిస్తాం, ఆడు చూపించకపోయినా మనం చూపిస్తామా లేదా చెప్పండి. ఇంటాంజిబుల్ అసెట్స్ వాళ్ళు చూపించకపోవచ్చు కానీ మనం చూపిస్తామా లేదా చెప్పండి. కానీ ట్యాక్స్ ఏమైనా ఉందా? ఏం లేదు. ఒక అసెట్ మనకుంది, వాళ్ళకి లేదు. ఇప్పుడు ఆబ్వియస్లీ ఏమవుతుంది చెప్పండి, డిఫరెంట్ ట్యాక్స్ లైబిలిటీ వస్తుందా రాదా చెప్పండి. దాని మీద 30% డిఫరెంట్ ట్యాక్స్. సార్ ఆడెందుకు సార్ మరి చూపించలేదంటే, ఆడు నిజంగా ఇప్పటి వరకు బుక్స్ లో ఎక్కడే చూపిస్తున్నాడు బ్రాండ్స్ అని, అందుకని ఆడికి ఏం రాలేదు ఆ బాధ, మనకు వచ్చింది ఆ బాధ. అర్థమవుతుందా? ఓకేనా కదా చెప్పండి. అన్నిటికీ ట్యాక్స్ రేట్స్ ఇచ్చాడు, అయిపోయింది ఆన్సర్. 2 లైబిలిటీస్ 2 అసెట్స్ వచ్చాయి, నెట్ కి ఎంత వస్తుంది చెప్పండి. 600 ప్లస్ 1290 ఎంత, 1890 లైబిలిటీ. అసెట్ ఎంత 360, సెట్ ఆఫ్ చేస్తే ఎంత 16, 1530 అనా? అవునా కదా చెప్పండి, 1530 లైబిలిటీ అవుద్ది, అంతేనా కదా చెప్పండి. నెట్ గా 1530 అనే, అంతే కదా. 1530 లైబిలిటీ అవుద్ది, అవునా కదా చెప్పండి. 1590 ఎందుకు వచ్చింది? డిఫర్డ్ ట్యాక్స్ లైబిలిటీ మనం ఎవరెవరిని ఎక్వైర్ చేశారు చెప్తారా ప్లీజ్ నాకు ఒకసారి. ఫార్మా డార్మన్ ఎక్వైర్ చేసింది, అవునా కదా. ఫార్మా డార్మన్ ఎక్వైర్ చేసేటప్పుడు ఆల్రెడీ ఆడ ఎంత చూపిస్తున్నాడు కదా. ఫార్మా డార్మన్ ఎక్వైర్ చేసేటప్పుడు ఆల్రెడీ ఆడ ఎంత చూపిస్తున్నాడు చెప్పండి. డిఫర్డ్ ట్యాక్స్ అసెట్ లైబిలిటీ ఎంత చూపిస్తున్నాడు? 360 ఒకటి చూపిస్తున్నాడు, 300 ఒకటి చూపిస్తున్నాడు, అంతేనా కదా చెప్పండి. ఓకే. 360 ఇంక్లూడ్స్ 300 చనాలంగా. 360 లైబిలిటీ సైడ్ ఉంది, 300 మన నెట్ గా ఎంత ఉంది 60 చూపిస్తున్నాడు. మనం ఎంత చూపిద్దాం అనుకున్నాం, 1530 చూపిద్దాం అనుకున్నాం. ఆడు 60 ఏం చూపించాడు, అసెట్ లైబిలిటీ చెప్పండి. అయిపోయిందిరా. ఆడు 60 ఏం చూపించాడు చెప్పండి, అసెట్ చూపించాడు. 360 డిఫరెంట్ ట్యాక్స్ అసెట్, 300 లైబిలిటీయా అంటే నెట్ గా అసెట్ అని చూపించాడు, 60 చూపించాడా. కానీ మనకేమని తెలిసింది, నెట్ గా ఏం చూపించాలి, డిఫరెంట్ ట్యాక్స్ లైబిలిటీ చూపించాలి. అదే కదా మనం తేల్చాము, ఎంత చూపించాలి డిఫరెంట్ ట్యాక్స్ లైబిలిటీ. 1530 అయినా కదా చెప్పండి. అంటే ఆ అసెట్ క్లోజ్ చేసి తిరిగి మీరు లైబిలిటీ క్రియేట్ చేయాలి, అంతేనా. అంటే వాడు 60 కాస్త రివర్స్ అవ్వాలి, అదొక 60 క్రెడిట్ అవ్వాలా లేదో చెప్పండి. మీ లైబిలిటీ 1530 క్రెడిట్ అవ్వాలి, మొత్తం కలిపి ఎంత 1590 అయినా కదా చెప్పండి. సో 1590 మీరు ఏం చేస్తారు, ఇప్పుడు డిఫర్డ్ ట్యాక్స్ అడ్జస్ట్మెంట్ చేస్తారు. ఓకేనా కాదా చెప్పండి, అర్థమైందా లేదా? ఓకే, క్లియర్. ఏ లైబిలిటీ? ఎలాగెలాగా ఆడు బుక్స్ లో ఏమని కనిపిస్తుంది ఇప్పటి వరకు, నువ్వు దాన్ని ఏం చేయాలి, ఏం చేయాలో నీకు తెలుసు, మొత్తం కలిపి ఏం చేయాలి, 1530 లైబిలిటీలోకి మార్చాలి. 60 అసెట్ ని 1530 లైబిలిటీలోకి మార్చాలంటే ముందే ఇది 60 రూపీస్ ఉంది, నువ్వు తిరిగి 1530 అప్ పెట్టావంట, 60 ఉన్న డబ్బులు పోయి 1530 అప్ పెట్టావంటే 60 పాయే, ఇంకో 1530 పాయే, మొత్తం ఎంత పాయే 1595. ఇక్కడ డిఫర్డ్ ట్యాక్స్ నెట్ గా ఎంత చూపించా చెప్పు, నెట్ గా చెప్తున్నా 60 ఏనా. నువ్వు ఇప్పుడు దీన్ని కాస్త ఏం చేయాలి చెప్పు, డిఫర్డ్ ట్యాక్స్ లైబిలిటీ అంటే నెగిటివ్ ఫిగర్ అయినా ఎంతకు తీసుకెళ్ళాలి, 1530యా. ఇది వేస్తున్నాను చూడు, ఇది -1530, జీరో ఇది అనుకో, నెంబర్ లైన్ చెప్తున్నా. ఇక్కడ ఎంత ఉంటుంది 60 ఉంటుందా. ఇప్పుడు దీనికి డిఫరెన్స్ ఎంత చెప్పు, డిఫరెన్స్ ఎంత అంటే ఏం చెప్తావు, ఇక్కడ ఒక 60 ఉంది, ఇక్కడ ఎంత ఉంది 1530 ఉందా, మొత్తం కలిపి ఎంత డిఫరెన్స్ అయింది 1590 అనా. నువ్వు డిఫర్డ్ ట్యాక్స్ అసెట్ ని క్లోజ్ చేయడానికి క్రెడిట్ చేస్తావు ఎంత 60, కొత్తగా డిఫర్డ్ ట్యాక్స్ లైబిలిటీ క్రియేట్ చేస్తావు ఎంత 1530, మొత్తం 1590 క్రెడిట్ అవుతుంది బుక్స్. ఓకేనా కదా. ఏమడిగాడు మనకి అసలు, క్యాలిక్యులేట్ డిఫర్డ్ ట్యాక్స్ అసెట్ అండ్ లైబిలిటీ అడుగుతున్నాడు. ఆగండి, డు నాట్ ఆఫ్సెట్ అని చెప్పాడు. అబ్బో ఇంకా పెంట, ఆఫ్సెట్ చేస్తాం మనం అన్ని, ఆఫ్సెట్ చేయొద్దని అన్నాడు కదా. ఒకసారి ఆగండి, ఆఫ్సెట్ చేయకపోతే వాడు ఏమేమి చూపిస్తున్నాడో చెప్తారా నాకు.
వాడు డిఫర్ ట్యాక్స్ అసెట్ అని చూపించాడు, డిఫర్ ట్యాక్స్ లైబిలిటీ అని చూపించాడు. వాడు 360 డిఫర్ ట్యాక్స్ అసెట్ చూపించాడు, 300 డిఫర్ ట్యాక్స్ లైబిలిటీ చూపించాడు. మనం అసెట్ ఎంత చూపించాలో తెలిసారు కదా. ఎంత చూపించాలి మనం? మనం కూడా ఎంత చూపించాలి? మనం ఏదో లెక్కెట్టాం కదా. ఏదైతే మనది ఏదిరా మనవి ఇవేనా? మనం అసెట్ ఎంత చూపించాలి చెప్పండి? 90 ఇక్కడ, 270 ఇక్కడ. మనం కూడా 360 చూపించాలి. మనం కూడా 360 చూపించాలి కదా. మనం ఏమైనా చేయాల్సిన అవసరం ఉందా? లేదు. ఎందుకంటే ఆడు ఆల్రెడీ ఎంత చూపిస్తున్నాడు? 360. మనం కూడా ఏమైనా చూపించాల్సిన అవసరం ఉందా? లేదు. ఏ అడ్జస్ట్మెంట్ అవసరమా? నో అడ్జస్ట్మెంట్ ఈజ్ రిక్వైర్డ్. ఎందుకు? ఎందుకంటే సెపరేట్ గా చేయమంటున్నాడు ఆడు. నో అడ్జస్ట్మెంట్ ఈజ్ రిక్వైర్డ్. ఒప్పుకుంటారు లేదా చెప్పండి? జస్ట్ డిఫర్ ట్యాక్స్ అసెట్ మనం కూడా ఆ దగ్గర నుంచి ఎక్వైర్ చేసుకునే అసెట్స్ తో పాటు డిఫర్ ట్యాక్స్ అసెట్ 360 అని చూపించేస్తే చాలు. మళ్ళీ కొత్తగా ఏమైనా చూపించాల్సిన అవసరం ఉందా? ఇప్పుడు ఆ అసెట్స్ ఎక్వైర్ చేసుకుంటారా? ఆ బుక్ లో 360 డిఫర్ ట్యాక్స్ అసెట్ ఉందా? మీరు కూడా ఎంత చూపిస్తారు? ఫెయిర్ వాల్యూ కూడా 360 చూపిస్తారు. ఇప్పుడు చూడండి, మీరు ఎక్వైర్ చేసుకునేటప్పుడు రిసర్ట్స్ అన్ని డెబిట్ కొడతారా లేదా చెప్పండి? డెబిట్ కొట్టేటప్పుడు ప్లాంట్ అండ్ మెషినరీ అన్ని వేస్తారా? డిఫర్ ట్యాక్స్ అసెట్ 360 వేస్తారు మీరు కూడా. ఆడు కూడా ఎంత వేసాడు? 360 వేసాడు. సో మీరు ఏమైనా కొత్తగా వేస్తున్నారు అడ్జస్ట్మెంట్? ఏమి వేయట్లేదు. లైబిలిటీ పరంగా చూద్దాము. లైబిలిటీ మీరు యాక్చువల్ గా ఎంత చూపించాలని తేల్చారు? 1290 600 అంటే మొత్తం కలిపి ఎంత? 1890 చూపించాలి. కానీ అది ఎంత చూపిస్తున్నాడు? 300 చూపిస్తున్నాడు. అంటే ఎక్స్ట్రా ఎంత చూపించాలి మీరు? 1590 చూపించాలా లేదా చెప్పండి? అవునా కదా? ఇలా చూసుకున్నా కూడా నెట్ గా అదే వచ్చింది కదా. 1590 ఆ 1590 చూపించాలా? 1590 మీరు ఏం చేస్తారు కొత్తగా? టూ డిఫరెంట్ ట్యాక్స్ లైబిలిటీ అని కొత్తది ఒకటి క్రియేట్ అవుద్ది. అంత ఆల్రెడీ ఆయన ఎంత చూపిస్తున్నాడు అంటే మొత్తం కలిపి అది ఎంత అవుద్ది అప్పుడు? 1890 అవుద్ది. ఓకేనా కాదా? అర్థమైందా? ఇదిగో, వాడు ఆల్రెడీ 300 చూపిస్తున్నాడు, మీరు ఎంత చూపిస్తారు? 1590 చూపిస్తారు. మొత్తం కలిపి ఎంత అవుతుంది? 1890 అవుతుంది. అదే అడిగాడు. గుడ్ విల్ గా 1890 ఎలా చెప్పాం? ఇదిగో, ఇందాక ఇండివిజువల్ గా లెక్కెట్టాం కదా రెండు లైబిలిటీ. ఇండివిజువల్ రెండు లైబిలిటీస్ ఉన్నాయి కదా, 600 1290 వేరు వేరేగా లెక్కెడతాను రా. లైబిలిటీస్ వేరేగా, అసెట్ వేరే. ఓకేనా కదా? ఇప్పుడు గుడ్ విల్ లెక్కెడదామా? ఆగండి, ప్రశాంతంగా చెప్పండి నాకు. గుడ్ విల్ ఎలా లెక్కెడతారు చెప్పండి? ఫస్ట్ కన్సిడరేషన్ ఎంత? 12,000 లాక్స్ ఏనా? మొత్తం కంపెనీ కొనేసామా ఇంకేమైనా ఉందా? మొత్తం కంపెనీ కొనేసాం అంతేనా కదా చెప్పండి? సో ఇచ్చింది అయితే 12. ఎన్సీ అనే క్వశ్చనే లేదు. అవునా? నెట్ అసెట్స్ ఏంటో చెప్తారు, ఒక్కొక్కటి చెప్తారా నాకు? క్యాష్ ఎంత చూపిస్తారు చెప్పండి? క్యాష్ 780. ఒక్కొక్కటి చెప్తారా ప్లీజ్? క్యాష్ 780. నెక్స్ట్ మీరు అది చూపిస్తారా? మీరేం చెప్పాను నేను? మనము ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ సెట్ ఆఫ్ చేసి చూపించాం. మనం కూడా అదే చూపిస్తాం కదా. మనకు కూడా సరిపోయింది కాబట్టి రిసీవబుల్స్ ఎంత? 5200. నెక్స్ట్ ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్ మనం మారుద్దాం అనుకున్నాం కదా. ఎంత ప్లాంట్? ఎంత? 8000 అయినా కదా? ఫెయిర్ వాల్యూ మారింది కదా, చూడండి కింద. అవునా కదా? నెక్స్ట్ డిఫర్ ట్యాక్స్ అసెట్ ఇప్పుడే ఫిక్స్ అయ్యాం. ఏమని? అది అలాగే ఉంటుందా లేదా చెప్పండి? 360 ఇప్పుడే కదా అదే ఫిక్స్ అయ్యాం. నెక్స్ట్ లైబిలిటీస్ ఒక్కొక్కటి చెప్తారా? బారోయింగ్స్ ఎంత? ఏమైనా మార్చామా? బారోయింగ్స్ ఏమైనా? ఏం మార్చలేదు. మైనస్ లైబిలిటీస్ ఎంత చెప్తారా ఒక్కొక్కటి? ఎంత? 1050 ఏనా? 1050. ఇదేంటి పేయబుల్స్ ఏమో ఉన్నాయంట, పేయబుల్స్ కూడా చూపించేద్దాం. పేయబుల్స్ 1050 ఓకేనా కదా చెప్పండి? ఇంకేంటి? బారోయింగ్స్ ఎంత చెప్తారా? 4900 ఓకేనా కదా చెప్పండి? ఇంకా ఎంప్లాయీ ఎంటైటిల్మెంట్ బెనిఫిట్స్ అవైనా మారాయా చెప్పండి? అవేం మారవు. మీకు గుర్తున్నాయా? ఆడ ఎలా చూపిస్తారంటే మనం అలాగే చూపిద్దాం అనుకున్నాం. ఎంత? 900 అయినా? డిఫర్డ్ ట్యాక్స్ లైబిలిటీ ఎంత ఉంటుంది చెప్పండి? 1890. ఎందుకు చెప్పండి? వాడిది మనది కలిపి 1890 చూపిస్తున్నాం. అంతేనా కదా? ఇప్పుడు ఎంత చెప్తారా? ఏంటిది నెట్? 5600 వచ్చిందా? దీనికి ఎగేస్ట్ గా మనం ఎంత పే చేసాం? 12,000 పే చేసాం. ఓడి అమ్మ, ఎంత గుడ్ విల్? 6400 గుడ్ విల్ అవుతుంది. వాడికి ఎంత వచ్చింది? ఇది కాదు, గుడ్ విల్ 2100 వచ్చింది. మీరు ఏవో చెప్పారు నాకు, ఒక్కొక్కటి చెప్పండి. క్యాష్ 780 చూపించారు లేదా? చూపించాం. రిసీవబుల్స్ ఎంత? 5200. ప్లాంట్ ఆ బ్రాండ్ యా, బ్రాండ్ ఒక అసెట్ వచ్చింది కదా మన కొత్తగా. ఎంత? 4300 ఏనా? ఇప్పుడు చెప్పండి ఎంత? ఇది మొత్తం ఎంత వచ్చింది? ఫస్ట్ ఈ టోటల్ ఎంత చెప్తారా? 9900 అనుకుంటా. 9900 అయినా? ఇప్పుడు చెప్పండి, మనం ఎంత పే చేసాం? 12,000 పే చేసాం. డిఫరెన్స్ ఎంత? 2100. ఏమవుతుంది? గుడ్ విల్. గుడ్ విల్ ఇక్కడ రాస్తారు. ఇక్కడ మీరు ఆన్సర్ చేసే విధానం చెప్తాను జాగ్రత్తగానండి. మీకు లెక్కెట్టడం వచ్చింది ఓకే. ఇప్పుడు మీరు ఏం చేయాలి తెలుసా? మీరు ఏవేవైతే చూపిస్తారో అది ఫెయిర్ వాల్యూలోనే కదా ఉంటాయి. మీరు చూపించబోయేవి. అప్పుడు ఆటోమేటిక్ ఇక్కడ బ్యాలెన్సింగ్ ఫిగర్ ఇక్కడ వేసేయండి. గుడ్ విల్ బ్యాలెన్సింగ్ ఫిగర్ అని వేసేయండి. ఇప్పుడు ఆటోమేటిక్ ఏమవుతాయి చెప్పండి? అసెట్ సైడ్ లైబిలిటీ సైడ్ టాలీ అయిపోతుంది.
ఓకేనా కాదా? అర్థమైందా? ప్రజెంటేషన్ మీరు ఇలాగే చేయాలని రూల్ లేదు. అడిగాడు, క్యాలిక్యులేషన్ అడిగాడు, నీట్ గా చూపించండి. గుడ్ విల్ క్యాలిక్యులేట్ చేయమన్నాడు, చూపించండి. ఇలాగ ఉండాలని రూల్ ఏం లేదు. ఓకేనా కదా? కావాలంటే మీరు ఏం చేస్తారు, తర్వాత బ్యాలెన్స్ షీట్ వేసేయండి, అయిపోద్ది కదా. తేలిపోద్ది లేదా చెప్పండి. ఓకేనా కాదా? అర్థమైందా లేదా చెప్పండి. ఎండ్ ఆఫ్ ద క్వశ్చన్. కొంచెం మంచి క్వశ్చన్ ఇది కూడా. ఉంటుంది మరి. ఓకేనా? క్లియరా? ఇంకా మనకి రెండు క్వశ్చన్లే ఉన్నాయేమో అని నా నమ్మకం. ప్రొవైడెడ్ 40th క్వశ్చన్ ఒకటే ఉంటే అక్కడ చూద్దాం. ఓకే, రేపు మనం క్లోజ్ చేసుకుంటున్నాం బిజినెస్ కాంబినేషన్. 7 days అనుకున్నట్టుగా అయిపోయింది. ఓకేనా? బై ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.